హలో గైస్, అల్టెక్స్ క్లాస్కి స్వాగతం. ఇవాళ మనం యూపీఎస్సి పీవైక్యూ సిరీస్లో భాగంగా 2023 సంవత్సరంలో జాగ్రఫీ సబ్జెక్ట్ నుంచి వచ్చిన పీవైక్యూస్ని డిస్కస్ చేస్తున్నామండి. ఓకే, 2023లో జాగ్రఫీ నుంచి మనకి నియర్లీ 12 క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. ఎన్విరాన్మెంట్ ఇంకా సైన్స్ అండ్ టెక్నాలజీ వీటిలో కూడా చూసుకుంటే ఒక 15 క్వశ్చన్స్ వరకు ఉంటాయి. ఓకే, అయితే అందులో మనం ఈ 12 క్వశ్చన్స్ని ఇవాళ డిస్కస్ చేయబోతున్నాం. సో ఈ 12 క్వశ్చన్స్ని బ్రేకప్ మనం చూసుకుంటే, అంటే ఏ టాపిక్ నుంచి వస్తున్నాయనే దాన్ని ఒకవేళ అబ్జర్వ్ చేయాలనుకుంటే, మనకి ఫిజికల్ జియోగ్రఫీలో ఓకే జియోమోర్ఫాలజీ నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది, అండ్ క్లైమేటాలజీ నుంచి ఓకే ఇది ఇంపార్టెంట్. ఎందుకంటే ఎప్పటిలాగానే క్లైమేటాలజీ నుంచి చాలా ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి. నియర్లీ 4 క్వశ్చన్స్ వచ్చాయి. ఓకే, అంటే ఈ పాయింట్లో క్లైమేటాలజీ యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఎగ్జామ్కి ఎంత ఇంపార్టెంట్ అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది. ఈ సంవత్సరం కూడా క్వశ్చన్స్ ఇలాగే వస్తున్నాయి. ఈ సంవత్సరం కూడా 2023లో కూడా ఇలాగే వచ్చాయి. ఓకే, అందులో ఒకటి సాయిల్స్కి సంబంధించింది, బట్ అది ఎక్కువగా క్లైమేట్కి సంబంధించింది కాబట్టి అది కూడా క్లైమేట్గా నేను క్లాసిఫై చేశాను. అలాగే సెకండ్ పోర్షన్గా మనం ఇండియన్ జియోగ్రఫీ చూసుకుంటే, ఇండియన్ జియోగ్రఫీలో ఇండియన్ ఫిజికల్ జియోగ్రఫీ నుంచి మనకి ఒక 3 క్వశ్చన్స్ వచ్చాయి, అండ్ ఎకనామిక్ జియోగ్రఫీ నుంచి ఒక 2 క్వశ్చన్స్ వచ్చాయి. సో అంటే ఓవరాల్గా ఒక 5 వరకు క్వశ్చన్స్ వచ్చాయి. ఫిజికల్ జియోగ్రఫీ నుంచి మనకి ఒక 5 వరకు క్వశ్చన్స్ వచ్చాయి. ఇంకొక 2 క్వశ్చన్స్ ఏమో వరల్డ్ జియోగ్రఫీ నుంచి వచ్చాయండి, మ్యాప్ పాయింటింగ్కి సంబంధించింది. అలాగే వరల్డ్ జనరల్ ఐటమ్స్ సంబంధించి ఇంకొక 2 క్వశ్చన్స్ వచ్చాయి. ఓకే, సో అంటే ఎప్పుడూ ఇండియన్ జియోగ్రఫీకి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి ప్రిలిమినరీ ఎగ్జామ్లో, అలాగే ఫిజికల్ జియోగ్రఫీలో పర్టికులర్గా క్లైమేటాలజీకి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనేది ఇక్కడ మనకి ప్రూవ్ అవుతుంది. అంటే ప్రతి సంవత్సరం ఇలాగే ఉంటాయని ఎక్స్పెక్ట్ చేయకండి, అది తప్పు, పొరపాటున కూడాను మనం ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేము. ఎందుకంటే యూపీఎస్సీ ఎప్పుడూ అన్ఎక్స్పెక్టెడ్గానే ఉంటుంది, బట్ ఇది ఒక ట్రెండ్ అని మీరు అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అంతే. ఓకే, ఇంకా క్లాస్లోకి వెళ్ళే ముందు మనకి చిన్న అనౌన్స్మెంట్ అన్న. ఓకే, ఎల్టీఎక్స్ క్లాసెస్ మీకోసం వినాయక చవితి ఆఫర్స్ని తీసుకొచ్చింది. దీనిలో భాగంగా యూపీఎస్సీ ఆన్లైన్, అలాగే వైజాగ్లో ఉండి యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వాలనుకునే వాళ్ళకి యూపీఎస్సీ ఆఫ్లైన్, ఓకే రెండింటి మీద కూడా ఆఫర్స్ తీసుకొచ్చింది. ఓకే, దీనిలో భాగంగా మీకు ఆన్లైన్ కోర్స్ అయితే యూపీఎస్సీ జనరల్ స్టడీస్ 30,000కి లభించే కోర్సు మీకు కేవలం 24,000 రూపాయలకి లభిస్తుంది. ఓకే, ఇందులో మీకు బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి సంబంధించి మొత్తం జనరల్ స్టడీస్ అంతా కూడా కవర్ చేయడం జరుగుతుంది. అలాగే ఆఫ్లైన్ క్లాసెస్లోకి వచ్చేటప్పటికి యూపీఎస్సీ కోర్స్ అయితే మనకి వైజాగ్లో 35,000 రూపాయల కోర్సు 28,000 రూపాయలకి అందుబాటులో ఉంది, చాలా తక్కువ ప్రైసెస్లో. ఓకే, ఈ మధ్య ఢిల్లీలో జరిగిన ఇన్సిడెంట్లు ఇవన్నిటి బట్టి ఓకే ఢిల్లీ వైపు, హైదరాబాద్ వైపు జనాలు వెళ్ళడానికి కొంచెం భయపడుతున్నారు మనకి, ఎందుకంటే అక్కడ ఖర్చులు అలాగే ఉంటాయి. ఓకే, అక్కడ సిచ్యువేషన్స్ కూడా బాగాలేదు. సో అలా వైజాగ్లో ఉండాలనుకునే వాళ్ళకి నిజంగా ఇది అద్భుతమైన ఆఫర్. సో ఇంకా ఆలస్యం చేయకుండా కింద కనిపిస్తుంది కదా నెంబర్ 7893899553 ఈ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. లేదు సార్ మేము కాంటాక్ట్ చేయలేము అంటే LTXclasses.com వెబ్సైట్ని విజిట్ చేయండి. అది కూడా కాదు సార్ అంటే LTX క్లాసెస్ మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా కనిపిస్తుంది. అండ్ రిమెంబర్, ఈ ఆఫర్ మీకు 7th సెప్టెంబర్ వరకు అందుబాటులో ఉంటుంది. సో టేక్ యువర్ ఓన్ డిసిషన్. ఓకే, అండ్ మూవింగ్ ఫార్వర్డ్, ఫస్ట్ క్వశ్చన్. ఓకే, ఇది మనకి వరల్డ్ జియోగ్రఫీకి సంబంధించిన క్వశ్చన్ ఇక్కడ రావడం జరిగింది. ఓకే, ఇక్కడ మనకి ట్రెండ్ ఎలా ఉంటుంది మళ్ళీ చెప్తున్నాను. నేను క్వశ్చన్ చెప్తాను, క్వశ్చన్ చెప్పిన తర్వాత కొంత గ్యాప్ ఇస్తాను, ఆలోచించండి. ఆలోచించాక ఎక్స్ప్లెనేషన్ వినండి, ఆ తర్వాత ట్రై చేయండి. మీరు ఎక్స్ప్లెనేషన్ చెప్పడానికి ముందు ట్రై చేశారా, ఎక్స్ప్లెనేషన్ చెప్పిన తర్వాత ట్రై చేశారా, ఎలా చేసినా కూడా మీకు ఆన్సర్ రావడం ముఖ్యం, కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడం ముఖ్యం, ట్రెండ్ అర్థం చేసుకోవడం ముఖ్యం. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్, ఇది వరల్డ్ జియోగ్రఫీకి సంబంధించిందని చెప్పాము. క్వశ్చన్ ఏంటి అంటే, అబౌట్ 3/4 ఆఫ్ వరల్డ్స్ కోబాల్ట్ which is required for manufacturing of batteries for electric motor vehicles is produced by. ఒక అంటే ప్రపంచంలో ఎలక్ట్రిక్ మోటార్ వెహికల్స్కి అవసరమైన బ్యాటరీస్ని తయారు చేయడానికి అవసరమైన కోబాల్ట్ అనేది నియర్లీ 3/4 ఆఫ్ ది కోబాల్ట్ ప్రొడక్షన్ ఎక్కడి నుంచి జరుగుతుంది అని చెప్పి అడుగుతున్నాడు. ఓకే, ఆప్షన్స్లో మనకి అర్జెంటీనా, బోట్స్వానా, అలాగే డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, అలాగే కజకిస్తాన్, ఇలా 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఒకసారి వీడియో పాస్ చేసుకుని ఆలోచించడానికి ట్రై చేయండి. ఓకే, ఆలోచించారా?
సో ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి, లేకపోతే వినండి, క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అంతా వినండి. ఓకే, సో ఇక్కడ ఏంటి మనకి ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే కొబాల్ట్ గురించి. ఇది మామూలుగా జనరల్గా ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్, ఎందుకంటే ఇప్పుడు ప్రపంచమంతా కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపుగా వెళ్తుంది. మొత్తం ఎలక్ట్రిక్ మొబిలిటీ అనేది చాలా ఫేమస్ అవుతుంది ప్రపంచమంతా కూడాను. సో ఎలక్ట్రిక్ మొబిలిటీ ఫేమస్ అయ్యేటప్పుడు ఎలక్ట్రిక్ మొబిలిటీలో అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటి అంటే ద నీడ్ ఏ లార్జ్ బ్యాటరీ ప్యాక్ అన్నమాట. ఎందుకంటే పవర్ని స్టోర్ చేయకపోతే అక్కడ చాలా కష్టం. ఓకే, మనం వాటికి ఒక ట్రైన్ లాగా కంటిన్యూస్గా ఒక ఎలక్ట్రిక్ కార్కి ఒక బస్సుకి కంటిన్యూస్ పవర్ సప్లై ఇవ్వలేము. ఓకే, ప్రతి కారు ఒక ఎలక్ట్రిక్ బస్సు, ఒక ఎలక్ట్రిక్ బండి ఏదైనా కూడా వెళ్ళాలంటే కంపల్సరీగా 100% మనం కంటిన్యూస్గా దానికి పవర్ సప్లై అంటే స్టోర్డ్ పవర్ సప్లైని అందించాల్సి ఉంటుంది. సో ఆ స్టోర్డ్ పవర్ సప్లై కోసం మనకి బ్యాటరీస్ అనేవి 100% ఇంపార్టెంట్. సో ఆ బ్యాటరీస్ తయారు చేయడానికి మనకి చాలా రకాల మెటల్స్ అవసరం అవుతాయి. పర్టికులర్లీ ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఈస్ లిథియం. ఓకే, లిథియం ఎందుకంటే ప్రపంచం అంతా ఇప్పుడు ప్రెసెంట్ వాడుతుంది లిథియం అయాన్ బ్యాటరీస్ ని మనం వాడుతున్నాం. అండ్ లిథియం అయాన్ లో బ్యాటరీస్ లో ఓకే ఈ ఎలక్ట్రోడ్స్ లో మనకి కోబాల్ట్ అండ్ నికెల్ ని కూడా ఉపయోగించడం జరుగుతుంది. ఓకే, సో అంటే ఇప్పుడు లిథియం ఎంత ఇంపార్టెంటో కొబాల్ట్ అండ్ నికెల్ కూడా అంతే ఇంపార్టెంట్. ఓకే, లిథియం ఒకటి ఇంపార్టెంట్ అనుకుని మీరు ఆగిపోతే తప్పండి, అది పూర్తిగా తప్పు. నికెల్ కూడా అంతే ఇంపార్టెంట్. ఓకే, సో ఇప్పుడు ఈ మూడింట్లో ఒక మెటీరియల్ అయిన కొబాల్ట్ గురించి మనకి ఇక్కడ క్వశ్చన్ అడిగారు. ఓకే, కొబాల్ట్. ఓకే, కొబాల్ట్ అనే లోహం గురించి మీరు వినే ఉంటారు చిన్నప్పుడు విటమిన్స్ గురించి చదువుకునేటప్పుడు. సయానో కొబాలమైన్ అనే విటమిన్ ఉంటుంది, అందులో కొబాల్ట్ ఉంటుంది అని విని ఉంటారు. ఓకే, అంతకు మించి ఎక్కువ సార్లు దాన్ని వినరు. ఓకే, తక్కువగా వినే అవకాశం ఉంది. ఓకే, సో ఆ కొబాల్ట్ అనే మెటల్ మనకి ఓకే 27 అటామిక్ నెంబర్ కలిగిన మెటల్ అండి ఇది. ఓకే, అంటే ఇది కరెక్ట్గా 27 అంటే ఐరన్ కి నికిల్ కి మధ్యలో ఉంటుంది. అంటే యువతల వైపు ఐరన్ ఉంటుంది 26, యువతల వైపు నికిల్ ఉంటుంది. దీని తర్వాత మనకి నికిల్ అనేది కనిపిస్తుంది 28. నికిల్ తర్వాత కాపర్, జింక్ ఇవన్నీ ఉంటాయి మనకి. ఎందుకంటే 29, 30 ఇవన్నీ కూడా ఇలా ఉంటాయి. సో అంటే కొబాల్ట్ అనేది ఎక్కువ శాతం ఈ ఐరన్, నికెల్ వీటికి సంబంధించింది అనమాట. ఓకే, అంటే దీని అపీరెన్స్ కూడా మనకి గ్రే కలర్ లో ఓకే అంటే బ్లూయిష్ గ్రే కలర్ లో చాలా క్లియర్ గా మెరుస్తూ కనిపిస్తుంది అనమాట. చాలా క్లియర్ గా మెరుస్తూ కనిపిస్తూ ఉంటుంది. సేమ్ నికిల్ లాగా ఐరన్ లాగానే కనిపిస్తూ ఉంటుంది. ఇది డీప్ బ్లాక్ సంబంధించిన మెటల్, అంటే ఒక ట్రాన్సిషన్ మెటల్. ఓకే, ఇక్కడ ఒక విషయం కూడా నేను చెప్దాం అనుకుంటున్నాను. ఏంటంటే చాలా మంది ద నెగ్లెక్ట్ ఫిజికల్ జాగ్రఫీ కాదు, ఫిజిక్స్, కెమిస్ట్రీ వీటిని అంటే జనరల్ సైన్స్ ని యూపీఎస్సీ వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తున్నారు. నేను కూడా లైవ్ క్లాసెస్ లో చాలా వరకు అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే యూపీఎస్సీ వాళ్ళకి ఎవరికి కూడా జనరల్ సైన్స్ మీద ఒక బేసిక్ నాలెడ్జ్ అనేది ఉండడం లేదు, పూర్తి నాలెడ్జ్ ఉండడం లేదు. ఎందుకంటే ఏదో మాకు జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ మాత్రమే తెలిస్తే చాలు, వాటితో మేము యూపీఎస్సీ క్రాక్ చేసేయచ్చు అనుకుంటున్నారు. బట్ జనరల్ సైన్స్ ని నెగ్లెక్ట్ చేస్తున్నారు. ప్లీజ్ డు నాట్ నెగ్లెక్ట్, జనరల్ సైన్స్ నెగ్లెక్ట్ చేయకండి, చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అండి. ఓకే, సో ఇది ఒక ట్రాన్సిషన్ మెటల్ అన్నమాట, డీ బ్లాక్ కి సంబంధించిన మెటల్. ఓకే, అండ్ దీనికి సంబంధించి ఓర్స్ చూసుకుంటే మనకి ఓకే 2 ఓర్స్ ఉన్నాయి ఇంపార్టెంట్, కోబాల్టైట్ అలాగే ఎరిథ్రైట్ అని ఒకటి. ఎరిథ్రైట్ అని 2 ఓర్స్ మనకి లభిస్తున్నాయి. ఓకే, అండ్ ఈ ఫార్ములాస్ కూడా చూసుకుంటే కోబాల్ట్, ఆర్సనిక్, సల్ఫర్. అంటే దీని ఫార్ములా కోబాల్ట్ అయితే అంటే ఇది ఆర్సనిక్ తో కలిపి లభిస్తుంది. అది గుర్తు పెట్టుకోండి, ఎప్పుడైనా మీకు ఉపయోగపడవచ్చు. ఓకే, అలాగే ఇంకొకటి ఏంటంటే కోబాల్ట్ 3 AsO4 ట్వైస్ ఆర్సనిక్ ఆక్సైడ్ అనమాట. ఆర్సనిక్ ఆక్సైడ్ తో కలిపి దొరుకుతుంది ఎరిథ్రైట్. ఈ 2 కూడా దీనికి మోస్ట్ ఇంపార్టెంట్ మినరల్స్ అండి, ఓర్స్ అండి. దీంతో పాటు ఇక్కడ మీకు చాలా వరకు కోబాల్ట్ మనకి వీటి రూపంలో కాకుండా ఎక్కువ శాతం ఎలా దొరుకుతుందంటే మనం నికెల్, ఐరన్, కాపర్, సిల్వర్, లెడ్ ఇలాంటి వాటిని మైనింగ్ చేసేటప్పుడు వాటిలో ఒక బై ప్రొడక్ట్ లాగా ఇది దొరుకుతుంది అనమాట. ఓకే, అంటే ఎక్కువ శాతం ఇది డైరెక్ట్ గా మైనింగ్ చేసేదానికంటే కూడా ఇండైరెక్ట్ గా దొరికేదే ఎక్కువ అన్నమాట. ఓకే, అయితే ఈ కోబాల్ట్ వల్ల మనకి ఏమైనా యూజెస్ ఉన్నాయా సార్? చాలా యూజెస్ ఉన్నాయండి, చాలా యూజెస్ ఉన్నాయి. ఓకే, ఏంటా యూజెస్ అంటే మామూలుగా ఇది ఎలక్ట్రోప్లేటింగ్ లో ఉపయోగిస్తారంటండి. ఓకే, ఆక్సిడేషన్ జరగకుండా ఉండడానికి, కరోజన్ జరగకుండా ఉండడానికి ఎలక్ట్రోప్లేటింగ్ లో వాడతారు. అలాగే ఆల్నికో అని చెప్పి ఒక అలాయిన్ తయారు చేయడానికి వాడతారు. ఓకే, ఆల్నికో ఓకే అల్యూమినియం, నికెల్, కోబాల్ట్ ఈ మూడింటితో కలిపి ఒక అలాయిన్ తయారు చేస్తారు. వీటిని మనం పవర్ఫుల్ మ్యాగ్నెట్ తయారు చేయడానికి ఉపయోగిస్తాం. అంటే ఈ మెటలే మనకి పవర్ఫుల్ మ్యాగ్నెట్ గా మారుతుంది అనమాట, చాలా పవర్ఫుల్ మ్యాగ్నెట్స్ గా. ఓకే, అండ్ ఈ కొబాల్ట్ కి ఒక
రేడియో యాక్టివ్ ఐసోటోప్ కూడా ఉంది, CO60 అని చెప్పి. ఈ CO60 అనేది ఒక రేడియో యాక్టివ్ ఐసోటోప్ అనమాట. దీని నుంచి గామా రేస్ అనేవి నిరంతరము బయటకు వస్తూ ఉంటాయి. దీన్నే బీటా డికే అని చెప్పి మనం పిలుస్తాము. ఓకే, ఈ గామా రేస్ ని మనం క్యాన్సర్ని ట్రీట్ చేయడానికి వాడతాం. మనం చెప్తాం కదా కీమోథెరపీ అంటాం కదా. సో కీమోథెరపీ కోసం, క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం ఈ కోబాల్ట్-60 అనే ఐసోటోప్ని కూడా మనం ఉపయోగిస్తాము. అలాగే మీకు చెప్పాను ఆల్రెడీ, ఇది విటమిన్ B12 అనే విటమిన్లో కనిపిస్తుంది. దాని పేరు సయానోకోబాలమైన్. ఓకే, అలాగే మీరు చూసే చాలా వరకు బ్లూ కలర్ పిగ్మెంట్స్ అన్నీ కూడా దీని నుంచి వచ్చినాయి. అంటే ఎక్కడైనా మీకు వస్తువు బ్లూ కలర్లో కనిపించాలి, ఒక టైల్స్ ఉన్నాయి, ఓకే, ఒక పాటరీ ఉంది, ఒక పెయింటింగ్ ఉంది, ఒక గ్లాస్ ఉంది, గ్లాస్ అంటే అద్దం ఉంది, వీటికి బ్లూ కలర్ కావాలనుకోండి, మనం కోబాల్ట్ని కలిపితే బ్లూ కలర్ వస్తుంది అనమాట. కోబాల్ట్ ద్వారా మనం బ్లూ కలర్ని తీసుకురావచ్చు, గుర్తుపెట్టుకోండి. ఓకే, అలాగే ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఈజ్ లిథియం కోబాల్ట్ ఆక్సైడ్. లిథియం కోబాల్ట్ ఆక్సైడ్ అండి. ఓకే, దీన్ని మనం లిథియం అయాన్ బ్యాటరీలో క్యాథోడ్గా ఉపయోగిస్తాం అనమాట. ఓకే, దీంతో పాటు ఈ లిథియంని మనం అదే కోబాల్ట్ని క్యాటలిస్ట్గా కూడా ఉపయోగించవచ్చు. ఓకే, సో ఇలా ఇన్ని ప్రాసెస్లో మనకి కోబాల్ట్ అనేది యూజ్ అవుతుంది. సో కోబాల్ట్ ఖచ్చితంగా ఒక ఇంపార్టెంట్ మెటల్, ఇంపార్టెన్స్ లేని మెటల్ అయితే కాదు. ఓకే, సో ఇక్కడ ఈ పాయింట్స్ మీకు అర్థమయ్యాయి. తర్వాత ఈ కోబాల్ట్కి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఏంటంటే దీని రిజర్వ్స్ అసలు ఎక్కడెక్కడ ఉన్నాయి. ఓకే, ఇదంతా చూద్దామండి ఒకసారి. అయితే ఇంతకు ముందు ఒకసారి వీడియో పాస్ చేసుకొని చూడండి, దేనికోసం కోబాల్ట్ని ఎక్కువగా వాడుతున్నారు అనేది ఒకసారి పాస్ చేసుకొని చూడండి. మీకోసం ఇక్కడ ఇమేజ్ పెట్టాను. ఓకే, అండ్ ఈ కోబాల్ట్ యొక్క రిజర్వ్స్ చూసుకుంటే, ఓకే, రిజర్వ్స్ విషయానికి వచ్చేటప్పుడు ఇక్కడ మీకు ప్రొడక్షన్ డీటెయిల్స్ ఇక్కడ పెట్టాను. అయితే రిజర్వ్స్ విషయానికి వచ్చేటప్పటికి రిజర్వ్స్ విషయంలో ప్రపంచం మొత్తం మీద నియర్లీ 83 lakh tons ఆఫ్ కోబాల్ట్ రిజర్వ్స్ ఉన్నాయంటండి. కోబాల్ట్, మెయిన్ కోబాల్ట్. ఓకే, అంటే దాని మినరల్ ఫామ్ వదిలేసి ఓన్లీ కోబాల్ట్ డైరెక్ట్గా చూసుకుంటే 83 lakh tons ఉన్నాయంటండి. ఓకే, అందులో ఎక్కువ శాతం రిజర్వ్స్ ఉన్నవి ఎక్కడ అంటే మనకి డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎన్విరాన్మెంట్ పరంగా, ఓకే, మినరల్స్ పరంగా, అన్నింటి పరంగా కూడా ఒక ఇంపార్టెంట్ కంట్రీ, ఆఫ్రికన్ కంట్రీ DRC, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, చాలా ఇంపార్టెంట్. ఇందులో నియర్లీ 40 lakh tons ఉన్నాయండి. అంటే నియర్లీ 40% కంటే ఎక్కువ కోబాల్ట్ రిజర్వ్స్ మనకి డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో అనే కంట్రీలోనే ఉన్నాయి. ఓకే, దీని తర్వాత మనకి నెక్స్ట్ ఆస్ట్రేలియా ఒక 15 lakh tons ఉన్నాయి. తర్వాత ఇండోనేషియా అనే కంట్రీలో ఒక 6 lakh tons వరకు ఉన్నాయి. తర్వాత క్యూబాలో ఒక 5 lakh tons వరకు ఉన్నాయి. ఫిలిప్పైన్స్ దేశం ఏదైతే ఉంటుందో ఐలాండ్ కంట్రీ ఏషియాలో, అందులో ఒక 2.6 lakh tons వరకు ఉన్నాయి. సో ఇలా ఈ కంట్రీస్ లార్జెస్ట్ రిజర్వ్స్ని కలిగి ఉన్న కంట్రీస్ అండి. రిమెంబర్, మీరు చాలా దగ్గర చేసే తప్పు ఏంటంటే మీరు ఎగ్జామ్లో రిజర్వ్స్ అంటే చదివేటప్పుడు రిజర్వ్స్ కోసం చదివి ఉంటారు, ఎగ్జామ్లోనేమో వాడు ప్రొడక్షన్ అడిగేటప్పటికి మీరు ప్రొడక్షన్ విషయంలో ఏమో రిజర్వ్స్ ప్రొడక్షన్ ఒకటేనేమో అని కన్ఫ్యూజ్ అయ్యి ఆన్సర్ పెడతారనమాట. ఓకే, రిజర్వ్స్ వేరు, ప్రొడ్యూస్ చేయడం వేరు. అంటే లైక్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. వెనుజులా అనే కంట్రీ ఉంది. ప్రపంచంలో లార్జెస్ట్ పెట్రోలియం రిజర్వ్స్ కలిగిన దేశం వెనుజులా. ఓకే, కానీ ప్రొడక్షన్లో చూసుకుంటే ఆ దేశం ఎక్కడో కింద ఉంటుంది. అంటే ఏంటి, అక్కడ రిజర్వ్స్ ఉన్నా కూడా వాళ్ళు ప్రొడ్యూస్ చేయట్లేదు అనమాట. ప్రొడక్షన్లోకి వచ్చేటప్పటికి మనకి సౌదీ అరేబియా, లేకపోతే కెనడా, రష్యా, ఇవి టాప్లోకి వచ్చేస్తున్నాయి. అంటే అర్థం ఏంటి, మనం రిజర్వ్స్ ఉండడం వేరు, ప్రొడ్యూస్ చేయడం వేరు. అక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకే, అండ్ ప్రొడక్షన్ విషయానికి వచ్చేటప్పటికి ప్రొడక్షన్లో, ఓకే, మనకి మొత్తం ప్రపంచం మీద ఇయర్లీ యాన్యువల్గా ఒక 2 lakh tons వరకు ప్రొడక్షన్ జరుగుతుంది. ఆ 2 lakh tonsలో 1.5 lakh tons వరకు ప్రొడక్షన్ ఒక్క కాంగో నుంచే జరుగుతుంది, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో. చూడండి, ఇక్కడ మీకు 71% ఇచ్చాడు, ఇంకొక దగ్గర 74 ఉంటుంది, 75 ఉంటుంది. అంటే 71% వరకు ప్రొడక్షన్ ఇక్కడ జరుగుతుంది. ఇంకంటే మోర్ దెన్ 70 అనుకోండి, మోర్ దెన్ 70. ఆ తర్వాత నెక్స్ట్ మనకి ఇండోనేషియా, ఓకే, రష్యా, ఆస్ట్రేలియా, ఇవి నెక్స్ట్ ప్లేసెస్లో కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో అంటే ఇవన్నీ నెక్స్ట్ ప్రొడ్యూసర్స్గా ఉన్నాయి. మేజర్ ప్రొడ్యూసర్ ఏంటి అంటే ఖచ్చితంగా డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో. అది అంతా మోర్ దెన్ 70% ప్రొడక్షన్ ఒక కాంగో దేశం నుంచి జరుగుతుంది. అంటే ప్రపంచ దేశాలన్నీ దీని మీద డిపెండ్ అయ్యే పరిస్థితి ఉందన్నమాట కంపల్సరిగా. ఓకే, సో ఇది కోబాల్ట్కి సంబంధించిన విషయం. ఓకే, మరి ఇండియాలో కోబాల్ట్ రిజర్వ్స్ ఉన్నాయా సార్? ఉన్నాయి. ఒడిస్సా, జార్ఖండ్, నాగాలాండ్ ఈ స్టేట్స్లో కొన్ని చెప్పుకోదగ్గ రిసోర్సెస్ ఉన్నాయి. చెప్పుకోదగ్గ అంటే మరీ ఎక్కువ కాదు, చెప్పుకోదగ్గ ఉన్నాయి. బట్ ప్రొడక్షన్ అయితే ఇంకా జరగట్లేదు. ప్రొడక్షన్ జరగాలంటే ఇంకా రీసెర్చ్, అంటే తెలుసు కదా మనకి ప్రొడక్షన్ జరగాలంటే చాలా ఎక్కువ సర్వే చేస్తారు. ఆ సర్వే జరగడానికి ఇంకా టైం పడుతుంది. ఓకే, సో ఇది మనకి ఇక్కడ క్వశ్చన్, ఇది ఎక్స్ప్లెనేషన్ అండి. ఇప్పుడు ఆన్సర్ చెప్పడానికి ట్రై చేయండి.
ఓకే, ఏ కంట్రీ ఆన్సర్ అని అనుకుంటున్నారు ఎక్కువ ప్రొడక్షన్. సో ఆటోమేటిక్గా ద డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో. ఓకే, ఇందులోనే కదా ప్రపంచంలోనే నియర్లీ 3/4 నియర్లీ అబౌవ్ 3/4 అని అంటే 75కి అటు ఇటు. ఓకే, 70 అవ్వచ్చు, 80 కూడా అవ్వచ్చు. ఓకే, అంత ప్రొడక్షన్ మనకి డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో నుంచి వస్తుంది. సో కరెక్ట్ ఆన్సర్ ఇస్ సి. సో ఎంతమంది కరెక్ట్గా గెస్ట్ చేయగలిగారు? ఓకే, మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్కి వెళ్దామండి. సెకండ్ క్వశ్చన్ మనకి జియోమార్ఫాలజీకి సంబంధించిన క్వశ్చన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే, జియోమార్ఫాలజీలో ఎర్త్క్వేక్స్ అనే టాపిక్ సంబంధించిన క్వశ్చన్. ఓకే, ఎర్త్క్వేక్స్లో కూడా పర్టికులర్గా ఎర్త్క్వేక్ వేవ్స్ గురించి ఇచ్చారన్నమాట. క్వశ్చన్ ఏంటి అంటే, క్వశ్చన్కి మొత్తం మనకి ఇక్కడ 2 స్టేట్మెంట్ ఇచ్చారు. ఓకే, ఏంటి ఫస్ట్ స్టేట్మెంట్, ఒక సెస్మోగ్రాఫ్ అంటే ఎర్త్క్వేక్ వేవ్స్ని రికార్డ్ చేసే ఒక ఇన్స్ట్రుమెంట్ అనమాట. ఒక సెస్మోగ్రాఫ్లో ఎస్ వేవ్స్ కంటే పి వేవ్స్ ముందుగా రికార్డ్ అవుతాయని చెప్తున్నాడు ఫస్ట్ స్టేట్మెంట్. ఓకే, సెకండ్ స్టేట్మెంట్ ఏంటంటే, పీ వేవ్స్లో ఇండివిజువల్ పార్టికల్స్ అన్నీ కూడా, అంటే ఆ సాయిల్లో ఎర్త్ క్రస్ట్లో ఉండే పార్టికల్స్ అన్నీ కూడా టు అండ్ ఫ్రోగా వైబ్రేట్ అవుతాయి, అంటే ముందుకి వెనక్కి వైబ్రేట్ అవుతాయి అని చెప్తున్నాడు. ఓకే, అదే ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ వేవ్ ప్రాపగేషన్ అన్నాడు. అలాగే ఎస్ వేవ్స్లోకి వచ్చేటప్పటికి పార్టికల్స్ యొక్క వైబ్రేషన్ అనేది ఓకే అప్ అండ్ డౌన్గా ఉంటుంది, అంటే పైకి కిందకి ఉంటుంది, ముందుకి వెనక్కి కాకుండా పైకి కిందికి ఉంటుంది, అంటే వేవ్ ప్రాపగేషన్ డైరెక్షన్కి రైట్ యాంగిల్స్లో ఉంటుందని చెప్తున్నాడు. ఓకే, ఇందులో ఏ స్టేట్మెంట్స్ కరెక్ట్ అని అడుగుతున్నాను నాన్న. ఓకే, ఆలోచించండి, ఏది కరెక్ట్ ఒకసారి ఆలోచించండి, తెలిస్తే కామెంట్ చేయండి. ఓకే, సో ఆప్షన్స్ ఏంటి? 1 ఓన్లీ కరెక్ట్, 2 ఓన్లీ కరెక్ట్, అలాగే 2 స్టేట్మెంట్స్ కరెక్టా, లేదా అసలు ఏ స్టేట్మెంట్ కరెక్ట్ కాదా? ఓకే, నైదర్ 1 ఆర్ నర్ 2 అని చెప్పి మనకి ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చాడు. ఆ వీడియో పాస్ చేసుకుని ఆలోచించండి. ఓకే, ఇంకా ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటే మనకి ఓకే మీకు తెలుసండి, ఒక ఎర్త్క్వేక్ వచ్చింది. ఒక ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు ఆ ఎర్త్క్వేక్ అనేది ఎప్పుడూ కూడా ఎర్త్ క్రస్ట్ లోపలే వస్తుంది. ఎర్త్ క్రస్ట్లో కొంత లోతుల్లో రావడం జరుగుతుంది. అక్కడ జరిగే టెక్టానిక్ యాక్టివిటీస్ వలన ప్లేట్ల మధ్యలో ఒక ఎనర్జీ అనేది స్టోర్ అయి ఉండడం వలన ఆ స్ట్రెస్ అంతా కూడా ఒక్కసారి ఏదో ఒక టైంలో సడన్గా రిలీజ్ అయితే ప్లేట్ బౌండరీస్ దగ్గర ఓకే దాన్ని మనం ఎర్త్క్వేక్ అని చెప్పి పిలుస్తాం. అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ సడన్ రిలీజ్ ఆఫ్ ఎనర్జీ ఫ్రమ్ ఎర్త్ క్రస్ట్, అంటే సింపుల్గా చెప్పాలంటే ఇది ఎక్కువగా వచ్చేది ప్లేట్ టెక్టానిక్స్ వల్ల ఎక్కువగా వస్తుంది. సో అలా వచ్చిన ఎనర్జీ ఎర్త్క్వేక్ అనేది భూమి లోపల కొంత లోతులో ఆరిజినేట్ అవుతుంది. అలా వచ్చి ఎక్కడైతే భూమి లోపల ఎర్త్క్వేక్ ఆరిజినేట్ అవుతుందో దాన్ని మనం ఫోకస్ అని చెప్పి పిలుస్తాము. ఇది 10 కిలోమీటర్లు, 5 కిలోమీటర్లు, 20 కిలోమీటర్ల లోతులో ఉండొచ్చు. ఓకే, ఇక్కడ నుంచి ఎర్త్క్వేక్ నుంచి వచ్చిన ఎనర్జీ అంతా కూడా ఒక వేవ్స్ రూపంలో మొత్తం భూమండలం అంతా కూడా ట్రావెల్ చేస్తుంది. వాటిని మనం సెస్మిక్ వేవ్స్ అని చెప్పి పిలుస్తాం. ఓకే, అయితే సెస్మిక్ వేవ్స్లో మనకి 2 రకాల వేవ్స్ ఉంటాయి. ఓకే, 2 రకాల వేవ్స్ ఏంటి అంటే, ఒకటి ఫస్ట్ భూమి లోపల ఎర్త్క్వేక్ వస్తుంది కాబట్టి మొత్తం ఆ ఎర్త్క్వేక్ నుంచి వచ్చే ఎనర్జీ అంతా కూడా అక్కడి నుంచి కాన్సెంట్రిక్ రింగ్స్ రూపంలో మొత్తం భూమి అంతా కూడా వ్యాపిస్తుంది భూమి లోపల. వాటిని మనం బాడీ వేవ్స్ అని చెప్పి పిలుస్తాం, భూమి లోపల వచ్చేవి. ఓకే, అండ్ ఈ బాడీ వేవ్స్ ఏదో ఒక టైంలో సర్ఫేస్కి రీచ్ అవుతాయి. సర్ఫేస్కి రీచ్ అయిన తర్వాత ఏమవుతాయంటే అవి మోడిఫికేషన్ జరిగి సర్ఫేస్ మీద ఇంకో కొత్త వేవ్స్ ఏర్పడతాయి అన్నమాట. ఇప్పుడు నీటిలో ఒక రాయి పడితే నీటి మీద ఇప్పుడు వేవ్స్ వస్తాయి చూడండి, అలా సర్ఫేస్కి ఎప్పుడైతే ఈ వేవ్స్ వచ్చి టచ్ అవుతాయో భూమి లోపల నుంచి వచ్చిన వేవ్స్ అవి సర్ఫేస్ మీద ఒక కొత్త వేవ్స్ని క్రియేట్ చేస్తాయి అన్నమాట. వాటిని మనం ఏమంటామంటే సర్ఫేస్ వేవ్స్ అని పిలుస్తాం. ఓకే, అండ్ ఈ బాడీ వేవ్స్, సర్ఫేస్ వేవ్స్ వీటిని కూడా మనం మళ్ళీ 2 రకాల క్లాసిఫై చేయొచ్చు. బాడీ వేవ్స్లో పీ వేవ్స్ ఓకే విచ్ ఆర్ నోన్ యాజ్ ప్రైమరీ వేవ్స్, ఎస్ వేవ్స్ విచ్ ఆర్ నోన్ యాజ్ సెకండరీ వేవ్స్ 2 రకాలుగా క్లాసిఫై చేయొచ్చు. అలాగే సర్ఫేస్ వేవ్స్ని కూడా 2 రకాలుగా క్లాసిఫై చేస్తారు. ఎల్ వేవ్స్, ఎల్ అంటే లాంగిట్యూడ్నల్ ఏమో లేకపోతే ఏదో అనుకోకండి, ఎల్ అంటే లవ్ వేవ్స్ అనమాట, LOVE లవ్ వేవ్స్. అలాగే ఆర్ వేవ్స్, ర్యాలీ వేవ్స్. మొత్తం ఇలా ఇందులో 2 రకాలు, ఇందులో 2 రకాలు, మొత్తం 4 రకాల సెస్మిక్ వేవ్స్ అనేవి ఉంటాయి. అండ్ ఈ సెస్మిక్ వేవ్స్ని రికార్డ్ చేసే ఇన్స్ట్రుమెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం సెస్మోగ్రాఫ్ అని చెప్పి పిలుస్తాం. ఓకే, సెస్మోగ్రాఫ్ అనే డివైస్ మీకు నెట్లో కనిపిస్తుంది, చూడండి ఒకసారి. ఓకే, అయితే ఇప్పుడు చూడండి ఇక్కడ మీకు ఇప్పుడు ఈ 4 వేవ్స్కి ఒక డిఫరెన్స్ తెలుసుకోండి. ఓకే, పీ వేవ్స్కి, ఎస్ వేవ్స్కి, ఎల్ వేవ్స్కి, ఆర్ వేవ్స్కి ఒకసారి చూడండి. మీకు క్లియర్గా ఈ ఎగ్జాంపుల్ అంటే ఇక్కడ ఇమేజ్ రిప్రజెంటేషన్ అంటే చాలా క్లియర్గా ఉంది, ఒకసారి చూస్తే అర్థమైపోతుంది. ఓకే, ఏంటి అంటే పీ వేవ్స్ యొక్క మూమెంట్ ఎలా ఉంటుంది అంటే ఇట్ ఈస్ లాంగిట్యూడినల్ ఇన్ నేచర్ అనమాట. లాంగిట్యూడినల్గా
ఈ పీ వేవ్స్ అనేవి వైబ్రేట్ అవుతాయి. లాంగిట్యూడినల్ అంటే నథింగ్ బట్ ఏంటంటే ముందుకి వెనక్కి వైబ్రేట్ అవుతూ ఉంటుందన్నమాట. ఓకే, ఇలా ముందుకి వెనక్కి వైబ్రేట్ అయ్యేటప్పుడే మనకి ఎక్స్పాన్షన్స్, కంప్రెషన్స్, వీటినే మనం ఏమంటామంటే కంప్రెషన్స్ అండ్ రేర్ ఫ్రాక్షన్స్ అని కూడా పిలుస్తాం. అంటే పార్టికల్స్ ఒకసారి దూరంగా జరుగుతాయి, మళ్ళీ దగ్గరగా జరుగుతాయి, అలా దూరంగా దగ్గరగా జరుగుతూ ముందుకి వెళ్తూ ఉంటాయి. సిమిలర్ టు సౌండ్ వేవ్స్ అనమాట. ఓకే, అవి పీ వేవ్స్ అనేవి పీ వేవ్స్ అండి. ఈ పీ వేవ్స్ మనకి లిక్విడ్స్లోంచి, సాలిడ్స్లోంచి, రెండింటిలోంచి కూడా వెళ్ళగలవు. ఓకే, అండ్ వీటి యొక్క మీ ప్రాపగేషన్ వల్ల మీరు చూసుకుంటే ముందుకి వెనక్కి వెళ్తూ పార్టికల్స్ని ఏం చేస్తాయంటే ముందుకి పుష్ చేయడం, పుల్ చేయడం, ఇలా సాగదీస్తూ అరుస్తూ ఇలా ముందుకి వెళ్తూ ఉంటాయి అనమాట. దీనివల్ల ఎర్త్ క్రస్ట్ కొంత డిఫామ్ అయ్యే అవకాశం ఉంది. ఎస్ వేవ్స్ ఏంటంటే ఇవి ట్రాన్స్వర్స్ వేవ్స్ అనమాట. లైట్ వేవ్స్ ఎలాగైతే పైకి కిందకి వైబ్రేట్ అవుతూ ఇలా వెళ్తాయి చూడండి. ఓకే, ఇలా పైకి కిందకి వైబ్రేట్ అవుతూ అంటే క్రెస్ట్ ట్రఫ్ అనమాట. పైకి కిందకి వైబ్రేట్ అవుతూ వెళ్ళేవి ఎస్ వేవ్స్. ఇవి రెండో రకమైన వేవ్స్, వీటిని మనం సెకండరీ వేవ్స్ అంటాం. పి అంటే ప్రైమరీ వేవ్స్, ఎస్ అంటే సెకండరీ వేవ్స్. ఇక్కడ ఈ పార్టికల్స్ యొక్క వైబ్రేషన్ అనేది పైకి కిందకి ఉంటుంది, అంటే అప్ అండ్ డౌన్ అన్నమాట. ఓకే, వేవ్ యొక్క డైరెక్షన్ ఆఫ్ ప్రాపగేషన్ కి పర్పెండిక్యులర్ గా ఉంటుంది. ఇక్కడ ఎలా ఉంటుంది, వేవ్ యొక్క డైరెక్షన్ ఎటువైపు ఉందో పార్టికల్స్ యొక్క వైబ్రేషన్ కూడా అటువైపే, ముందు వెనక్కి సేమ్ ప్యారల్ గా ఉందన్నమాట. ఓకే, ఇక్కడ ఏంటి అంటే పర్పెండిక్యులర్ గా వైబ్రేట్ అవుతున్నాయి. అండ్ ఈ పీ వేవ్, ఎస్ వేవ్ రెండు వేవ్స్ అయిపోయి ఇవి సర్ఫేస్ కి వచ్చిన తర్వాత ఇవి మాడిఫికేషన్ అయ్యి ఎల్ వేవ్స్ లేదా ఆర్ వేవ్స్ ఏర్పడతాయి. ఓకే, ఈ ఎల్ వేవ్స్ కి ఆర్ వేవ్స్ కి డిఫరెన్స్ ఏంటంటే ఎల్ వేవ్స్ సర్ఫేస్ మీద అటు ఇటు కదులుతూ ఒకే వినాశనాన్ని కలుగు చేసే వేవ్స్ అనమాట. సర్ఫేస్ వేవ్స్ చాలా డేంజరస్ వేవ్స్ అండి. ఎందుకంటే ఇవి సర్ఫేస్ మీద డైరెక్ట్ గా ఉంటాయి కాబట్టి డైరెక్ట్ ఇంపాక్ట్ వీటి వల్లే మనకి కనిపిస్తుంది. అంటే పీ వేవ్స్ మనకి డైరెక్ట్ ఇంపాక్ట్ చూపించవు. పీ వేవ్స్ మనకి సర్ఫేస్ కి వచ్చినా అవి ఎస్ వేవ్స్, అదే ఎల్ వేవ్స్ గా కానీ లేదా ఆర్ వేవ్స్ గా కానీ మారి మనకి ఇంపాక్ట్ చూపిస్తాయి అనమాట. సో ఈ ఎల్ వేవ్స్ యొక్క వైబ్రేషన్ ఎలా ఉంటుందండి, సైడ్ కి అటువైపు ఇటువైపు లాటరల్ గా అనమాట, అటుపక్క ఇటుపక్క పార్టికల్స్ వైబ్రేట్ అవుతూ ఉంటాయి. ఆర్ వేవ్స్ ఏంటి అంటే ఇవి సేమ్ ఎస్ వేవ్స్ లాగానే ముందుకి, అంటే ఈ సముద్రాల్లో వేవ్స్ వస్తూ ఉంటాయి కదా, అవి ఎలాగైతే రోల్ అవుతూ ఉంటాయి, ఒక రోల్ అవుతూ ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట. అంటే మీరు కార్పెట్ పరిచి కార్పెట్ కింద నుంచి ఎలక వెళ్తూ ఉంటే ఎలక వెళ్ళిన చోట పైకి లేస్తుంది చూడండి, మళ్ళీ కిందకి ఎలా వెళ్తుంది చూసారా. ఓకే, అలా ఇక్కడ మనకి ర్యాలీ వేవ్స్ అనేవి సర్ఫేస్ మీద రోల్ అవుతూ వెళ్ళే వేవ్స్, రోల్ అవుతూ వాటి యొక్క ఎఫెక్ట్ అనేవి చూపిస్తాయి. అంటే ఇవి వెళ్తున్నాయంటే ఏమవుతుంది, ఇక్కడ ఒక బిల్డింగ్ ఉందనుకోండి, ఈ బిల్డింగ్ పైకి లేస్తుంది కిందకి వెళ్తుంది, పైకి లేస్తుంది కిందకి వెళ్తా ఉంటుంది. ఓకే, ఇలాగే దాని ఇంపాక్ట్ దాన్ని చూపిస్తుంది. ఎల్ వేవ్స్ ఈ బిల్డింగ్ ఇలా ఉందనుకోండి, దాన్ని అటుపక్క ఇటుపక్క షేక్ చేసేస్తుంది అన్నమాట కంప్లీట్ గా. సో ఇవి 4 రకాల సెస్మిక్ వేవ్స్ అండి. ఓకే, అండ్ ఈ 4 రకాల సెస్మిక్ వేవ్స్ కూడా సెస్మోగ్రాఫ్ లో రికార్డ్ అయినప్పుడు, ఇది ఒక సెస్మోగ్రాఫ్ అండి. ఓకే, ఈ సెస్మోగ్రాఫ్ మీరు చూస్తే సెస్మోగ్రాఫ్ లో ఫస్ట్ పీ వేవ్స్ రికార్డ్ అవుతాయి, ఆ తర్వాత ఎస్ వేవ్స్ రికార్డ్ అవుతాయి, ఆ తర్వాత సర్ఫేస్ వేవ్స్ రికార్డ్ అవుతాయి. అంటే ఫస్ట్ ఆర్డర్ లో వచ్చేది మనకి ఫస్ట్ తెలిసేది పీ వేవ్స్, ఎందుకంటే అన్నింటికంటే ఫాస్టెస్ట్ వేవ్స్ తొందరగా ట్రావెల్ చేస్తాయి కాబట్టి మనం ఫస్ట్ రికాగ్నైజ్ చేయగలిగేది పీ వేవ్స్ ని. అవి వచ్చిన కొంతసేపటికి మనకి ఎస్ వేవ్స్ రికార్డ్ అవుతాయి. అవి వచ్చిన తర్వాత అప్పుడు సర్ఫేస్ వేవ్స్ అనేవి రికార్డ్ అవ్వడం మొదలవుతుంది. అంటే ఇది సెస్మోగ్రాఫ్ అన్నమాట. సెస్మోగ్రాఫ్ ని కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు, క్లియర్ గా అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు దీనికి క్వశ్చన్ కి ఆన్సర్ చేయగలం మనం. ఓకే, ఏంటి ఫస్ట్ స్టేట్మెంట్. ఓకే, సెస్మోగ్రాఫ్ లో పీ వేవ్స్ అనేవి ఎస్ వేవ్స్ కంటే ముందుగా రికార్డ్ అవుతాయి. ఎస్ కదా, అవును కదా, కరెక్టే కదా, ఎస్ ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే. ఓకే, తర్వాత సెకండ్ స్టేట్మెంట్, పీ వేవ్స్ లోకి వచ్చేటప్పటికి ఇండివిజువల్ పార్టికల్స్ ముందుకి వెనక్కి మూవ్ అవుతాయని చెప్తున్నాడు. ముందుకి వెనక్కేనా చూడండి, ఒకసారి ఆలోచించండి, ముందుకి వెనక్కేనా, అవును ముందుకి వెనక్కే, కరెక్టే కాబట్టి ఇది సెకండ్ స్టేట్మెంట్ లో ఫస్ట్ పార్ట్ కరెక్టే. సెకండ్ పార్ట్ ఏంటి, ఎస్ వేవ్స్ లోనేమో పార్టికల్స్ పైకి కిందకి వైబ్రేట్ అవుతాయి, లాంగిట్యూడినల్ అన్నాము, ఇలా వెళ్తాయి అన్నాము, సో పైకి కిందకి వెళ్తున్నాయి, కరెక్టే కదా. సో సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్టే. అంటే ఆన్సర్ ఏంటంటే బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అనమాట. బోత్ స్టేట్మెంట్స్ కరెక్ట్. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఎంతమంది కరెక్ట్ గా పెట్టారో ఒకసారి ఆలోచించండి. ఓకే, మూవింగ్ ఫార్వర్డ్, నెక్స్ట్ క్వశ్చన్ మనకి. ఓకే, ఇది క్లైమేటాలజీకి సంబంధించిన క్వశ్చన్ అండి. ఓకే, క్లైమేటాలజీలో సోలార్ ఎనర్జీకి, సోలార్ ఇన్సోలేషన్ కి సంబంధించిన క్వశ్చన్. ఓకే, ఏంటి ఇక్కడ మొత్తం 4 స్టేట్, ఇంకా కొంచెం పెద్ద క్వశ్చన్ అనుకోవచ్చు దీన్ని. ఓకే, ఇలాంటి ఎలిమినేషన్ మోడల్లోనే మనం చేయగలం, ఇంకేం మోడల్ మనకి అంటే ఇంకేం లేదు, ఎలిమినేషన్ కాదు, 4 స్టేట్మెంట్లు చదవాల్సిందే కంపల్సరిగా. సో ఏమిచ్చారు స్టేట్మెంట్,
విత్ రిఫరెన్స్ టు ద ఎర్త్ అట్మాస్ఫియర్కి సంబంధించి ఓకే కింది స్టేట్మెంట్స్లో ఏ స్టేట్మెంట్స్ కరెక్ట్ అని అడుగుతున్నాడు. కరెక్ట్ స్టేట్మెంట్ని రికాగ్నైజ్ చేయమంటున్నాడు. 4 స్టేట్మెంట్స్ నేను చెప్తాను చూడండి. ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే ఆప్షన్ ఏ. ఓకే, టోటల్ అమౌంట్ ఆఫ్ ఇన్సోలేషన్ రిసీవ్డ్ ఎట్ ద ఈక్వేటర్ ఈజ్ రఫ్లీ అబౌట్ 10 times ఆఫ్ ద ఇన్సోలేషన్ రిసీవ్డ్ ఎట్ పోల్స్ దగ్గర వచ్చే ఇన్సోలేషన్కి 10 రెట్లు ఇన్సోలేషన్ మనకి ఈక్వేటర్ దగ్గర వస్తుందని చెప్తున్నాడు. ఇది ఫస్ట్ స్టేట్మెంట్. సెకండ్ స్టేట్మెంట్, ఇన్ఫ్రారెడ్ రేస్ కన్స్టిట్యూట్ రఫ్లీ 2/3 ఆఫ్ ఇన్సోలేషన్లో 2/3 వంతు ఇన్ఫ్రారెడ్ రేసే ఉంటాయని చెప్తున్నారు. మూడో స్టేట్మెంట్, ఇన్ఫ్రారెడ్ వేవ్స్ ఆర్ లార్జ్లీ అబ్జర్బ్డ్ బై వాటర్ వేపర్ దట్ ఈస్ కాన్సన్ట్రేటెడ్ ఇన్ ద లోవర్ అట్మాస్ఫియర్లో ఉన్న వాటర్ వేపర్ ఇన్ఫ్రారెడ్ రేస్ని ఎక్కువగా అబ్జార్బ్ చేసుకుంటుంది అని చెప్పాడు. ఓకే, అలాగే నాలుగో స్టేట్మెంట్ ఏంటంటే ఇన్ఫ్రారెడ్ వేవ్స్ ఆర్ పార్ట్ ఆఫ్ విజిబుల్ స్పెక్ట్రమ్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఆఫ్ సోలార్ రేడియేషన్. ఓకే, సోలార్ రేడియేషన్ అనేది ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ రూపంలో వస్తుంది. అందులో విజిబుల్ స్పెక్ట్రమ్లో ఇన్ఫ్రారెడ్ వేవ్స్ ఉంటాయి అని మీకు క్వశ్చన్ ఇక్కడ చెప్తున్నాడు. ఓకే, మీకు ఫస్ట్ ఈ ఆప్షన్ చదవగానే చాలామంది ఎలిమినేట్ చేయగలిగే ఆప్షన్ ఏంటంటే ఆప్షన్ టీని ఎలిమినేట్ చేసేయచ్చు. ఓకే, ఇన్ఫ్రారెడ్ వేవ్స్ ఆర్ పార్ట్ ఆఫ్ విజిబుల్ స్పెక్ట్రమ్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అన్నాడు. ఓకే, తప్పని మీకు చాలా మంది తెలుసు. ఎందుకంటే విజిబుల్ స్పెక్ట్రమ్లో రెడ్ వరకు ఉంటుంది. ఆ రెడ్ తర్వాత ఇన్ఫ్రారెడ్ వస్తుంది. అంటే ఇన్ఫ్రారెడ్ సెపరేటు, విజిబుల్ స్పెక్ట్రమ్ సెపరేటు చెప్పొచ్చు. నేను చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చెప్తాను. ఓకే, సో ఎంతమంది ఆప్షన్ పెడతారో చూద్దాము. ఓకే, సో ఇంకా ఆన్సర్లోకి వెళ్ళిపోతే, ఎక్స్ప్లెనేషన్లోకి వెళ్ళిపోతే ఇక్కడ మనకి మాట్లాడుతున్నంత దేని గురించి అంటే సోలార్ ఇన్సోలేషన్ గురించి, అందులో పర్టికులర్గా ఇన్ఫ్రారెడ్ వేవ్స్ గురించి. రెండు చూడండి ఒకసారి. ఓకే, సోలార్ రేస్ గురించి, అందులో ఇన్ఫ్రారెడ్ రేస్ గురించి పర్టికులర్గా అడుగుతున్నారు. ఓకే, ఏంటి ఇన్సోలేషన్ అంటే ఏంటి? ఫస్ట్ ఇన్సోలేషన్ అంటే నథింగ్ బట్ సింప్లీ ఏంటి అంటే మనకి సూర్యుడి నుంచి షార్ట్ వేవ్స్ రూపంలో భూమి మీదకి వచ్చిన సోలార్ ఎనర్జీని మనం ఇన్సోలేషన్ అంటామంతే. అంటే నథింగ్ బట్ ఇట్ ఈస్ ద సోలార్ ఎనర్జీ రిసీవ్డ్ బై ద ఎర్త్ అనమాట. ఎర్త్కి వచ్చిన సోలార్ ఎనర్జీని మనం ఇన్సోలేషన్ అని చెప్పి పిలుస్తాము. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే భూమి మీద మనకి ఓకే వచ్చే సోలార్ ఎనర్జీ మొత్తం 3 వేవ్స్ రూపంలో వస్తుందండి. గుర్తుపెట్టుకోండి. ఒక అంటే అన్ని రకాల మొత్తం ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రంలో ఉన్న అన్ని రకాల వేవ్స్ మనకు ఉంటాయి సూర్యుడి నుంచి వచ్చే ఎనర్జీలో. అయితే అందులో 99% కంటే ఎక్కువ ఎనర్జీ కేవలం 3 రకాల వేవ్స్ రూపంలోనే ఉంటుంది. ఆ 3 రకాల వేవ్స్ ఏంటంటే ఇన్ఫ్రారెడ్, విజిబుల్ అండ్ అల్ట్రావైలెట్. ఓకే, ఇక చూడండి మీరు మీ మామూలుగా ఇదంతా కూడా ఇక్కడ ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ అండి. ఇక్కడ ఏంటంటే ఇటు నుంచి ఇటువైపు వెళ్తుంటే వేవ్ లెంత్ అనేది తగ్గుతూ ఉందన్నమాట. చూడండి వేవ్ లెంత్ ఇక్కడ ఎక్కువగా ఉంది, ఇక్కడ తగ్గుతూ ఉంది. ఓకే, వేవ్ లెంత్ తగ్గుతూ ఉందన్నమాట ఇటు నుంచి ఇటువైపు వెళ్ళే కొద్దీ. సో ఎక్కువ వేవ్ లెంత్ కలిగినవి రేడియో వేవ్స్, ఆ తర్వాత మైక్రోవేవ్స్ తగ్గుద్ది కొంచెం. ఇన్ఫ్రారెడ్ వేవ్స్కి ఇంకా తక్కువ వేవ్ లెంత్, విజిబుల్ వేవ్స్కి ఇంకా తక్కువ వేవ్ లెంత్. ఓకే, విజిబుల్ స్పెక్ట్రమ్కి. అల్ట్రావైలెట్కి ఇంకా తక్కువ వేవ్ లెంత్, ఎక్స్రేస్కి బాగా తక్కువ. గామా రేస్ తర్వాత మనకి ఇంకా ఎక్స్రేస్ ఉంటాయి. ఎక్స్రేస్ కాదు, కాస్మిక్ రేస్ ఉంటాయి. వాటికి ఇంకా తక్కువ వేవ్ లెంత్ ఉంటుంది అనమాట. రిమెంబర్, ఎంత తక్కువ వేవ్ లెంత్ ఉంటే అంత ఎక్కువ ఎనర్జీ ఉంటుంది అనమాట. చాలా ఎక్కువ ఎనర్జీ ఉంటుందండి. ఎందుకంటే ఎనర్జీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వేవ్ లెంత్ అనమాట. ఓకే, లామిడా అనే దానికి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. వేవ్ యొక్క ఎనర్జీ దాని వేవ్ లెంత్ ఎంత తక్కువ ఉంటే ఎనర్జీ అంత ఎక్కువ ఉంటుంది. అంటే గామా రేస్కి, ఎక్స్రేస్కి, కాస్మిక్ రేస్కి చాలా ఎక్కువ ఎనర్జీ ఉంటుంది అనమాట. ఓకే, అయితే ఇక్కడ మనకి సోలార్ రేడియేషన్లో మెయిన్గా ఈ 3 వేవ్స్ ఎక్కువగా ఉంటాయి. ఏంటవి? ఇన్ఫ్రారెడ్, విజిబుల్ లైట్ అండ్ అల్ట్రావైలెట్. ఓకే, వీటి యొక్క వేవ్ లెంత్ రేంజ్ కూడా చూసుకుంటే మీరు చిన్నప్పుడే చదువుకుంటారు. విజిబుల్ లైట్ అనేది 400 to 700 నానోమీటర్స్ వేవ్ లెంత్ కలిగి ఉంటుంది. ఓకే, 400 to 700 నానోమీటర్స్ కలిగి ఉంటుంది. ఇన్ఫ్రారెడ్ అంటే 700 నానోమీటర్స్ కంటే ఎక్కువగా ఉంటుంది వేవ్ లెంత్. ఓకే, అల్ట్రావైలెట్ అంటే లెస్ దెన్ 400 అనమాట. 400 కంటే తక్కువ వేవ్ లెంత్, 400 నానోమీటర్స్ కంటే తక్కువ వేవ్ లెంత్ని కలిగి ఉంటుంది. ఓకే, సో అంటే ఇక్కడ ఎనర్జీ ఎక్కువగా ఉండేది ఖచ్చితంగా అల్ట్రావైలెట్కి. అందుకే అల్ట్రావైలెట్ని చూడకూడదు అంటారు. అల్ట్రావైలెట్ ఎందుకు హానికరం అంటే దానికి ఎక్కువ ఎనర్జీ కాబట్టి. సో అయితే ఇక్కడ మనకి అది పని కాదు. ఇక్కడ మీరు చెప్పాను కదా, చూడండి ఇక్కడ మీకు ఇచ్చారు. ఓకే, ఇగోండి విజిబుల్ లైట్, ఇన్ఫ్రారెడ్, అల్ట్రావైలెట్ వీరన్నిటి యొక్క వేవ్ లెంత్స్ ఇచ్చారు. అయితే సూర్యుడి నుంచి వచ్చే ఎనర్జీలో 54.3% అంటే ఇక్కడ మీకు పర్సంటేజ్ అక్కడక్కడ వేరీ అవుతూ ఉంటుంది. ఓకే, బట్ ఇక్కడ ఇచ్చిన వాల్యూ ప్రకారం 54.3% అంటే మోర్ దాన్ 50% ఎనర్జీ
ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ రూపంలో వస్తుంది. ఐఆర్ రేస్ 50 కంటే ఎక్కువ ఉంటుంది. ఓకే, విజిబుల్ లైట్ ఏమో నియర్లీ 40% వరకు ఉంటుంది. ఓకే, అండ్ మిగతా పర్సెంట్ ఒక 5 కంటే తక్కువ 5-10 ఈ మధ్యలో పర్సెంటేజ్ మనకి అల్ట్రావైలెట్ రేడియేషన్ ఉంటుంది అనమాట సూర్యుడి నుంచి వచ్చే దాంట్లో. ఓకే, సో అంటే ఎక్కువ శాతం సింహభాగం ఎవరిది అంటే ఖచ్చితంగా ఐఆర్ ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ ఎక్కువ వాటా కనిపిస్తూ ఉంటుంది. ఓకే, సో అంటే ఇది మనకి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ వల్లే మనం ఫీల్ అయ్యే హీట్ ఎనర్జీ అంతా కూడా దాని నుంచి వచ్చిందే చెప్పాలంటే. ఓకే, ఇన్ఫ్రారెడ్ రేస్ అనేవి అసలు చెప్పాలంటే మొత్తం ఏ ఆబ్జెక్ట్ వేడిగా ఉన్నా కూడా ప్రతి వామ్ ఆబ్జెక్ట్ నుంచి కూడా ప్రతి వేడిగా ఉన్న ఆబ్జెక్ట్ నుంచి కూడా ఇన్ఫ్రారెడ్ రేస్ అనేవి బయటకు వస్తాయండి. ఓకే, ఏ బాడీ అయినా అబ్సల్యూట్ 0 degrees సెంటిగ్రేడ్ టెంపరేచర్ అంటే -273 degrees టెంపరేచర్ అనమాట. అబ్సల్యూట్ 0 అంటే -273 degrees టెంపరేచర్ కంటే ఎక్కువ టెంపరేచర్ ఉన్న ఏ వస్తువు నుంచి అయినా మనకి ఖచ్చితంగా ఇన్ఫ్రారెడ్ రేస్ వస్తాయి. వాటిని ఉపయోగించి ఆ రేస్ ని ఉపయోగించే నైట్ విజన్ కెమెరాస్, మీరు నైట్ విజన్ కెమెరాస్ చూసుంటారు కదా. ఓకే, బాడీలోంచి అక్కడ ఒక జింక్ ఉంది అంటే అడవుల్లో చూస్తారు, జింక్ ఉందని చెప్తారు. జింక్ ఉందని ఎలా చెప్తారంటే ఆ జింక్ ఉన్న దగ్గర నుంచి జింక్ బాడీలోంచి వేడి వస్తూ ఉంటది. ఆ వేడి వల్ల జింక్ అక్కడ ఉందని మనకు తెలుస్తూ ఉంటుంది అనమాట. ఓకే, సో అలా మనకి ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ అనేది ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ లో చాలా ఇంపార్టెంట్. ఎవరికి సంబంధించి? భూమికి సంబంధించి. ఎందుకంటే సూర్యుడి నుంచి వచ్చే మెజారిటీ ఎనర్జీ అంతా కూడా మనకి ఐఆర్ ఎనర్జీ రూపంలో, ఐఆర్ రేస్ రూపంలోనే వస్తుందన్నమాట. ఓకే, అయితే ఈ ఐఆర్ రేస్ ఏవైతే ఉన్నాయో వీటి నుంచి వచ్చే ఎనర్జీ అంతా కూడా మనకి చాలా వరకు ఈ లోవర్ అట్మాస్ఫియర్ లో ఉన్న వాటర్ వేపర్, ఓకే, లేకపోతే ఓజోన్ లేదా అదర్ గ్యాసెస్ ఏవైతే ఉంటాయో లోవర్ అట్మాస్ఫియర్ అంటే ట్రోపోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్ లో ఉన్న ఈ గ్యాసెస్ అన్ని కూడా చాలా ఎక్కువగా అబ్జార్బ్ చేసుకుంటాయి. అంటే వాటి యొక్క అబ్జార్ప్షన్ కెపాసిటీ ఈ ఐఆర్ రేస్ కి సంబంధించి చాలా ఎక్కువ అనమాట. బాగా అబ్జార్బ్ చేసుకునే కెపాసిటీని కలిగి ఉంటాయి. ఓకే, అయితే పర్టికులర్ గా ఈ లోవర్ అట్మాస్ఫియర్ లో ఉన్న వాటర్ వేపర్ ఏదైతే ఉంటుందో ఇది ఐఆర్ రేస్ యొక్క స్ట్రాంగ్ అబ్జార్బర్ అనమాట. అంటే చాలా ఎక్కువగా ఐఆర్ రేస్ ని అబ్జార్బ్ చేసుకోగలిగే కెపాసిటీని ఇది కలిగి ఉందన్నమాట. అంటే వీటి ద్వారా మనకి గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఇదంతా కూడా జరుగుతుంది. ఓకే, ఇక్కడ మన పాయింట్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ గురించి కాదు, సో అది పక్కన పెట్టేయండి. ఓకే, సో ఇది ఇంతవరకు కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటున్నా. ఓకే, సో ఇప్పుడు దీన్ని బట్టి మనం క్వశ్చన్ ని ఆన్సర్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, ఏంటి క్వశ్చన్ ఏంటి? ఓకే, సో సారీ, ఇంకొక పాయింట్ మనం చెప్పాలి. ఓకే, పాయింట్ ఏంటి అంటే భూమి మీదకి మనకి సూర్యుడి నుంచి ఎనర్జీ వస్తుంది. ఓకే, అయితే కరెక్ట్గా భూమి యొక్క అట్మాస్ఫియర్ పైవైపు, ఇది అట్మాస్ఫియర్ అనుకోండి, ఈ అట్మాస్ఫియర్ పైవైపు సన్ నుంచి వచ్చే ఎనర్జీ భూమి మీదకి ఎంత వస్తుందంటే కరెక్ట్గా 1.94 calories per centimeter square లేదా 1.361 kilowatts per meter square ఎనర్జీ మనకి రావడం జరుగుతుంది. ఓకే, ఎక్కడ? అట్మాస్ఫియర్కి పైవైపు. అండ్ మీకు తెలిసి ఏంటది, అట్మాస్ఫియర్లో రకరకాల గ్యాసెస్ ఉన్నాయి. ఈ గ్యాసెస్ అన్నిటిని దాటుకొని, క్లౌడ్స్ని దాటుకొని ఈ భూమి మీదకి ఎనర్జీ రావాలి. సో వీటన్నిటిని దాటుకొని వచ్చేటప్పటికి ఎనర్జీ ఏమవుద్ది? తగ్గిపోతుంటుంది. స్కాటరింగ్, డిస్పర్షన్ ఇలాంటి రకరకాల ప్రాసెస్లు జరిగి తగ్గిపోతూ ఉంటుంది. అలా తగ్గిపోయి చివరికి భూమి మీదకి వచ్చేటప్పటికి, సర్ఫేస్ మీదకి, ఇది ఎక్కడండి? ఇది అట్ ద టాప్ ఆఫ్ అట్మాస్ఫియర్ ఇది. ఓకే, అది కాస్త అట్ సర్ఫేస్కి వచ్చేటప్పటికి ఓకే ఎనర్జీ ఎంతలా తగ్గిపోతుందంటే ఈక్వేటర్ దగ్గర నియర్లీ 320 వాట్స్ మాత్రమే వస్తుంది. 1.361 కిలోవాట్స్ నుంచి 320 వాట్స్కి వచ్చేసింది. చూడండి, 320 వాట్స్ పర్ మీటర్ స్క్వేర్కి వచ్చింది. ఓకే, అలాగే పోల్స్ దగ్గరికి ఏమో మరీ తక్కువగా ఒక 70 వాట్స్ పర్ మీటర్ స్క్వేర్ ఇంత ఎనర్జీ మాత్రమే వెళ్తుంది. 70 వాట్స్ పర్ మీటర్ స్క్వేర్ ఎనర్జీ మాత్రమే వెళ్తుంది. అంటే దీన్ని బట్టి చూసుకుంటే మనకి ఈక్వేటర్ దగ్గర వచ్చే ఎనర్జీ కంటే కూడా పోల్స్ దగ్గర నియర్లీ 5 times తక్కువ. అంటే దీనికంటే ఇది 5 times ఎక్కువ అని చెప్పుకోవచ్చు మనం. సో 5 times అంతకంటే ఎక్కువగా ఎనర్జీ మనకి పోల్స్ దగ్గర కంటే ఈక్వేటర్ దగ్గరికి వస్తుంది. అందుకే పోల్స్ చాలా చల్లగా ఉంటాయి, దే వర్ వెరీ కూల్. ఎందుకంటే ఈ కారణంతోనే. ఈక్వేటర్ దగ్గర చాలా హాట్గా ఉంటుంది, ఎందుకంటే అక్కడ ఎక్కువ ఎనర్జీ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా హాట్గానే ఉంటుంది. ఓకే, సో ఈ పాయింట్ ఒకటి అర్థం చేసుకోండి. ఇప్పుడు మనకి ఈ క్వశ్చన్ మీకు ఆన్సర్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఒకసారి పాస్ చేసుకొని ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో ఫస్ట్ స్టేట్మెంట్ ఓకే ఏంటది? ఈక్వేటర్ దగ్గర వచ్చిన ఎనర్జీ పోల్స్ దగ్గర వచ్చిన ఎనర్జీ కంటే 10% ఉంటుందన్నాడు. అంటే తప్పే కదా. సో ఇది ఎలిమినేట్ చేసేయచ్చు, ఇది తప్పు. ఇంకా సెకండ్ స్టేట్మెంట్, ఇన్ఫ్రారెడ్ రేస్ కన్స్టిట్యూట్స్ రఫ్లీ 2/3 ఆఫ్ ఇన్సోలేషన్ అన్నారండి.
ఓకే, ఇన్సులిన్స్ 2/3 అంత, 2/3 ఎంత 66 అండ్ 1/3 ఇంత పర్సెంటేజ్. సో అంత ఉంటుందా? 66 అండ్ 2/3 ఉండదు, అంత 50% వరకు ఉంటుందని చెప్పాం. సో ఇది కూడా తప్పు. ఓకే, అలాగే ఆప్షన్ సి, ఇన్ఫ్రారెడ్ వేవ్స్ అనేవి చాలా వరకు లోవర్ అట్మాస్ఫియర్లో ఉన్న వాటర్ వేపర్తో అబ్జార్బ్ చేసుకోబడుతుంది. ఇది కరెక్టే, మనం చూసాము. ఓకే, ఆప్షన్ డీకి వచ్చేటప్పటికి ఇన్ఫ్రారెడ్ వేవ్స్ అనేవి విజిబుల్ స్పెక్ట్రంలో పార్ట్ అంటున్నారు. ఏమండి, విజిబుల్ స్పెక్ట్రం కంటే ఎక్కువ వేవ్ లెంత్తో ఐఆర్ రేస్ ఉన్నాయి, అంతే కదా. విజిబుల్ స్పెక్ట్రం వైలెట్ నుంచి రెడ్ వరకు, వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్ వరకు ఉంటే ఆ రెడ్ తర్వాత ఇన్ఫ్రారెడ్ వస్తుంది, వైలెట్ తర్వాత అల్ట్రా వైలెట్ వస్తుంది, అంతే కదా. సో అంటే విజిబుల్ స్పెక్ట్రం ఓన్లీ వైలెట్ నుంచి రెడ్ వరకే ఉంటుంది. సో అందులో ఇది ఖచ్చితంగా భాగం కాదు. సో ఆప్షన్ డి కూడా తప్పు. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి అన్నమాట. సి కరెక్ట్ ఆన్సర్. ఎంతమంది కరెక్ట్గా పెట్టారో మిమ్మల్ని మీరు అనలైజ్ చేసుకున్నాను. ఓకే, నాకేం చెప్పట్లేదు, మీరు అనలైజ్ చేసుకోండి. ఓకే, తర్వాత మూవింగ్ ఫార్వర్డ్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళేటప్పటికి ఇది కూడా క్లైమేటాలజీకి సంబంధించిన క్వశ్చన్ మనకి ఇక్కడ రావడం జరిగింది. సో క్వశ్చన్ ఏంటి అంటే, క్వశ్చన్లో మనకి 2 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. ఒకటి, కాంటినెంట్స్కి ఓషన్స్కి మధ్య టెంపరేచర్ డిఫరెన్స్ అనేది వింటర్లో కంటే సమ్మర్లోనే ఎక్కువగా ఉంటుంది. ఓకే, అంటే ఇప్పుడు మీకు తెలుసు ఎప్పుడు కూడా కాంటినెంట్స్ ఓషన్స్ ఒకే టెంపరేచర్లో ఉండవు. అయితే వేరియేషన్ వింటర్ కంటే సమ్మర్లోనే ఎక్కువగా ఉంటుంది. ఇది ఫస్ట్ స్టేట్మెంట్. సెకండ్ స్టేట్మెంట్, ఎందుకు కారణం ఏమై ఉండొచ్చు? ఈ వాటర్ యొక్క స్పెసిఫిక్ హీట్ అనేది ల్యాండ్ కంటే ఎక్కువగా ఉంటుంది అని చెప్తున్నాడు. స్పెసిఫిక్ హీట్ అనే కాన్సెప్ట్ ఉపయోగించాడు. ఇది జనరల్ ఫిజిక్స్ వాళ్ళకే తెలుస్తుంది. అంటే జనరల్ ఫిజిక్స్ కొంతైనా తెలుసుంటేనే ఇది ఐడియా ఉండే అవకాశం ఉంది. లేకపోతే అంటే యూపీఎస్సీ జాగ్రఫీ క్లాసెస్లో చెప్తారు, దీని గురించి డీల్ చేస్తారు. బట్ జనరల్ సైన్స్ తెలిసే వాళ్ళకి కొంచెం ఈజీగా చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో ఏంటి ఈ 2 స్టేట్మెంట్స్ కరెక్టా లేదా ఒకటి కరెక్టా? అంటే ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టా లేదా సెకండ్ స్టేట్మెంట్ కరెక్టా? ఇది తెలియాలి ఫస్ట్. రెండోది ఏంటంటే స్టేట్మెంట్ 2 అనేది స్టేట్మెంట్ 1కి కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతుందా చేయలేకపోతుందా? ఓకే, అంటే స్టేట్మెంట్ 1కి స్టేట్మెంట్ 2ఏ కారణమా అని కూడా అడుగుతున్నారు. ఒకసారి ట్రై చేయండి, ఏ ఆప్షన్ చెప్పడానికి ట్రై చేయండి అన్న, ఏబిసిడిలో. ఓకే, పాస్ చేసుకోండి. సో ఇంకా కాన్సెప్ట్కి వచ్చేటప్పటికి మనకి ఇక్కడ ఏమడిగారంటే ఓషన్స్ అండ్ కాంటినెంట్స్ భూమి మీద. ఓకే, మనకి భూమి అనే ఎత్తనే ప్లానెట్ మీద వాటర్ ఉంది, అట్ ద సేమ్ టైం ల్యాండ్ ఉంది. ఓకే, నియర్లీ 71% వరకు ఏరియా సముద్రాలు ఆక్యుపై చేస్తే ఒక 29% వరకు ఏరియాని కాంటినెంట్స్ ఆక్యుపై చేశాయి. అంటే 5 మహాసముద్రాలు కలిసి 71% ఏరియా ఉంటే కాంటినెంట్స్ ఏమో ఒక 29% ఏరియాని ఆక్యుపై చేశాయి. ఓకే, అయితే ఇప్పుడు ఒక కాంటినెంట్ మీదకైనా ఒక ఓషన్ మీదకైనా అది ఉండే లాటిట్యూడ్ బట్టి ఓకే ఖచ్చితంగా ఒకే లాటిట్యూడ్ మీద ఉన్న కాంటినెంట్కి కానీ ఓషన్కి కానీ ఒకే అమౌంట్ ఆఫ్ ఇన్సులేషన్ వస్తుంది, అంతే కదా. ఇప్పుడు ప్రీవియస్ క్వశ్చన్లో మనం చెప్పాము ఏంటంటే ఈక్వేటర్ దగ్గర నియర్లీ 320 watts/m² ఎనర్జీ రావచ్చున్నాం. అంటే ఈక్వేటర్ దగ్గర ఉన్న సముద్రానికి అంతే ఎనర్జీ వస్తుంది, ఈక్వేటర్ దగ్గర ఉన్న కాంటినెంట్కి అంతే ఎనర్జీ వస్తుంది కదా. సో అయితే ఈ సేమ్ ఇన్సులేషన్ వచ్చినప్పటికీ కూడా ఓషన్స్ అండ్ కాంటినెంట్స్ విల్ నెవర్ ఎగ్జిస్ట్ అట్ సేమ్ టెంపరేచర్. ఎప్పటికీ కూడా సేమ్ టెంపరేచర్లో ఉండవు. ఇఫ్ యూ అబ్జర్వ్ ద ఐసోథర్మ్స్ చూస్తే ఇలా ఎప్పుడు కర్వులుగానే ఉంటాయి కానీ ఎప్పుడూ కూడా స్ట్రైట్గా ఉండవు. ఎందుకు? కారణం ఏంటి అంటే ఎప్పుడు దీనికి సింపుల్ రీజన్ ఏంటంటే డిఫరెన్షియల్ హీటింగ్ అండ్ కూలింగ్ ఆఫ్ ఓషన్స్ అండ్ కాంటినెంట్స్. ఓకే, ఇది మెయిన్ రీజన్ అన్నమాట. ఏంటి సింపుల్గా చెప్పాలంటే కాంటినెంట్స్ ఓషన్స్ ఒకేలాగా హీట్ అవ్వవు, ఒకేలాగా కూల్ అవ్వవు. ఓకే, ఏది తొందరగా అంటే ఒక పదార్థం ఎంత తొందరగా వేడవుతుంది లేదా ఎంత తొందరగా చల్లబడుతుంది అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే దాని యొక్క స్పెసిఫిక్ హీట్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. స్పెసిఫిక్ హీట్ అంటే ఏంటంటే ద అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ రిక్వైర్డ్ టు రైజ్ ద టెంపరేచర్ ఆఫ్ ఎ బాడీ బై 1 degree centigrade. అంటే 1 degree centigrade టెంపరేచర్ని పెంచడానికి ఓకే ఒక్కొక్క వస్తువుకి ఒక్కొక్క హీట్ ఎనర్జీ అవసరం అవుతుంది. అంటే నీళ్ళు వేడెక్కినంత లేటుగా మనకి మిగతా ఏది కూడా వేడెక్కదు. మీరు ఆలోచించండి, మీరు ఒక ఐరన్ బౌల్లో నీళ్ళు వేడి చేస్తాను అనుకోండి, ఆ బౌల్ ముందే వేడెక్కిపోతుంది,
బట్ వాటర్ మాత్రం అంత తొందరగా వేడెక్కదు. ఎందుకంటే వాటర్ కొంచెం స్లోగా వేడెక్కినందుకు వాటర్ యొక్క స్పెసిఫిక్ హీట్ ఎక్కువ. వాటర్ యొక్క స్పెసిఫిక్ హీట్ 1 calorie/g/C అన్నింటికంటే హైయెస్ట్ అనమాట, చాలా ఎక్కువ. ఓకే, అదే కొన్ని మెటల్స్ ఉంటాయి, ఇప్పుడు లెడ్ లాంటి మెటల్స్ ఉన్నాయనుకోండి. ఓకే, లెడ్ లాంటి మెటల్స్ కి 0.3 అలా ఉంటుంది, అంటే చాలా తక్కువ, చాలా తక్కువ హీట్ తోనే అవి తొందరగా హీట్ అయిపోతుంది. ఇప్పుడు బయట ఎండ్లో బకెట్ పెట్టామండి, బకెట్ లో వాటర్ ఉన్నాయి, ఇంకో బకెట్ ఖాళీగా ఉంది. అయితే వాటర్ ఉన్న బకెట్ చూసుకుంటే అది ఎప్పుడు చల్లగే ఉంటది. అదే ఖాళీగా ఉన్న బకెట్ చూసుకుంటే అరే ఒక 5 నిమిషాలు ఎండలో ఉంచితే కాలిపోతుంటది అనమాట. ఎందుకంటే దాని స్పెసిఫిక్ హీట్ తక్కువ కాబట్టి. అంటే స్పెసిఫిక్ హీట్ తక్కువ ఉంటే వేగంగా హీట్ అయిపోద్ది, అంత తొందరగా హీట్ అయిందో అంత తొందరగానే కూల్ అయిపోతుంది అనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అయితే ఇక్కడ ఈ కాంటినెంట్స్, ఓషన్స్ రెండిట్లో కూడా కాంటినెంట్స్ అనేవి చాలా వరకు రాక్స్ తో తయారవుతాయి. రాక్స్ అంటే ఏంటి? ఐరన్, వీటిలో అల్యూమినియం, సిలికాన్, వీటితో తయారైనవే కదా. సో ఇవన్నీ కూడా చాలా తక్కువ స్పెసిఫిక్ హీట్ ని కలిగి ఉంటాయి. సో ఇక్కడ కాంటినెంట్స్ యొక్క స్పెసిఫిక్ హీట్ తక్కువ, ఓషన్స్ యొక్క స్పెసిఫిక్ హీట్, ఓషన్ అంతా కూడా వాటర్ తో తయారైంది, వాటర్ యొక్క స్పెసిఫిక్ హీట్ అన్నింటికంటే ఎక్కువ, 1 calorie/g/C. సో వాటర్ హీట్ అవ్వడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది. సో అంటే మీరు ఒకవేళ ఒక పక్క ఓషన్, ఒక పక్క కాంటినెంట్ ఉండి ఒకే లాటిట్యూడ్ మీద ఉంటే, ఇక్కడ టెంపరేచర్ ఒకవేళ డే టైంలో చూసుకుంటే ఇక్కడ టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది, ఇక్కడ టెంపరేచర్ తక్కువగా ఉంటుంది. ఎందుకంటే కాంటినెంట్స్ చాలా తొందరగా హీట్ అయిపోతాయి డే టైంలో. ఓకే, చాలా తొందరగా హీట్ అయిపోయి మనకి చాలా ఎక్కువ వేడిగా ఉంటాయి. అదే టైంలో ఓషన్లోకి వెళ్తే చల్లగానే ఉంటుంది. అదే నైట్ టైంలోకి వెళ్ళామనుకోండి, నైట్ టైంలోకి వెళ్తే కాంటినెంట్ తొందరగా చల్లబడిపోతుంది. సో కాంటినెంట్ చాలా తక్కువ టెంపరేచర్ లో ఉంటుంది, ఓషన్ ఇంకా వేడిగానే ఉంటుంది. మీరు కావాలంటే శీతాకాలంలో ఒక చెరువు దగ్గరికి వెళ్ళండి, బయట అంత చల్లగా ఉన్న చెరువులో వాటర్ ఎంతో కొంత, అంటే బయట అట్మాస్ఫియర్ తో పోల్చినప్పుడు, రాత్రిపూట నేను చెప్తున్నాను, బయట అట్మాస్ఫియర్ తో పోలిస్తే ఇంకొంచెం వేడిగానే ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఈ ప్రకారం చూసుకుంటే కాంటినెంట్స్ ఎప్పుడు వేడిగా ఉంటాయి, అంటే చాలా తొందరగా వేడవుతాయి. ఓషన్స్ ఎప్పుడు చాలా లేట్గా వేడవుతాయి అన్నమాట. ఓకే, అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ డిఫరెన్స్, ఇప్పుడు అంటే కాంటినెంట్స్, ఓషన్స్ ఎప్పుడు డిఫరెంట్ టెంపరేచర్ లో ఉంటాయి. కాంటినెంట్ ఒక 27 లో ఉంటే ఓషన్ ఒక 20, 22 ఇలా ఉంటుంది అనమాట. అయితే డిఫరెన్స్ ఏ సీజన్ లో ఎక్కువ ఉంటుంది? అంటే మనకి సమ్మర్ సీజన్ లోనే చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే సమ్మర్ లో కాంటినెంట్ చాలా వేడైపోవచ్చు, అంటే ఇట్ కెన్ రీచ్ 29, 30 ఇంత టెంపరేచర్ రీచ్ అయిపోవచ్చు. ఓషన్స్ మాత్రం అది సమ్మర్ అయినా వింటర్ అయినా అది ఎప్పుడు లేటుగానే వేడవుతాయి. సో అది ఎప్పుడు సమ్మర్ లో కూడా 22 degrees ఇలాగే ఉంటుందన్నమాట. ఓకే, అలాగే వింటర్లోకి వచ్చేటప్పటికి, చూస్తే వింటర్లో డే టైం టెంపరేచర్ మామూలుగా అనుకుంటే ఓకే ఒక 25 ఇలా రీచ్ అయింది అనుకోండి, వింటర్ కదా, సముద్రం ఏమైనా మరీ తక్కువ టెంపరేచర్కి వెళ్ళిపోయిద్దా? లేదు, ఆ 20-21 degrees ఇలాగే ఉంటుంది. ఓకే, సో అంటే వింటర్లో కంటే సమ్మర్లో ల్యాండ్కి సముద్రానికి మధ్య వేరియేషన్ చాలా ఎక్కువగా కనిపిస్తుంది. సో సమ్మర్లోనే ఎక్కువ కాంట్రాస్ట్ ఇన్ టెంపరేచర్ కనిపిస్తుంది అనమాట. ఓకే, ఎందుకు? దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే వాటర్ యొక్క మరియు ల్యాండ్ యొక్క స్పెసిఫిక్ హీట్ అనేది మెయిన్ రీజన్ అనమాట. ఓకే, ఇప్పుడు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి అన్న. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టేనా? ఓకే, కాంటినెంట్స్ కి ఓషన్స్ కి మధ్య టెంపరేచర్ అనేది సమ్మర్లోనే ఎక్కువ డిఫరెన్స్ ఉంటుంది. అవును, ఖచ్చితంగా ఉంటుంది. ఓకే, అలాగే స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ ఈజ్ మోర్ దెన్ దట్ ఆఫ్ ల్యాండ్ సర్ఫేస్ అన్నాడు. ఓకే, ల్యాండ్ కంటే వాటర్ స్పెసిఫిక్ హీట్ ఎక్కువనే కదా, ఖచ్చితంగా ఎక్కువ, అన్నింటికంటే ఎక్కువ అసలు వాటర్ది. ఓకే, సో సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్టే. మరి సెకండ్ స్టేట్మెంట్ ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతుందా? అవును. ఓకే, కాంటినెంట్స్ అంత తొందరగా వేడెక్కడానికి, అంత ఎక్కువ టెంపరేచర్కి వెళ్ళడానికి కారణం వాటి యొక్క తక్కువ స్పెసిఫిక్ హీట్. ఓషన్స్ అంత లేట్గా వేడెక్కడానికి కారణం కూడా వాటి యొక్క స్పెసిఫిక్ హీటే. సో ఖచ్చితంగా సెకండ్ స్టేట్మెంట్ ఫస్ట్ స్టేట్మెంట్ ని కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ. ఓకే, సో మూవింగ్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, 5వ క్వశ్చన్కి వెళ్దామండి. ఓకే, సో ఇది మనకి క్లైమేటాలజీకి అండ్ సాయిల్స్కి సంబంధించింది, బట్ ఎక్కువగా క్లైమేటాలజీకి సంబంధించిన టాపిక్ అనుకోండి, ఎందుకంటే క్లైమేటాలజీకి సంబంధించిన కాన్సెప్ట్ తెలిస్తేనే ఇది పెట్టగలం అన్నమాట కంపల్సరీగా. సో ఏంటి, ఇక్కడ మీకు 2 స్టేట్మెంట్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. స్టేట్మెంట్ 1 ఏమో ద సాయిల్స్ ఇన్ ద ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్స్ ఈజ్ రిచ్ ఇన్ న్యూట్రియంట్స్, అంటే ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ లో ఉండే సాయిల్స్ ఎక్కువ న్యూట్రియంట్స్ ఉంటాయి. స్టేట్మెంట్ 2 ఓకే, హై టెంపరేచర్ అండ్ మాయిశ్చర్ ఆఫ్ ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్స్ కాజ్ డెడ్ ఆర్గానిక్ మ్యాటర్ ఇన్ ద సాయిల్ టు డీకంపోజ్ క్విక్లీ. ఓకే, ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ లో ఉండే హై టెంపరేచర్ మరియు హై మాయిశ్చర్ కంటెంట్ వలన
ఆర్గానిక్ మ్యాటర్ అనేది చాలా తొందరగా డికంపోజ్ అవ్వడానికి అవకాశం ఉంది అని చెప్పి సెకండ్ స్టేట్మెంట్లో చెప్తున్నాడు. ఓకే, ఆప్షన్స్ ఏమంటున్నాడు? స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2 రెండు కరెక్టే. స్టేట్మెంట్ 2 అనేది స్టేట్మెంట్ 1ని కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుందని అడుగుతున్నాడు ఫస్ట్ స్టేట్మెంట్. సెకండ్ ఆప్షన్ ఏమో స్టేట్మెంట్ 2 అనేది స్టేట్మెంట్ 1ని కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదని చెప్తున్నాడు. థర్డ్ దాంట్లోనేమో స్టేట్మెంట్ 1 కరెక్టే కానీ స్టేట్మెంట్ 2 తప్పులా ఉందంటున్నాడు. ఫోర్త్ ఆప్షన్లో స్టేట్మెంట్ 2 కరెక్ట్ కానీ స్టేట్మెంట్ 1 తప్పులా ఉంది అని చెప్పి చెప్తున్నాడు. సో ఒకసారి ట్రై చేయండి, ఆప్షన్ ఒకసారి వీడియో పాస్ చేసుకొని ట్రై చేయండి. సో ఇంకా ఎక్స్ప్లెనేషన్లోకి వెళ్ళిపోతే మనకి ఇక్కడ అడిగిన క్వశ్చన్ అంతా ఏంటి అంటే ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ క్లైమేట్ గురించి అడుగుతున్నారు. ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ క్లైమేట్, దీన్నే మనం హాట్ వెట్ ఈక్వటోరియల్ క్లైమేట్ అని కూడా పిలుస్తుంటాము. కొప్పన్ క్లాసిఫికేషన్ ప్రకారం దీన్ని రిప్రజెంట్ చేయడానికి మనం ఏఎఫ్ అనే వర్డ్ని వాడుతూ ఉంటాం. ఏ అంటే ట్రాపికల్, ఎఫ్ అంటే నో డ్రై సీజన్. ఓకే, ఇది మనకి ఈక్వేటర్ నుంచి 10 degrees వరకు అంటే 0 to 10 degrees వరకు ఉండే ప్రాంతాల్లో కనిపించడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, అండ్ వీటి యొక్క డిస్ట్రిబ్యూషన్ కూడా మనం అబ్జర్వ్ చేసుకుంటే సౌత్ అమెరికాలో మనకి బ్రెజిల్కి అలాగే వెనిజులా ఈ దేశాలన్నింటిలో ఉన్న అమెజాన్ రెయిన్ ఫారెస్ట్లో క్లియర్గా కనిపిస్తుంది. ఆ తర్వాత సెంట్రల్ అమెరికాలోను అలాగే కరీబియన్ ఐలాండ్స్లో కొంతవరకు ఈ క్లైమేట్ కనిపిస్తుంది. అలాగే సెంట్రల్ ఆఫ్రికాలో ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే మడగాస్కర్ ఐలాండ్లో కూడా కనిపిస్తుంది. అలాగే సౌత్ ఈస్ట్ ఏషియాలో కూడా మనకి ఇది కనిపించడానికి అవకాశం ఉంది, ఈ రకమైన క్లైమేట్. ఓకే, అండ్ ఇక్కడ ఉండే హెవీ రెయిన్ఫాల్ కాదు, అసలు డ్రై సీజన్ అనేది లేకపోవడం వల్ల ఇక్కడ మనకి ఎవర్ గ్రీన్ వెజిటేషన్ అనేది పెరుగుతుంది. అక్కడ ఇక్కడ ఎవర్ గ్రీన్ రెయిన్ ఫారెస్ట్ అంటారు, వీటిని మనం ఎవర్ గ్రీన్ ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ అని చెప్పి పిలుస్తూ ఉంటాం. ఓకే, వీటికి సంబంధించి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకే, ఏంటి? ఓకే, అయితే ఇప్పుడు మనకి ముందు ఇక్కడ సాయిల్స్ ఎలాంటివి ఉంటాయని మనం చూద్దామండి ఒకసారి. ఓకే, ఇప్పుడు సాయిల్స్ చూసుకుంటే మామూలుగా ప్రపంచంలో జనరల్గా చూసుకుంటే ఈ ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్లో ఉన్న సాయిల్స్ ఏవైతే ఉంటాయో వీటిలో నియర్లీ 2/3 వరకు సాయిల్స్ని మనం ఎలా కన్సిడర్ చేస్తాం తెలుసండి? వెట్ డిజర్ట్స్గా కన్సిడర్ చేస్తాం. వెట్ డిజర్ట్సా? డిజర్ట్స్ ఏంటి సార్, ఎక్కడికి ఎందుకు డిజర్ట్స్ వచ్చాయని మీరు అనుకోవచ్చు. ఓకే, అవునండి, డిజర్ట్స్ గానే కన్సిడర్ చేస్తాం. అంటే దే ఆర్ నాట్ సూటబుల్ ఫర్ కల్టివేషన్, వీటికి ఏటికి సూట్ అవ్వరు అనమాట, చాలా వరకు పూర్తిగా అనమాట. ఓకే, ఎందుకంటే కంప్లీట్గా ఈ మెజారిటీ ఆఫ్ ద సాయిల్స్, ఈ రెయిన్ ఫారెస్ట్లో మెజారిటీ ఆఫ్ ద సాయిల్స్ మనకి లాటరైట్ సాయిల్స్ అండి. రెడ్ అండ్ ఎల్లో కలర్లో కనిపించే లాటరైట్ సాయిల్సే ఉంటాయి, విచ్ ఆర్ రిచ్ ఇన్ ఐరన్ అండ్ అల్యూమినియం అనమాట. ఐరన్ అల్యూమినియం ఎక్కువగా ఉండే సాయిల్స్. ఇవి ఎప్పుడు ఏర్పడతాయంటే సాయిల్లో ఎక్కువ రెయిన్ఫాల్, అంటే సాయిల్ మీద ఎక్కువ రెయిన్ఫాల్ పడడం వలన ఆ రెయిన్ఫాల్కి టాప్ లేయర్లో ఉన్న న్యూట్రియంట్స్ అన్నీ కూడా లీచింగ్కి గురయ్యి, లీచింగ్ అనే ప్రాసెస్, లీచింగ్ అంటే ఏంటంటే వాటర్తో పాటు వాటర్ లోపలికి పెర్కులేట్ అయ్యేటప్పుడు, ఇంకుతున్నప్పుడు వాటర్తో పాటు న్యూట్రియంట్స్ కూడా కింది లేయర్స్లోకి వెళ్ళిపోతే పై లేయర్స్ అనేవి ఎందుకు పనికి రాకుండా ఒక ఎలాంటి న్యూట్రియంట్స్ లేని న్యూట్రియంట్ డెఫిషియన్సీతో ఉన్న ఒక లేయర్స్ ఏర్పడతాయి. దాన్ని మనం లాటరైట్ సాయిల్ అంటాము. అయితే ఇందులో ఎక్కువ ఐరన్ మరియు అల్యూమినియం యొక్క ఆక్సైడ్స్ మాత్రమే కనిపిస్తాయి, ఇంకేవి ఎక్కువగా కనిపించవు. సో ఇవి అగ్రికల్చర్కి అంతగా పనికొచ్చే సాయిల్స్ కాదు. ఓకే, ఎసిడిక్గా ఉంటాయి, అంటే ఈ సాల్ట్స్ వల్ల ఇవి ఎసిడిక్ నేచర్లో ఉంటాయి. అలాగే న్యూట్రియంట్స్ కూడా చాలా తక్కువగా ఉండే అవకాశం ఉంది. ఓకే, సో అంటే ఇక్కడ మీరు తెలియాల్సిన ఫస్ట్ విషయం ఏంటంటే ఇక్కడ సాయిల్స్ అంత వ్యవసాయానికి అంత సూటబుల్ కాదు. సార్ మీరు అనుకోవచ్చు, మరి ఇక్కడ అగ్రికల్చర్ చేస్తున్నారు కదా, అగ్రికల్చర్ చేసినా చాలా ఎక్కువగా ఫెర్టిలైజర్స్ ఉపయోగించాల్సి ఉంటుంది, ఎందుకంటే వెదరింగ్ చాలా ఎక్కువ, లీచింగ్ ప్రాసెస్ చాలా ఎక్కువ, మినరల్స్ ఏమి ఉండవు. సో చాలా ఎక్కువ ఫెర్టిలైజర్స్ వాడాల్సి ఉంటుంది ఇక్కడ షిఫ్టింగ్ కల్టివేషన్ చేసినా కూడా. అందుకని రైతులు షిఫ్టింగ్ కల్టివేషన్ ఎందుకు చేస్తారు అక్కడ ఉండే ట్రైబల్స్ అంటే, ఓకే, ఒక చెట్లు కొట్టేశాక అక్కడ చెట్ల నుంచి వచ్చిన న్యూట్రియంట్స్ తో ఒక 3-4 years వ్యవసాయం చేస్తారు. ఆ తర్వాత ఇంకా సాయిల్ లో న్యూట్రియంట్సే ఉండవన్నమాట, కంప్లీట్ డివైడ్ ఆఫ్ న్యూట్రియంట్స్ అనమాట. ఓకే, అందుకని చెప్పి ఇవి మనకి అంతగా పనికి రావండి సాయిల్స్ అయితే ఈ అగ్రికల్చర్కి ఇలాంటి యాక్టివిటీస్కి ఎక్కువగా పనికిరావు. ఓకే, అయితే సార్ మరి అక్కడ ఈ వెజిటేషన్ చాలా ఎక్కువగా ఉంది కదా, వెజిటేషన్ చాలా ఎక్కువగా ఉంది కాబట్టి వెజిటేషన్ ఎక్కువగా ఉన్నప్పుడు అవి ఖచ్చితంగా చనిపోతుంటాయి. సో డెడ్ ఆర్గానిక్ మ్యాటర్ ఖచ్చితంగా ఉంటుంది. సో ఈ డెడ్ ఆర్గానిక్ మ్యాటర్ ఉంది అంటే, ఓకే, తడిగా ఉన్న ప్రాంతాల్లో అయితే డెడ్ ఆర్గానిక్ మ్యాటర్ డికంపోజ్ అవ్వదు, కానీ ఇక్కడ తడిగాను ఉంది, అట్ ద సేమ్ టైం టెంపరేచర్ కూడా చాలా ఎక్కువగా ఉంది కాబట్టి 100% డికంపోజిషన్ అవ్వడానికి ఛాన్స్ ఉంది కదా సార్. అవును, డికంపోజిషన్ ఖచ్చితంగా అవుతుందండి. ఓకే, ఎక్కడైతే టెంపరేచర్ ఎక్కువగా ఉంటుందో ఒక మెటీరియల్ డ్రై అవుతుందో అప్పుడు అది డికంపోజ్ అవుతుంది కంపల్సరీగా. సో ఇక్కడ ఖచ్చితంగా డికంపోజ్ అవుతుందండి. సో డికంపోజ్ అయితే సార్ మరి న్యూట్రియంట్స్ డికంపోజ్ అయిన మ్యాటర్ నుంచే కదా సార్ మనకి హ్యూమన్స్ లాంటి న్యూట్రియంట్స్ వస్తాయి. అవును, న్యూట్రియంట్స్ వస్తాయి సార్. మరి న్యూట్రియంట్స్ ఉండవని అంటారేంటి సాయిల్లో? ఓకే, ఇప్పుడు డౌట్ అంతే కదా.
సో సాయిల్లో న్యూట్రియంట్స్ ఉండకపోవడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఒక ర్యాపిడ్ న్యూట్రియంట్ రీసైక్లింగ్ అనేది జరుగుతుందండి. ఓకే సార్, ఏంటి సార్ ఇదంటే ర్యాపిడ్ న్యూట్రియంట్ రీసైక్లింగ్ అంటే సింపుల్గా చెప్పంటే న్యూట్రియంట్స్ అనేవి ఎలా వచ్చి న్యూట్రియంట్స్ అలా కన్జ్యూమ్ అయిపోతాయి అనమాట. అంటే అక్కడ ఉన్న ఈ బయోమెటీరియల్ అంటే సింపుల్ చెప్పండి, లైఫ్ అనేది చాలా ఎక్కువ. ఆ లైఫ్ అనేది ఎక్కువగా ఉండడం వలన ఎంత ఎక్కువ న్యూట్రియంట్స్ బయటకు రిలీజ్ అయినా కూడా విత్ ఇన్ సెకండ్స్లో న్యూట్రియంట్స్ అన్నీ కూడా రీసైకిల్ అయిపోతాయి. అంటే వాటి ప్లాంట్స్ ద్వారా కానీ యానిమల్స్ ద్వారా కానీ అబ్జర్బ్ చేసుకోబడతాయి. సో సాయిల్లో న్యూట్రియంట్ ఉండే అవకాశం లేదు. మిగతా మన ప్రాంతంలోకున్న ఏంటంటే న్యూట్రియంట్ రీసైక్లింగ్ స్లోగా జరుగుతుంది. సో బయటికి రిలీజ్ అయిన న్యూట్రియంట్స్ అన్నీ కూడా సాయిల్లో స్టోర్ అవ్వడానికి అవకాశం ఉంది. బట్ ఇక్కడ సాయిల్లో ఎలాంటి న్యూట్రియంట్స్ ఉండే అవకాశం లేదు. ఇది మెయిన్ పాయింట్ అనమాట. సో అంటే అక్కడ ఆకులు ఉంటాయి, చనిపోయిన మెటీరియల్ ఉంటాయి, అన్నీ ఉంటాయి, అన్నీ డికంపోజ్ అవుతుంటాయి. డికంపోజ్ అయ్యి న్యూట్రియంట్స్ బయటకు రిలీజ్ చేస్తాయి. బట్ ఏ న్యూట్రియంట్ కూడా మనకి ఈ సాయిల్లో స్టోర్ అయ్యే అవకాశం లేదు. సో అందువలన సాయిల్స్లో ఎలాంటి న్యూట్రియంట్స్ కూడా ఉండవు. ఇది ఇక్కడ కావాల్సిన మెయిన్ పాయింట్ అండి. దీంతో పాటు ఇంకొక విషయం ఏంటంటే ఒకవేళ న్యూట్రియంట్స్ రిలీజ్ అయినా కూడా ఎప్పుడు వెంటనే వర్షం పడిపోతుందండి. ప్రతిరోజు వర్షం పడుతుంది. రెయిన్ ఫారెస్ట్ అంటేనే ప్రతిరోజు వర్షం పడుతుంది. ప్రతిరోజు పడే వర్షానికి ఏమవుతుందంటే మొత్తం న్యూట్రియంట్స్ అన్ని కూడా వాటర్తో పాటు కొట్టుకెళ్ళిపోతాయి. ఎక్కడికైతే అక్కడికి వాటర్తో పాటు వెళ్ళిపోతాయి అనమాట. వెళ్ళిపోతే ఇంకెక్కడి నుంచి వస్తాయండి న్యూట్రియంట్స్? సో న్యూట్రియంట్స్ ఎక్కువగా ఉండే అవకాశం ఖచ్చితంగా లేదు. ఓకే, ఎక్కడ? ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్స్ లో. ఓకే, ఇప్పుడు మనకి ఆప్షన్స్ లోకి వెళ్తే ఓకే ఏంటి ఫస్ట్ స్టేట్మెంట్, ఈ ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ లో సాయిల్స్ చాలా రిచ్ న్యూట్రియంట్స్ ని కలిగి ఉంటాయి అన్నాడు. కాదండి, మనకి తెలుసు కదా స్టేట్మెంట్ 1 తప్పు. ఓకే, స్టేట్మెంట్ 1 తప్పు అన్నారంటే ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోతాయండి ఆటోమేటిక్. మీరు చూడండి ఒకసారి జనరల్గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ స్టేట్మెంట్ 1 స్టేట్మెంట్ 2 కరెక్ట్ అన్నాడు, ఇది ఎలిమినేట్. స్టేట్మెంట్ 1 స్టేట్మెంట్ 2 కరెక్టే కానీ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కాదన్నాడు, ఇది ఎలిమినేట్. స్టేట్మెంట్ 1 కరెక్ట్ అన్నాడు, ఇది ఎలిమినేట్ కదా. అంటే మిగిలింది ఆప్షన్ డి. అంటే ఒక్కటి ఎలిమినేట్ చేస్తే మనం ఇది ఆన్సర్ చెప్పేయచ్చు అనమాట. ఓకే, స్టేట్మెంట్ 1 ఒకటి ఇలాంటి వాటికి స్టేట్మెంట్ 1 స్టేట్మెంట్ 2 ఉన్నదానికి ఒకటి ఎలిమినేట్ చేస్తే అది పర్టికులర్గా స్టేట్మెంట్ 1 ఎలిమినేట్ చేయగలిగితే మనం ఆన్సర్ చాలా ఈజీ అనమాట. ఇంకా ఒక డైరెక్ట్ ఇంక ఎలిమినేషన్ ఏం లేదు, ఒక ఆప్షన్ డి అని క్లియర్గా చెప్పేయచ్చు మనం స్టేట్మెంట్ 1 తప్పు అయితే. ఓకే, సో ఇక్కడ స్టేట్మెంట్ 1 తప్పు కాబట్టి ఆప్షన్ డి కరెక్ట్ అండి. ఓకే, బట్ స్టేట్మెంట్ 2 కరెక్ట్ అయినా సార్, కరెక్టే కదా. మరి ఎక్కడైతే హై టెంపరేచర్ ఉంటుందో, ఎక్కడైతే మాయిశ్చర్ ఎక్కువగా ఉంటుందో అలాంటి ప్రాంతాల్లో మనకి ఆర్గానిక్ మ్యాటర్ చాలా తొందరగా డికంపోజ్ అవుతుంది. సో ఇది కరెక్ట్ ఆన్సర్ మనకి. ఓకే, సో ఇది ఆప్షన్ డి. ఎంతమంది కరెక్ట్గా వచ్చిందో ఒకసారి చెప్పండి. ఓకే, తర్వాత మూవింగ్ ఫార్వర్డ్ 6th క్వశ్చన్. మనకి ఇది మ్యాప్ పాయింటింగ్ బేస్డ్ క్వశ్చన్ అండి, కంప్లీట్గా వరల్డ్ మ్యాప్ బేస్డ్ క్వశ్చన్ అనమాట. ఓకే, ఇది మనం వరల్డ్ మ్యాప్ని క్లీన్గా అబ్జర్వ్ చేస్తే కానీ తెలీదు. ఓకే, ఇది మనకి అప్పుడు అంటే కాంగోలో ఏవో మీటింగ్లు ఇలా జరగడం వల్ల ఇది న్యూస్లోకి వచ్చి క్వశ్చన్ వచ్చింది అనమాట. అంటే ఇది న్యూస్కి రిలేటెడ్, కరెంట్ అఫైర్స్కి రిలేటెడ్గా వచ్చిన క్వశ్చన్, అంటే కరెంట్ అఫైర్స్లో వచ్చింది కాబట్టి వచ్చింది అనమాట. సో ఏంటి అంటే కాంగో బేసిన్ అనేది ఏ కంట్రీలో ఉంది అని అడిగాడు. అంటే ఇక్కడ కింద 4 ఆప్షన్స్ ఇచ్చారు, 4 కంట్రీస్. అందులో ఏ కంట్రీస్లో కాంగో బేసిన్ అనేది ఉంది అని అడుగుతున్నానండి. ఓకే, సో మనం ఇంకా ఎక్స్ప్లెయిన్ ఒకసారి వీడియో పాస్ చేసుకొని ఆలోచించండి ఏ కంట్రీలో ఉందో. ఇది చాలా కష్టం, అంటే మన దేశం కాంతి చెప్పడం మనకి చాలా కష్టం. ఎందుకంటే ఆఫ్రికన్ కంట్రీస్, ఆఫ్రికన్ రివర్ ఇది, ఆఫ్రికన్ కంట్రీస్ మనకి చాలా వరకు తెలియదు, చాలా మంది చూడరు. బట్ కొంతమంది చెప్పగలుగుతారు. ఒకసారి ట్రై చేయండి. ఓకే, నేను ఒకసారి మీకు అంతలోపు ఇది చూపిస్తాను. ఓకే, ఇదిగోండి, ఇది కాంగో రివర్ యొక్క మ్యాప్ అండి. కాంగో రివర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ రివర్. ఆఫ్రికాలో నైల్ రివర్ తర్వాత సెకండ్ లాంగెస్ట్ రివర్ అనమాట ఆఫ్రికాలో. ఓకే, ప్రపంచంలో అయితే 9th లాంగెస్ట్ రివర్ అనమాట ఓవరాల్గా చూసుకుంటే. ఈ కాంగో రివర్ని మనం జైరే రివర్ అని కూడా పిలుస్తామండి, జైరే రివర్ అని కూడా పిలుస్తూ ఉంటాము. ఓకే, దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే దీనికి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్లు మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇది ప్రపంచంలోనే వాటర్ డిశ్చార్జ్ వాల్యూమ్ బట్టి 3rd లార్జెస్ట్ రివర్ అండి. వాటర్ డిశ్చార్జ్ వాల్యూమ్ బట్టి, అది కవర్ చేసే ఏరియా కాదు నేను చెప్తుంది, వాటర్ డిశ్చార్జ్ బట్టి, అంటే దాని నుంచి ఎంత వాటర్ సముద్రంలోకి వెళ్తుంది దీన్ని బట్టి అనమాట. ఓకే, 3rd లార్జెస్ట్ రివర్ అండి. దానికంటే ముందునేవి ఒకటి అమెజాన్ రివరు, రెండోది గంగా బ్రహ్మపుత్ర రివర్ సిస్టమ్, అది 2nd ప్లేస్లో ఉంటుంది అనమాట. అంటే 3rd ప్లేస్లో ఉన్నది ఈ కాంగో రివర్ అండి. ఓకే, అండ్ దీనికి సంబంధించి రెండో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే
ఇది ఒక్కటే ప్రపంచంలో మేజర్ రివర్స్ లో వీటన్నింటిలో ఈక్వేటర్ ని 2 సార్లు క్రాస్ చేసి రివర్ అండి. అంటే ఇప్పుడు ఈక్వేటర్ ఇలా ఉంటుందన్నమాట. ఇలా ఉంటే ఈ రివర్ ఏం చేస్తుందంటే ఇలా వెళ్తూ ఈక్వేటర్ ని ఇలా క్రాస్ చేస్తుంది. అంటే సౌత్ నుంచి నార్త్ కి వెళ్ళి క్రాస్ చేసి ఒక టర్న్ తీసుకొని మళ్ళీ నార్త్ నుంచి సౌత్ కి వచ్చి ఈక్వేటర్ ని దాటుతుంది అనమాట. సో ఈక్వేటర్ ని 2 సార్లు క్రాస్ చేసే ఏకైక మేజర్ రివర్ ఏంటంటే మనకి కాంగో రివర్. ఇది ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో ఇట్ క్రాసెస్ ఈక్వేటర్ ట్వైస్ అన్నమాట. ఈ పాయింట్ కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇంకా దీని గురించి విషయాలు చెప్పడానికి వస్తే మనకి ఈ కాంగో రివర్ అనేది మనకి కాంగో ఆర్ జైరీ రివర్ అనేది జాంబియా దేశంలోని హైలాండ్స్ లో ఓకే చంబేసి అనే రివర్ గా ఆరిజినేట్ అవుతుంది. చంబేసి అనే రివర్ గా ఓకే. మరి అవి కూడా ఏంటంటే 2 లేకుల దగ్గర అనమాట. తంగన్యికా ప్రపంచంలోనే సెకండ్ డీపెస్ట్ లేక్ తంగన్యికా మరియు మాలావి అనే లేక్స్ కి మధ్యలో చంబేసి అనే రివర్ గా ఇది ఆరిజినేట్ అవుతుంది. ఓకే, సో ఇలా ఆరిజినేట్ అయిన రివర్ కాస్త ఈ జాంబియా అనే దేశం నుంచి మొదలుపెట్టి అలా కాంగో దేశంలోకి వస్తుంది. అంటే ఇలా హెడ్ వాటర్స్ అనమాట. ఇవి జాంబియా నుంచి హెడ్ వాటర్స్ వస్తాయి. ఇలా వచ్చిన హెడ్ వాటర్స్ కాస్త మనకి ఓకే కాంగో దేశంలో కాంగో రివర్ గా మారుతాయి. కాంగో దేశంలో మారుతాయి. ఇలా మారి కాంగో దేశం నుంచి అలా వెళ్తూ ఉంటుంది. కాంగో దేశంలోనే చాలా ఎక్కువగా ప్రవహిస్తుంది రివరు. కాంగో నుంచి అంటే డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో ఇది దేశం పేరు. ఓకే, ఈ కాంగో దేశం దాటిన తర్వాత ఓకే కొంత డిస్టెన్స్ పాటు డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో ఈ 2 దేశాలకి బౌండరీలోంచి జర్నీ చేసి మళ్ళీ అంగోలో దేశంలోనికి వీటిలోనికి ప్రయాణించి మళ్ళీ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలోనే పర్టికులర్ ఇగోండి ఇదంతా కూడా డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోనండి. సో ఈ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలోనే సముద్రంలో కలిసిపోతుంది అనమాట. ఓకే, అట్లాంటిక్ ఓషన్ లోకి బనానా అనే ప్రాంతంలో సౌత్ అట్లాంటిక్ ఓషన్ లోకి కలిసిపోతుంది. ఓకే, అండ్ దీనిలోకి వచ్చే ట్రిబ్యూటరీస్ చాలా దేశాల నుంచి వస్తాయి. అండ్ దీని బేసిన్ నియర్లీ 10 కంట్రీస్ లోకి స్ప్రెడ్ అయి ఉంటుందండి. 10 కంట్రీస్ లోనికి స్ప్రెడ్ అయి ఉంటుంది. ఒకసారి అబ్జర్వ్ చేయని చెప్తాను. ఓకే, జాంబియా ఇక్కడ క్లియర్ గా ఉంది కాబట్టి ఇక్కడ చూపిస్తున్నాను. ఓకే, మనకి దీని యొక్క బేసిన్ స్ప్రెడ్ అయిన దేశాలండి జాంబియా, అలాగే టాంజానియా, కొంచెం వాటర్స్ అనమాట. టాంజానియా, బురుండి, రువాండా 4 అయ్యాయి. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో 5, తర్వాత సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ 6, అలాగే రిపబ్లిక్ ఆఫ్ కాంగో 7, అలాగే క్యామరూన్ దేశం ఇక్కడ నుంచి కూడా ట్రిబ్యూటరీ వస్తుంది చూడండి ఇలాగా. ఓకే, క్యామరూన్ దేశం 7. ఓకే, తర్వాత గ్యాబన్, తర్వాత అంగోలా అనే దేశం. మొత్తం 10 దేశాలండి. ఓకే, ఈ 10 దేశాల్లో కూడా ఈ రివర్ బేసిన్ స్ప్రెడ్ అయి ఉంటుంది. మీకు కొన్ని దగ్గర 6 కంట్రీస్ అని మెన్షన్ చేసి ఉండొచ్చు. బట్ మనం చెప్పిన అన్ని కంట్రీస్ లో కూడా కాంగో రివర్ యొక్క హెడ్ వాటర్స్ అనేవి స్ప్రెడ్ అయి ఉన్నాయి కంపల్సరీగా. సో ఈ 10 దేశాల్లో మనకి రివర్ బేసిన్ స్ప్రెడ్ అయి ఉందండి. అంటే సూడాను, ఉగాండా ఇవి దీనికి దూరంగా ఉన్నాయి. సూడాను, ఉగాండా అటువైపు ఉన్నాయి చూడండి. ఒకసారి అబ్జర్వ్ చేయండి. సూడాను, ఉగాండా దీనికి దూరంగా ఉన్నాయి. ఓకే, సో ఇంకా పైన దేశాలు కింద దేశాలు ఇవన్నీ సెపరేట్ ఇంకా. ఓకే, సో ఈ 10 దేశాల్లో ఈ రివర్ బేసిన్ అనేది స్ప్రెడ్ అయి ఉందండి. ఓకే, అండ్ ఇప్పుడు ఇది చెప్పాను కదా, ఈ రివర్ బేసిన్ చాలా పెద్దది. రివర్ బేసిన్ కూడా ప్రపంచంలో కాదు, ఈ ఆఫ్రికా ఖండంలో నియర్లీ 13% ఏరియాని ఈ రివర్ బేసిన్ ఆక్యుపై చేస్తుందంట. 13% ఏరియాని ఈ ఒక్క బేసిన్ ఆక్యుపై చేస్తుందంటండి. రివర్ లెంత్ కూడా చాలా ఎక్కువ చెప్పాను కదా, సెకండ్ లాంగెస్ట్ అన్నాము. 4700 కిలోమీటర్లు. ఆఫ్రికాలో సెకండ్ లాంగెస్ట్ రివర్. ఓకే, చాలా పొడవుగా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు చెప్పగలరా ఏ కంట్రీస్ లో ఈ రివర్ బేసిన్ ఉందని చెప్పగలరు కదా. ఏంటి, నైజీరియాలో ఉందా? లేదు. సౌత్ సుడాన్ లేదు. ఉగాండా లేదు. ఆల్రెడీ చూసాం. క్యామరూన్ అనే దేశంలో ఉందా? ఉంది, ఖచ్చితంగా ఉంది. క్యామరూన్ దేశం ఇలా వచ్చింది చెప్పాను కదా, క్యామరూన్ దేశం. ఓకే, సో క్యామరూన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఎంతమంది కరెక్ట్ గా పెట్టారో ఒకసారి ఆలోచించుకోండి. ఓకే, ఇగోండి మీకు ఇక్కడ కాంగో రెయిన్ ఫారెస్ట్ కూడా ఇక్కడ చూపించాను. ఒకసారి పాస్ చేసుకుని చూడండి. కాంగో రెయిన్ ఫారెస్ట్ చాలా ఇంపార్టెంట్. ఓకే, ప్రపంచంలో చాలా ఇంపార్టెంట్ రెయిన్ ఫారెస్ట్. ఎందుకంటే ఈ ప్రాంతం నుంచి బయటకు వచ్చే కార్బన్ ఎమిషన్స్ అంటే లోపలికి తీసుకునే కార్బన్ ఎమిషన్స్ చాలా ఎక్కువ అనమాట. అంటే ఇది అబ్జర్వ్ చేసుకునేది చాలా ఎక్కువ ఎమిట్ చేసేదానికంటే కూడా. ఓకే, మనం నెట్ జీరో కార్బన్ అంటాం కదా, నెట్ జీరో కాదు, ఇది నెగిటివ్ అనమాట. ఇంకా అంటే మనం ఇది బయటకు లీక్ చేసేదానికంటే కూడా లోపలికి లాక్కునేది ఎక్కువ అనమాట. ఓకే,
నెక్స్ట్ క్వశ్చన్ మనకి ఇండియన్ జాగ్రఫీకి సంబంధించి ఇండియన్ ఫిజికల్ జాగ్రఫీకి సంబంధించింది. 3 కొండల గురించి మాట్లాడుతున్నాను. ఓకే, ఏంటి? 1 అమరకంటక్ హిల్స్, 2 బిలిగిరి రంగన్ హిల్స్, 3 శేషాచలం హిల్స్. 3 హిల్స్ గురించి అడుగుతున్నాడు క్వశ్చన్స్. ఓకే, ఏంటి? ఓకే, యూపీఎస్సీ మోడల్ పెయిర్స్ అనమాట. అంటే ఎన్ని పెయిర్స్ కరెక్ట్ అని, అదే ఎన్ని స్టేట్మెంట్లు కరెక్ట్, 1 కరెక్టా 2 కరెక్టా, అంటే ఓన్లీ 1 ఓన్లీ 2 లేదా ఓన్లీ 3 స్టేట్మెంట్స్ కరెక్టా అని చెప్పి అడుగుతున్నారు. ఓకే, ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే అమరకంటక్ హిల్స్ అనేవి వింధ్య పర్వతాలు, సహ్యాద్రి పర్వతాలు కలిసే చోట ఉన్నాయంట. సహ్యాద్రీస్ అంటే వెస్టర్న్ ఘాట్సే. సెకండ్ స్టేట్మెంట్ ఏంటంటే బిల్గిరి రంగన్ హిల్స్ అనేవి సాత్పురా రేంజ్ యొక్క ఈస్టర్న్ మోస్ట్ పార్ట్ లో ఉన్నాయి అని చెప్తున్నారు. థర్డ్ ఏంటి అంటే శేషాచలం హిల్స్ అనేవి వెస్టర్న్ ఘాట్స్ యొక్క సదరన్ మోస్ట్ పార్ట్ లో ఉన్నాయని చెప్తున్నానండి. ఓకే, అంటే ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ ఒక లోకల్ ఎఫెక్ట్ అంటారు దీన్ని నేనైతే. ఇంకా లోకల్ ఎఫెక్ట్ అంటే యూపీఎస్సీలో ఒక లోకల్ గా అడిగే క్వశ్చన్ ని మనం ఆన్సర్ చేయగలిగే క్యాపబిలిటీ అనమాట. అంటే మనకు ఆన్సర్ చేయగలిగే అవకాశం. లైక్ ఇప్పుడు ఒకనొక టైంలో ఓకే గండికోట గోర్జ్ గురించి అడిగాడు. గండికోట గోర్జ్ ఏ నది మీద ఉందంటే పెన్నా నది మీద ఉంది. ఆంధ్ర తెలంగాణ వాళ్ళందరికీ తెలిసి ఇది ఒక లోకల్ ఫ్యాక్ట్. అంటే మనకి లోకల్ ఎఫెక్ట్ ఇది. కొన్నిసార్లు ఇక్కడ మనకి లోకల్ ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంది ఆంధ్ర వాళ్ళకి. ఓకే, కొంతవరకు ఇక్కడ పనికి వస్తుంది అనమాట. చూడండి, మీకే అర్థమవుద్ది. శేషాచలం అనగానే మీకు అర్థమై ఉంటుంది. ఓకే, సో ఇందులో ఏది కరెక్ట్ అని అడుగుతున్నారు. సో మీకు మామూలుగా జనరల్ గానే చెప్తున్నాను. ఓకే, ఇందులో థర్డ్ స్టేట్మెంట్ ని మీరు ఎలిమినేట్ చేసేస్తారు, కంపల్సరీగా ఎలిమినేట్ చేస్తారు. మీరు ఆంధ్ర వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా. మిగతా వాళ్ళంటే మనకి తెలియకపోవచ్చు, ఎందుకంటే శేషాచలం కొండల గురించి మీరు చదవకపోయినా శేషాచలం అంటే తిరుపతి ఇది మైండ్ లో ఉంటుంది. ఓకే, ఇది ఈస్టర్న్ ఘాట్స్ లో ఉంటుందని అందరికీ తెలుసు, చిన్నపిల్లడికి కూడా తెలుసు చాలా వరకు. సో థర్డ్ స్టేట్మెంట్ తప్పని ఈజీగా చెప్పగలం 100%. ఓకే, ఎందుకంటే శేషాచలం కొండలు అనేవి శేషాచలం బయోస్పియర్ రిజర్వ్, వెంకటేశ్వర నేషనల్ పార్క్ ఇవన్నీ కూడా ఈస్టర్న్ ఘాట్స్ లో భాగంగా ఉన్నాయి, తూర్పు కనుమల్లో భాగంగా ఉన్నాయి. అసలు ఆంధ్రప్రదేశ్ లోకి వెస్టర్న్ ఘాట్స్ ఉండవు. ఓకే, సో ఇక్కడ శేషాచలం హిల్స్ అనే పాయింట్ మనం ఎలిమినేట్ చేసేటంటే థర్డ్ స్టేట్మెంట్ రాంగ్. అంటే ఒక స్టేట్మెంట్ రాంగ్ అయితే 2 కరెక్ట్ అవ్వాలి, లేదా ఒకటే కరెక్ట్, ఓన్లీ 1 ఆర్ ఓన్లీ 2, లేదా నన్నైనా అవ్వచ్చు. చూద్దాం ఇంకా. ఓకే, తర్వాత బిలిగి రంగన్ హిల్స్ అనేవి సాత్పురా రేంజ్ లో ఉన్నాయని చెప్తున్నానండి. ఇది కూడా కొంతవరకు చెప్పొచ్చు. ఎప్పుడు మీరు ఎన్విరాన్మెంట్ చదివి ఉంటే మీరు చెప్పొచ్చండి. ఎన్విరాన్మెంట్ లో బిలిగి రంగన్ టైగర్ రిజర్వ్ అని ఒకటి కనిపిస్తుంది. ఓకే, బిలిగి రంగన్ టైగర్ రిజర్వ్ అని ఒక పేరు కనిపిస్తుంది. అదే బిఆర్టీ టైగర్ రిజర్వ్ అనమాట. సింపుల్ గా చెప్పంటే బిలిగి రంగనాథ స్వామి టెంపుల్ అని చెప్పి ఒక టెంపుల్ మనకి కర్ణాటకలో ఉంటుంది. ఓకే, ఈ బిలిగి రంగనాథ స్వామి టెంపుల్ పేరుతోనే అక్కడ ఒక వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఉంది, అక్కడ ఒక టైగర్ రిజర్వ్ ఉంది. మీరు ఖచ్చితంగా ఎన్విరాన్మెంట్ లో చదివేటప్పుడు ఇది 100% చదివే ఉంటారు. ఇది ఎలిఫెంట్స్ కి చాలా ఫేమస్ ప్లేస్ కూడాను. ఓకే, సో ఈ బిలిగి రంగన్ టైగర్ రిజర్వ్ ఈ ఏంటిది మన కర్ణాటకలో ఉంది అని తెలిసినప్పుడు సాత్పురా రేంజ్ కి కర్ణాటకకి సంబంధం ఉందా లేదు, ఇది 100% ఎలిమినేట్ చేసేయచ్చు. అంటే రెండోది కూడా, అంటే రెండో స్టేట్మెంట్ కూడా తప్పు అని క్లియర్ గా చెప్పొచ్చు అండి. ఎలిమినేషన్ అంటే మీరు ఇదంతా ఎలా చెప్తామంటే మీకు తెలిసి ఉంటుంది కంపల్సరీగా, కొంతవరకైనా విని ఉంటారు ఏదో ఒక టైంలో. సాత్పురా నుంచి అక్కడెక్కడో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ఆ రాష్ట్రాల్లో ఉంటే దానికి కర్ణాటకతో సంబంధం ఉంటుందా? ఉండదు, చాలా వరకు కష్టం. ఓకే, సో అందుకని చెప్పి ఇది కూడా మనం ఎలిమినేట్ చేసేయచ్చు. సో అంటే అయితే 1 కరెక్ట్ అవ్వాలి, లేదా నన్ను కరెక్ట్ అవ్వాలి మనకి. ఓకే, అమరకంటక్ ఇది కూడా ఎలిమినేషన్ ద్వారా చెప్పొచ్చు, 100% చెప్పొచ్చు. మీకున్న ఐడియా ప్రకారం అమరకంటక్ అంటే నర్మదా నది జన్మస్థలం అని కొంతమందికైనా తెలిసి ఉంటుంది 100%. ఓకే, దాని డీటెయిల్స్ పూర్తిగా తెలియకపోయినా నర్మదా నది జన్మస్థలం అని తెలిసి ఉంటుంది. నర్మదా నది జన్మస్థానం అంటే ఇండియాలో ఓకే యువతల వైపే కదా ఉంటుంది, ఇటు నుంచే కదా ఇలా వస్తుంది నర్మదా నది. సో సహ్యాద్రీస్ అంటే ఎక్కడ ఉంటాయి? వెస్టర్న్ ఘాట్స్ అంటే యువతల వైపు ఉంటాయి. ఇప్పుడు ఈ వెస్టర్న్ ఘాట్స్ కి ఇక్కడ ఉండే నర్మదా నది జన్మస్థానానికి ఏమైనా సంబంధం ఉందా? వెస్టర్న్ ఘాట్స్ దగ్గర నర్మదా ఎండ్ అయిపోతుంది చెప్పాలంటే, అది స్టార్ట్ అవ్వదు. ఓకే, సో అమర్కంటక్ ప్లాట్యూ, మైకలా హిల్స్ ఈ పేర్లని వినుంటారు. సో వింధ్యాస్ కి సంబంధం ఉండొచ్చు కానీ సహ్యాద్రీస్ కి సంబంధం ఉండదు. సో ఇది కూడా తప్పని ఖచ్చితంగా చెప్పొచ్చు. సో అంటే ఆన్సర్ మనకి ఆప్షన్ డి, అంటే 3 స్టేట్మెంట్లు తప్పేనండి. 3 స్టేట్మెంట్లు కూడా తప్పే.
ఓకే, ఎంతమంది కరెక్ట్గా గెస్ట్ చేయగలిగారో చెప్పండి నాన్న. ఇది క్లియర్గా, ఎందుకంటే ఇది మీరు ఎలిమినేషన్ ద్వారానే క్లియర్గా చెప్పొచ్చు. ఓకే, ఎలిమినేషన్ కాదు, ఇంకా అది తప్ప రైతే ప్రతి స్టేట్మెంట్ చూస్తే మీరు అర్థమైపోతూ ఉంటుంది, అంటే ఆ పొజిషన్ చెప్పగలుగుతారనమాట. ఓకే, ఇప్పుడు మామూలుగా అసలు అమరకంటక్ ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి మీరు చూసుకుంటే, అమర్కంటక్ ప్లాట్యూ అనేది మనకి వింధ్యా సాత్పురాకి ఎండింగ్లో, అంటే సాత్పురా రేంజ్, ఇదిగోండి సాత్పురా రేంజ్ అనేది మనకి ఇలా ఒక రేంజ్ ఉంటుందండి. సాత్పురా అని చెప్పి, వింధ్య అని చెప్పి ఇలా ఒక రేంజ్ ఉంటుంది. ఓకే, ఈ వింధ్యా సాత్పురా ఇండియాలో ఉంటే 2 బ్లాక్ మౌంటైన్ రేంజెస్ అండి. ఈ సాత్పురా రేంజ్ చివరన ఇలా టర్న్ అయి ఉంటుంది, మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇలా ఒక యూటర్న్ తీసుకుని ఉంటుంది అనమాట. ఈ యూటర్న్కి పక్క వైపే మనకి ఈ అమర్కంటక్ అనే ప్లాట్యూ ఉంటుంది అనమాట. అమర్కంటక్ పీఠభూమి, అదే అమర్కంటక్ హిల్స్ అని కూడా పిలుస్తారు. సో ఇక్కడ ఈ అమర్కంటక్ యొక్క లొకేషన్ వలన ఓకే, ఇది చాలా ఎక్కువ రెయిన్ఫాల్ని రిసీవ్ చేసుకుంటుంది. ఓకే, ఇటు నుంచి 2 వైపుల నుంచి వచ్చే ఈ మాన్సూన్ విండ్స్ చాలా ఎక్కువ రెయిన్ఫాల్ ఈ ప్రాంతానికి ఇస్తాయి. అంత ఎక్కువ రెయిన్ఫాల్ రావడం వల్ల ఇక్కడ నుంచి మనకి చాలా రివర్స్ కూడా ఆరిజినేట్ అవుతున్నాయి, పర్టికులర్గా నర్మదా రివర్. ఓకే, నర్మదా రివర్ లాంగెస్ట్ వెస్ట్ ఫ్లోయింగ్ రివర్, అలాగే సోన్ రివర్, సోన్ యొక్క ఒక ట్రిబ్యూటరీ జోహిలా అని చెప్పి ఒక రివర్ ఉంటుంది, ఆ రివర్, దాంతోపాటు మహానది, అలాగే గోదావరికి సంబంధించి కొన్ని హెడ్ వాటర్స్ కూడా ఈ అమర్కంటక్ ప్లాట్యూ నుంచి వస్తాయి. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ లొకేషన్ అంటే అన్ని వైపులకి రివర్స్ వెళ్ళడం వలన దీన్ని మనం రేడియల్ డ్రైనేజ్ సిస్టమ్ అని కూడా అంటాం, అమర్కంటక్ ప్లాట్యూని. ఓకే, అండ్ ఈ అమర్కంటక్ ప్లాట్యూ మంచి రెయిన్ఫాల్ ఉండడం వల్ల మంచి గ్రీనరీ కూడా ఉంటుంది, అందుకని మనకి అక్కడ అచానక్మర్ అమర్కంటక్ బయోస్పియర్ రిజర్వ్ కూడా ఉంటుందన్నమాట. ఓకే, ఈ ప్రాంతంలో. ఇక ఇది ఫస్ట్ విషయం అమర్కంటక్ గురించి. బిలిగి రంగనా హిల్స్ అండి. బిలిగి రంగనా హిల్స్ అనేవి మనకి, వీటి యొక్క లొకేషన్ మనకి పర్టికులర్గా ఎక్కడ కనిపిస్తుంది అంటే, ఓకే, సౌత్ ఈస్టర్న్ కర్ణాటకలో మనకి కనిపిస్తుందండి. సౌత్ ఈస్టర్న్ కర్ణాటకలో ఈస్టర్న్ ఘాట్స్లోనే మనకి ఉంటాయండి. బిఆర్టీ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఉంది చూడండి. ఓకే, కరెక్ట్గా ఇవి ఈస్టర్న్ ఘాట్స్కి సంబంధించిన హిల్స్ అనమాట, వెస్టర్న్ ఘాట్స్ కూడా కాదు, ఈస్టర్న్ ఘాట్స్ సంబంధించి. ఈస్టర్న్ ఘాట్స్లోనే ఒక టాలెస్ట్ మౌంటైన్ రేంజ్ అండి, చాలా పీక్స్ 1500 మీటర్స్ వరకు ఉంటాయండి ఇందులో. ఓకే, ఇది బిఆర్టీ అండి, బిలిగిరి రంగనాథ స్వామి టెంపుల్ అనమాట. ఆ టెంపుల్ పేరుతోనే వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఉంటుంది, అదే పేరుతో ఒక టైగర్ రిజర్వ్ కూడా 2011వ సంవత్సరంలో ప్రకటించడం జరిగిందనమాట. ఓకే, ఇది కర్ణాటక మరియు తమిళనాడుకి బార్డర్ ఉంటుంది. కింద వైపు తమిళనాడు ఉంటుంది, ఇదిగోండి ఈ రోడ్డు ఉంది కదా, ఈ రోడ్డు తమిళనాడు. ఓకే, పై వైపు ఏమో మనకి కర్ణాటక ఉంటుంది అనమాట. సో కర్ణాటక తమిళనాడు బార్డర్లో మనకి ఇది కనిపిస్తుంది. ఈస్టర్న్ ఘాట్స్కి సంబంధించిన రేంజ్ అంట బిలిగిరి రంగనా హిల్స్ అనేవి. అలాగే శేషాచలం అంటే మనం చెప్పక్కర్లేదు, కరెక్ట్గా ఎక్కడ ఉంటాయి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఓకే, తిరుపతి జిల్లా మనకి ఏదైతే ఉందో ప్రజెంట్ తిరుపతి అన్నమయ్య డిస్ట్రిక్ట్లు ఏవైతే ఉన్నాయో ఆ డిస్ట్రిక్ట్స్ లో శేషాచలం హిల్స్ అనేవి మనకి లొకేట్ అయి ఉంటాయి. శేషాచలం హిల్స్ అనేవి లొకేట్ అయి ఉంటాయి. ఈ పేరుతోనే శేషాచలం బయోస్పియర్ రిజర్వ్ ఉంది. ఓకే, ఈ ప్రాంతం మనకి చాలా వరకు ఈ ఏమంటారు రెడ్ శాండ్వుడ్కి చాలా ఫేమస్. దాన్ని ఆధారంగా తీసుకుని మనకి పుష్ప సినిమా తీశారు. ఇవన్నీ కూడా మనకి తెలిసిన విషయాలే. ఓకే, సో ఇది అర్థమైంది కదా కాన్సెప్ట్ నాకు. తర్వాత మూవింగ్ ఫార్వర్డ్, నెక్స్ట్ క్వశ్చన్ ఇండియన్ ఫిజికల్ జాగ్రఫీకి ఒక రివర్, అంటే ఇండియన్ ఫిజికల్ జాగ్రఫీలో రివర్స్ వీటి గురించి ఎక్కువగా అడుగుతున్నారు. ఓకే, సో ఇక్కడ రివర్ గురించి, లేక్స్ గురించి అడిగారు అనమాట. ఓకే, ఏంటిది, జీలం రివర్ పాసెస్ త్రూ ఉలార్ లేక్ అన్నాడు. ఓకే, ఇది మీకు చాలా మందికి తెలిసే ఉండదు, చాలా మంది ఫిజికల్ జాగ్రఫీ చదివేటప్పుడు ఇది చదివే ఉంటారు, కంపల్సరీగా ఆన్సర్ చేయగలరు స్టేట్మెంట్ని. రెండోది కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు, కృష్ణా రివర్ డైరెక్ట్లీ ఫీడ్స్ కొల్లేరు లేక్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న కొల్లేరు లేక్, ఇది లోకల్ ఎఫెక్టే మనకి సంబంధించిందే. కొల్లేరు లేక్ని కృష్ణా రివర్ డైరెక్ట్గా ఫీడ్ చేస్తుందని చెప్తున్నారు. మూడోది మియాండ్రింగ్ ఆఫ్ గండక్ రివర్ ఫార్మ్డ్ కన్వార్ లేక్. ఓకే, ఇది బీహార్కి సంబంధించింది. కన్వార్ లేక్ అనేది గండక్ రివర్ అనేది ఒక రివర్ ఉంటుంది, గంగా రివర్ యొక్క ట్రిబ్యూటరీ, దాని యొక్క మియాండ్రింగ్ వల్ల ఏర్పడిందని చెప్తున్నారు. ఓకే, ఇందులో ఎన్ని స్టేట్మెంట్లు కరెక్ట్ అని మనకి ఆన్సర్ అడుగుతున్నారు. ఓకే, ఓన్లీ 1 కరెక్టా, ఓన్లీ 2 కరెక్టా, లేకపోతే 3 స్టేట్మెంట్స్ కరెక్టా, లేదా ఏవి కరెక్ట్ కాదా అంటే నన్ కరెక్ట్ అని చెప్పి అడుగుతున్నారు. ట్రై చేయండి ఒకసారి, పాస్ చేసుకుని ట్రై చేయండి అన్న ఆన్సర్ చేయడానికి. సో ఇప్పుడు మీకు ఫస్ట్ స్టేట్మెంట్, ఓకే, జీలం రివర్ ఉలార్ లేక్ గుండా పాస్ అవుతుంది. 100% కరెక్ట్. ఎన్నోసార్లు వినుంటారు, ఎన్నోసార్లు చూసుంటారు, జీలం రివర్ గురించి చదివిన ప్రతిసారి వింటారు. జీలం రివర్కి
ఈ ఉలార్ లేక్ అనేది ఒక నేచురల్ రిజర్వాయర్గా పనిచేస్తుందని అంటారు. ఓకే, ఉలార్ లేక్ అనేది మీకు తెలియకపోయి ఉంటే జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఓకే ఉన్న ఒక ఫ్రెష్ వాటర్ లేక్. ఇది ఇండియాలోనే ఓకే ఒక లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ అన్నమాట. ఆసియాలోనే సెకండ్ లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్. ఇది చాలా పెద్దది. ఓకే, ఈ ఉలార్ లేక్ యొక్క లొకేషన్ చూసుకుని ఇదిగోండి, ఇది మీకు ఈ కాశ్మీర్ యొక్క మ్యాప్ అన్నమాట. కాశ్మీర్ కరెక్ట్ గా జమ్మూ కాశ్మీర్ యొక్క ఇప్పుడు ప్రెజెంట్ జమ్మూ కాశ్మీర్ యూనియన్ టెరిటరీ యొక్క మ్యాప్ అండి ఇది. ఓకే, మీకు ఇగోండి ఇలా కనిపిస్తుంది చూసారా, ఇది జమ్మూ కాశ్మీర్ యూనియన్ టెరిటరీ యొక్క మ్యాప్ నాన్న. సో ఈ జమ్మూ కాశ్మీర్ యూనియన్ టెరిటరీలో జీలం రివర్ మనకి కాశ్మీర్ వ్యాలీ గుండా ప్రయాణించే రివర్. ఇదిగోండి ఇలా కాశ్మీర్ వ్యాలీ గుండా చాలా దూరం పాటు ప్రయాణించి ఓకే ఇండియా పాకిస్తాన్ బోర్డర్ గుండా వెళ్ళి పాకిస్తాన్లోకి వెళ్ళిపోతుంది, కంప్లీట్గా పాకిస్తాన్లోకి వెళ్ళిపోతుంది. ఇది జీలం రివర్. ఓకే, అయితే ఇది మొత్తం అంతా ప్రయాణించేది ఎక్కువగా ఈ హిమాలయాస్లో పుట్టి కాశ్మీర్ వ్యాలీ గుండానే చాలా ఎక్కువ దూరం పాటు ప్రయాణిస్తుందండి. ఓకే, అయితే ఇగోండి ఇక్కడ మీకు ఈ బ్రౌన్ కలర్లో కనిపిస్తుంది కదా, లైట్ బ్రౌన్ కలర్లో, ఇదే కాశ్మీర్ వ్యాలీ అనమాట. సింపుల్గా చెప్పాలంటే ఈ కాశ్మీర్ వ్యాలీలో ఇది వెళ్తున్నప్పుడు ఈ కాశ్మీర్ వ్యాలీకి చివరన అంటే నార్త్ వెస్ట్ వైపులో చివరన మనకి ఒక లేక్ ని ఏర్పరుస్తుంది. ఆ లేక్ పేరే ఉలార్ లేక్ అండి, ఉలార్ లేక్. ఓకే, ఈ లేక్ ఎలాంటిదంటే ఈ రివరు ఉలార్ లేక్ ఒక వైపు నుంచి ఎంటర్ అవుద్ది, ఇంకో వైపు నుంచి ఎగ్జిట్ అవుద్ది అనమాట. అంటే కంప్లీట్ గా ఉలార్ లేక్ ఉన్నదే ఈ జీలం రివర్ మీద అనమాట. అంటే సింపుల్ గా చెప్పండి, ఒక రివర్ ఒక చెరువులోనికి వెళ్ళి బయటకు వస్తున్నట్లు లెక్క. అంటే ఈ ఉలార్ లేక్ అనేది జీలం రివర్ కి ఒక నేచురల్ రిజర్వాయర్ గా యాక్ట్ చేస్తుందండి, ఒక నేచురల్ రిజర్వాయర్ గా యాక్ట్ చేస్తుంది. ఇది ఇంపార్టెంట్ పాయింట్, గుర్తుపెట్టుకోండి. సో అంటే 100% మనకి జీలం రివరు ఉలార్ లేక్ ని ఫీడ్ చేస్తుంది. ఇది ఖచ్చితంగా కరెక్ట్ ఆన్సరే. ఓకే, అండ్ ఇది మనకి టెక్టానిక్ యాక్టివిటీ వలన ఏర్పడింది. ఇందులో ఒక చిన్న ఐలాండ్ కూడా ఉందంట. ఓకే, జైనా లంక్ అని చెప్పి జైనల్ అబిద్దీన్ అనే ఒక రాజు కన్స్ట్రక్ట్ చేసిన ఒక ఐలాండ్ కూడా మనకి ఇందులో కనిపిస్తుందంట. ఓకే, అండ్ కొంతమంది సైంటిస్టులు అలాగే హిస్టోరియన్స్ యొక్క ఎస్టిమేషన్ ప్రకారం హిస్టారికల్ టైమ్స్లో ఏన్షియంట్ టైమ్స్లో సతీసర్ అని ఒక లేక్ ఉండేదంట. ఆ సతీసర్ అనే లేకు ఇప్పుడు ఉలార్ లేకు ఒకటే అని చెప్పి సైంటిస్టులు చెప్తున్నారు. ఈ ఉలార్ లేక్ మనకి జమ్మూ కాశ్మీర్లో బందీపూర్ అనే డిస్ట్రిక్ట్లో ఉంటుంది. బందీపూర్ అనే డిస్ట్రిక్ట్ మనకి ఇదే పేరుతో కర్ణాటకలో ఒక డిస్ట్రిక్ట్ ఉంటుంది, అది కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకే, సో ఇది ఫస్ట్ వన్ అండి, జీలం లేక్ గురించి, జీలము ఉలార్ గురించి. సెకండ్ ఓకే, ఇది మీరు ఖచ్చితంగా సెకండ్ స్టేట్మెంట్, ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టేనా? ఎస్ కరెక్టే, 100% కరెక్టే చెప్పొచ్చు. సెకండ్ స్టేట్మెంట్ ఓకే, ఆంధ్రాలో వాళ్ళకి ఇది తెలియకపోతే వేస్ట్ ఇంకా. ఓకే, ఎందుకంటే కొల్లేరు లేక్ ఎక్కడ ఉంటుంది, కృష్ణా రివర్ ఎక్కడ ఉంటుంది? కృష్ణా రివర్ కృష్ణా డిస్ట్రిక్ట్కి, అంటే పాత డిస్ట్రిక్ట్లో కృష్ణా డిస్ట్రిక్ట్కి మరియు గుంటూరు డిస్ట్రిక్ట్కి బార్డర్లో ప్రయాణిస్తుంది, అంతే కదా. కృష్ణాకి గుంటూరుకి ఒక నేచురల్ బౌండరీ కృష్ణా రివర్ అనమాట. ఓకే, అలాగే ఈ కొల్లేరు లేక్ ఎక్కడ ఉంటుంది? కృష్ణా డిస్ట్రిక్ట్కి ఏలూరు వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్కి మధ్యలో ఉంటుంది. చెప్పండి, ఇప్పుడు ప్రెసెంట్ ఉన్నదైతే ఏలూరు డిస్ట్రిక్ట్లో ఉంది. ఓకే, అసలు కృష్ణా రివర్ కొల్లేరు లేక్ ని ఫీడ్ చేయగలదా? ఫీడ్ చేయలేదు. ఎందుకంటే ఆ మధ్యలో ఇంకా చిన్న చిన్న రివర్స్ చాలా ఉన్నాయి. అవన్నీ రివర్స్ ఉంటే వాటన్నిటిని దాటుకుని కృష్ణా రివర్ కొల్లేరు లేక్ ని ఎలా ఫీడ్ చేస్తుంది? చేయలేదు. అసలు యాక్చువల్గా చెప్పంటే కొల్లేరు లేక్ మనకి ఏలూరు డిస్ట్రిక్ట్ లో ఉంటుంది. కృష్ణాకి గోదావరికి మధ్యలో, అంటే కింద వైపు కృష్ణ పైవైపు గోదావరి, ఈ రెండు రివర్స్ ఉంటాయి, కృష్ణా గోదావరికి మధ్యలో ఉంటుంది. బట్ ఈ మధ్యలో ఈస్టర్న్ ఘాట్స్ నుంచి వచ్చే చాలా చిన్న చిన్న రివర్స్ ఉంటాయి. అందులో రెండు రివర్స్ తమ్మిలేరు అండ్ బుడమేరు అని చెప్పి, తమ్మిలేరు ఏలూరు దగ్గర, విజయవాడ దగ్గర బుడమేరు అని ఉంటాయి. ఈ రెండు రివర్స్ యాక్చువల్గా దీన్ని డైరెక్ట్గా ఫీడ్ చేసే రివర్స్ అండి. ఓకే, అంటే మొత్తం ఈ వాటర్ అంతా కొల్లేరులోకి వచ్చే వాటర్ అంతా కూడా తమ్మిలేరు బుడమేరు నుంచి వచ్చేది కానీ కృష్ణా నుంచి వచ్చేది కాదు. కృష్ణా రివర్ దీన్ని ఫీడ్ చేయట్లేదు. సో ఇది సెకండ్ ఆప్షన్ ఖచ్చితంగా తప్పు. కృష్ణా రివర్ డైరెక్ట్గా కొల్లేరు లేక్ని ఫీడ్ చేయట్లేదండి. ఓకే, మీరు ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ చదువున్న ఆంధ్ర వాళ్ళు కాబట్టి ఖచ్చితంగా అది అబ్జర్వ్ చేసి ఉంటారు 100%. తర్వాత ఓకే, కాన్వార్ లేక్, ఇది కొంచెం మీకు కష్టం అవుద్ది. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్, సెకండ్ స్టేట్మెంట్ తప్పు, థర్డ్ స్టేట్మెంట్ కొంచెం డౌట్. అంటే ఓన్లీ 1 అవ్వచ్చు లేదా 2 అవ్వచ్చు, నన్ను అయితే అవ్వదు, ఆల్ 3 అయితే అవ్వదు. ఎందుకంటే కృష్ణా రివర్ కొల్లేరు లేక్ ఫీడ్ చేయట్లేదు. సో అది తప్పని మనకు తెలుసు ఆల్రెడీ. సో ఇప్పుడు ఇది కరెక్టా కాదని దాన్ని బట్టి మీకు 50% ఛాన్స్ ఉంది. ఇది తప్పని తెలిస్తే 100% ఇది ఒకటని చెప్పొచ్చు. ఇది ఒకవేళ రైట్ అయింది అనుకోండి 100% ఓన్లీ 2 అని పెట్టొచ్చు. ఈ కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడే ఈ రెండింటిలో ఏదో ఒకటి పెడతాము. 50% అయితే ఛాన్స్ ఉంటుంది మార్క్ రావడానికి కంపల్సరీగా. ఓకే, సో అయితే ఇప్పుడు మీకు కన్వార్ లేక్ గురించి తెలియకపోయి ఉంటే, కాన్వార్ అనేది
ఒక ఆక్స్బౌ లేక్ అండి. బీహార్ స్టేట్లో ఉండే ఒక ఆక్స్బౌ లేక్ అండి ఇది కాన్వార్ అనేది. ఓకే ఉన్నానా మీకు ఇది గంగా రివర్ అండి. ఓకే, గంగా రివర్కి చాలా ట్రిబ్యూటరీస్ ఉంటాయి. ఓకే, ఇక్కడ మీకు కనిపిస్తుంది గండక్ రివర్, ఇదన్నీ కూడా కనిపిస్తాయి ఇలాగా. ఓకే, సో అయితే ఇందులో బీహార్ రాష్ట్రంలో మనకి ఈ కాన్వార్ లేక్ అని ఒక లేక్ ఉంటుందండి, కాన్వార్. ఓకే, అండ్ ఈ కాన్వార్ లేక్ అనేది ఒక ఆక్స్బౌ లేక్ అండి. మీకు తెలిసే ఉంటుంది ఆక్స్బౌ లేక్ అంటే ఒక మియాండ్రింగ్ రివర్ అనేది ఒక ఆక్స్బౌ లేక్ని ఏర్పరుస్తుంది. వినే ఉంటారు కదా, ఒక రివర్ ఇలా మియాండర్ అవుతూ ఉంటే ఓకే, ఆ మియాండర్లోంచి ఒక మియాండర్ సెపరేట్ అయిపోతే, ఓకే, డిఫరెన్షియల్ ఎరోజన్ వల్ల మియాండర్ సెపరేట్ అయిపోయి రివర్ దాని యొక్క కోర్స్ని స్ట్రైట్గా మార్చుకుంటే ఇలా విడిపడిపోయిన లేక్ ఏదైతే ఉంటుందో, ఓకే, దీన్ని మనం ఆక్స్ యొక్క బౌ షేప్లో ఉండడం వల్ల దాన్ని మనం ఆక్స్బౌ లేక్ అని చెప్పి పిలుస్తాం. ఓకే, దాని గురించి ఇప్పుడు చెప్పడం మన ఉద్దేశం కాదు. ఓకే, సో అయితే ఎప్పుడైనా ఆక్స్బౌ లేక్ ఖచ్చితంగా ఒక రివర్ నుంచి ఏర్పడుతుంది. అయితే గండక్ నుంచి ఏర్పడుతుందా? కాదు, గండక్ నుంచి ఇది చాలా దూరంలో ఉంటుంది. ఓకే, ఇది ఏర్పడేది గంగా యొక్క ఒక చిన్న ట్రిబ్యూటరీ బుర్హి గండక్ అని ఒక చిన్న ట్రిబ్యూటరీ ఉంటుందండి. ఓకే, బుర్హి గండక్ అనే రివర్ వలన ఇది ఏర్పడుతుంది అనమాట. బుర్హి గండక్. ఓకే, సో బుర్హి గండక్ అనే రివర్ మియాండరింగ్ జరగడం వలన దాని నుంచి కాన్వార్ లేక్ ఏర్పడింది. దీన్నే మనం కాన్వార్ జీల్ లేదా కబర్తాల్ జీల్ అని కూడా పిలుస్తాం. జీల్ అనే వర్డ్ ఓకే నార్త్ ఇండియాలో లేక్కి వాడతారు, మీకు తెలుసు. కబర్తాల్ జీల్ అని కూడా పిలుస్తామని. ఇది ఏర్పడింది దేని వల్ల అండి? బుర్హి గండక్ వలన ఏర్పడింది. ఓకే, అయితే ఇది అప్పుడు న్యూస్లోకి వచ్చినట్టు అందుకని ఇచ్చాడు. ఏంటంటే ఇది ఎప్పుడు న్యూస్లో ఉంటుంది, దాని యొక్క సర్వైవల్ కష్టమైపోతుంది అనమాట. అంటే బాగా ఎండిపోతుంది, డ్రై అయిపోతుంది. ఒక ఇంపార్టెంట్ బర్డ్ శాంక్చురీ, ఒక వెట్లాండ్ అనమాట. ఓకే, అది డ్రై అయిపోతుంది, అందువని చెప్పి ఇది న్యూస్లోకి ఎప్పుడు ఉంటుంది అనమాట. అండ్ ఈ కన్వార్ లేక్ అనేది ఒక ఇంపార్టెంట్ ఓకే ఈ సెంట్రల్ ఏషియా ఫ్లైవేలో ఒక ఇంపార్టెంట్ స్టాప్ ఓవర్ అనమాట. ఓకే, అంటే మీకు తెలిసే ఉంటుంది కదా, మనకి ఈ సైబీరియా నుంచి లేదా నార్త్ పోల్ దగ్గర నుంచి బర్డ్స్ ఎప్పుడూ కూడా ఈ శీతాకాలం వచ్చినప్పుడు ఆ శీతాకాలంలో నార్త్ పోల్ దగ్గర ఉండే చలిని తట్టుకోలేక ఈక్వేటర్కి దగ్గరలో ఉన్న ప్రాంతాలకు వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాయి శీతాకాలం అయిపోయిన తర్వాత. సో అయితే అవి వెళ్ళే రూట్స్ అంటే ఆ మైగ్రేషన్, దాన్నే మనం ఏమంటామంటే మైగ్రేషన్ అని చెప్పి పిలుస్తాము. దీని మీద రీసెంట్గా మైగ్రేషన్ సినిమా కూడా వచ్చింది, చాలా బాగుంటుంది, చూడండి మైగ్రేషన్ అనే సినిమా మీకు. ఓకే, సో మైగ్రేషన్ సినిమా కూడా వచ్చింది. ఈ మైగ్రేషన్లో రకరకాల ఫ్లైవేస్ ఉంటాయన్నమాట. అంటే కొన్ని రకాల బర్డ్స్ ఏమో ఓకే ఇక్కడ రష్యా నుంచి ఇలా సౌత్ ఈస్ట్ ఏషియాని దాటుకొని ఆస్ట్రేలియా వైపు, న్యూజిలాండ్ వైపు వెళ్ళి మళ్ళీ సమ్మర్ అయిపోయిన అదే వింటర్ అయిపోయిన తర్వాత మళ్ళీ నార్త్ పోల్ దగ్గరికి వెళ్ళిపోతాయి. కొన్ని బర్డ్స్ ఏమో ఇదిగోండి ఏంటది గ్రీన్లాండ్ దగ్గర నుంచి ఓకే యూరోప్ మీదుగా ఓకే వెస్ట్రన్ ఆఫ్రికా మీదుగా వచ్చి మళ్ళీ వెస్ట్రన్ ఆఫ్రికా మీదుగా మళ్ళీ పైకి వెళ్ళిపోతూ ఉంటాయి. ఓకే, ఇవన్నీ ఫ్లైవేస్ అనమాట. ఈ ఫ్లైవేస్లో ఒక ఇంపార్టెంట్ ఫ్లైవే సెంట్రల్ ఏషియన్ ఫ్లైవే అనమాట. ఓకే, ఈ సెంట్రల్ ఏషియన్ ఫ్లైవే ఏంటంటే సెంట్రల్ ఏషియా మీదుగా ఇండియా మీదకి వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట వింటర్ అయిపోగానే. సో అందులో ఒక ఇంపార్టెన్స్ అంటే అక్కడక్కడ అవుతాయి అనమాట. లైక్ ముంబై దగ్గర ఈ మ్యాంగ్రూవ్స్ ఉంటాయి కదా, మ్యాంగ్రూవ్స్ దగ్గర ఓకే దాన్ని తానే క్రీక్ అంటాం మనం. లేకపోతే శ్రీకాకుళం జిల్లాలో టెక్కల దగ్గరలో తేలునీలాపురం అని ఉంటుంది ఒక బర్డ్ శాంక్చురీ. లేకపోతే నెల్లూరు దగ్గర నేలపట్టు బర్డ్ శాంక్చురీ ఉంటుంది. కొల్లేరు లేక్లో ఆగుతాయి కొన్ని. ఇక్కడ కాన్వార్ లేక్ దగ్గర కూడా చాలా బర్డ్స్ ఆగుతాయి అనమాట. నియర్లీ 58 టైప్స్ ఆఫ్ మైగ్రేటరీ బర్డ్స్ దీన్ని రెస్టింగ్ కోసం, రీఫ్యూయలింగ్ కోసం వాడతాయి. అంటే ఆ వింటర్ సీజన్ అంతా అక్కడ ఉంటాయి అన్నమాట. ఓకే, సో కాన్వార్ లేక్ యొక్క ఇంపార్టెన్స్ అదనమాట. ఈ సంవత్సరం కూడా అది న్యూస్లోకి వచ్చింది. మేబీ క్వశ్చన్ కూడా మళ్ళీ అంటే రిపీట్ అవుతుందండి, ఈ మధ్యనే వచ్చింది కాబట్టి క్వశ్చన్ రిపీట్ అయ్యే అవకాశం లేదులేండి. ఓకే, సో ఇక్కడ మియాండరింగ్ ఆఫ్ గండక్ రివర్ అనేది తప్పు, ఎందుకంటే బుర్హి గండక్ వలన ఏర్పడింది కాన్వార్ లేక్ అనేది. ఓకే, సో 2 స్టేట్మెంట్లు తప్పు, 1 మాత్రమే కరెక్ట్. సో ఓన్లీ ఆప్షన్ ఏ మాత్రమే కరెక్ట్ అంట, ఓన్లీ 1 స్టేట్మెంట్ కరెక్ట్ అండి. సో ఇది 8th క్వశ్చన్. ఓకే, తర్వాత మూవింగ్ ఫార్వర్డ్ నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చేటప్పటికి ఓకే ఇది ఇండియాలో రిపీటెడ్ సీ ఫాల్స్ సముద్రం లెవెల్ అనేది అలా తగ్గుతూ ఉండడం వలన ఏర్పడిన ఒక పెద్ద మార్స్ ల్యాండ్ ఏది అన్నాడండి. మార్స్ ల్యాండ్ అనేది ఒక సింపుల్గా ఒక వెట్లాండ్, అంటే తడిగా ఉండే ప్రాంతం, సముద్ర తీరంలో దగ్గరలో ఉండే తడిగా ఉండే ప్రాంతాన్ని మనం మార్స్ ల్యాండ్ అంటాము.
ఈ క్రింది వాటిలో ఏది వాటికి బెస్ట్ ఎగ్జాంపుల్ అని అడుగుతుందండి. ఓకే, మార్స్ ల్యాండ్ అంటే ఇది ఒక వెట్ ల్యాండ్ అంటే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఇది సీజనల్ గా మాత్రమే వాటర్ తో ఫిల్ అవుతుంది. ఓకే, అంటే ఒక సీజన్ లో వాటర్ ఉంటే ఒక సీజన్ లో డ్రైగా ఉంటుంది అనమాట. ఓకే, అంటే వర్షాకాలంలో వెట్గా ఉంటుంది, మిగతా కాలాలంతా కూడా డ్రైగానే ఉంటుంది అనమాట. అలాంటిది ఏంటి అని అడుగుతున్నారు. ఓకే, ఇక్కడ మీరు కొంతవరకు ఎలిమినేషన్ చేయాల్సినవి ఏంటంటే మ్యాంగ్రూవ్స్, బిత్రకనిక మ్యాంగ్రూవ్స్ అనేది మనకి రిపీటెడ్ సీ లెవెల్స్ ఫాల్స్ వలన రాలేదు. రెండోది మ్యాంగ్రూవ్స్ అనేది ఏంటంటే చాలా వరకు కూడాను వాటర్ ఉంటుంది. మ్యాంగ్రూవ్స్ పెరిగైతే సముద్రపు నీటిలో పెరుగుతాయి అన్నమాట, సముద్రపు నీటిలో పెరుగుతాయి. సో అది ఇప్పుడు తడిగా ఉంటుంది, అది వెట్లాండ్ అని మనం ఎంతగా చెప్పలేమన్నమాట. ఓకే, సో అంటే ఇప్పుడు మామూలుగా ఈ 4 గురించి కూడా చెప్తాను. మామూలు చూడండి. ఓకే, బిత్రకనిక మ్యాంగ్రూవ్స్ అనేవి మనకి ఒడిస్సా రాష్ట్రంలో ఉంటాయండి. ఒడిస్సా రాష్ట్రంలో ఉంటాయి. ఓకే, ఒడిస్సా రాష్ట్రంలో ఇదిగోండి ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా. ఓకే, ఈ భద్రక్ ఈ జిల్లాకి దగ్గరలో మనకి బిత్రకనిక నేషనల్ పార్కు, బిత్రకనిక మ్యాంగ్రూవ్స్ అనేవి లొకేట్ అయి ఉంటాయి. అయితే ఇక్కడ బిత్రకనికని ఒక మ్యాంగ్రూవ్ గా మనం చెప్తాం. మ్యాంగ్రూవే బిత్రకనిక అనేది మ్యాంగ్రూవ్, అక్కడ కూడా మనకి క్లియర్ గా మెన్షన్ చేశాడు. అసలు మ్యాంగ్రూవ్ అనేదే అక్కడ చెట్లు ఉంటాయని అర్థం. మ్యాంగ్రూవ్స్ అంటే అర్థం ఏంటి? మ్యాంగ్రూవ్ ట్రీస్ ఉంటాయని అర్థం. ఓకే, అయితే మార్స్ ల్యాండ్కి ఇక్కడే మెయిన్ కాన్ఫ్లిక్ట్ అనమాట. ఏంటంటే మార్స్ ల్యాండ్ యొక్క మెయిన్ క్వాలిటీ ఏంటంటే అక్కడ ట్రీస్ ఉండకూడదు, ట్రీస్ ఉండవన్నమాట. ఓకే, ఎక్కువ శాతం వుడీ ట్రీస్ ఉండవండి, ఎక్కువగా ప్లాంట్స్ మాత్రమే మనకి కనిపిస్తుంటాయి. ఓకే, మిగతా వెట్లాండ్స్ అంటే మ్యాంగ్రూవ్స్ కానీ లేకపోతే స్వాంప్స్ కానీ వీటన్నింటికి మార్స్ ల్యాండ్కి ఒక సెపరేషన్ ఏంటి అంటే అక్కడ చెట్లు ఉండవు. ఓకే, మ్యాంగ్రూవ్స్ లోనో కనిపించేట్టుగా స్వాంప్స్ లో కనిపించేటట్టుగా స్వాంప్స్ లో కనిపించేటట్టుగా చెట్లు మనకి వీటిలో కనిపించవు అనమాట ఇక్కడ మార్స్ ల్యాండ్ లో. సో ఇక్కడ మ్యాంగ్రూవ్స్ చెట్లు ఉన్నాయి అంటే మ్యాక్సిమం ఇది కాదు, బిత్రకనిక అనేది మ్యాంగ్రూవ్స్ కాబట్టి అది మార్స్ ల్యాండ్ కాదు. సో అక్కడ సముద్రపు ఒడ్డున ఉన్నా కూడా అది మార్స్ ల్యాండ్ కిందకి అంటే దేని కిందకి కన్సిడర్ చేయం. అది కూడా రిపీటెడ్ సీ లెవెల్ ఫాల్స్ వల్ల అది ఏర్పడలేదు. ఓకే, తర్వాత ఓకే మనకి ఈ ఏంటది తమిళనాడు స్టేట్లో ఒక పేరు ఇచ్చాడండి. తమిళనాడులో స్టేట్లో ఇచ్చిన పేరు ఏంటంటే మరక్కానం అనే సాల్ట్ పాన్స్ గురించి ఇచ్చాడు. ఇది కంప్లీట్గా సాల్ట్ ఎక్స్ట్రాక్షన్ కోసం వాడుతున్న ప్రాంతం అన్నమాట. ఓకే, ఈ సాల్ట్ ఎక్స్ట్రాక్షన్ కోసం వాడుతున్న ప్రాంతం ఇక్కడ మనకి మార్స్ ల్యాండ్ అని దీన్ని కూడా చెప్పలేము. ఓకే, సో ఇది కూడా మనకి కాదు, మరక్కానం కూడా కాదండి. మరక్కానం ఇది సాల్ట్కి చాలా ఫేమస్. ఓకే, అలాగే ఈ నౌపడా స్వాంప్స్ అని చెప్పి కూడా మనకి ఒక ఆప్షన్ ఇచ్చండి, నౌపడా స్వాంప్స్. ఓకే, నౌపడా స్వాంప్స్ ఇది కూడా మనకి లోకల్ జాగ్రఫీ, లోకల్ ఎఫెక్ట్కి సంబంధించింది. అంటే మనకి శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం డిస్టిక్లో ఎవరికైనా తెలుసుంటే శ్రీకాకుళం వాళ్ళు అయితే దీన్ని చెప్పొచ్చు అనమాట. నౌపడా అని చెప్పి ఒక ప్రాంతం ఉంటుంది. నౌపడా దగ్గర మనకి కాకరాపల్లి అనే ప్రాంతంలో స్వాంప్స్ ఉన్నాయన్నమాట. స్వాంప్స్ అంటే ఇది కూడా ఒక వెట్లాండే, సముద్రం కనిపిస్తున్న వీటి దగ్గర కనిపించే వెట్లాండే, కాకపోతే చెట్లతో కూడుకుని ఉంటుంది అనమాట. సో స్వాంప్ అంటే చెట్లతో ఉండేది, ఆ పేరులోనే ఉంది, స్వాంప్ అంటే చెట్లతో ఉంటుంది. అక్కడ స్వాంప్ అనేది క్లియర్ గా మెన్షన్ చేశాడు. స్వాంప్ అన్నామంటే అది ఖచ్చితంగా మార్స్ ల్యాండ్ కాదు, ఇంకా క్లియర్ గా మనం చెప్పేయచ్చు అనమాట. సో నౌపడ స్వాంప్ కూడా లేదా కాక్రపల్లి స్వాంప్ కూడా ఒక మార్స్ ల్యాండ్ అనేది కాదండి. ఒక ఇది ఆ ఇయర్లో ఇవ్వడానికి కారణం ఏంటంటే ఆ సంవత్సరం న్యూస్లోకి వచ్చిందనమాట. సో ఇది న్యూస్లోకి వచ్చింది కాబట్టి మనకి ఇది ఇవ్వడం జరిగిందనమాట. గుర్తుపెట్టుకోండి, కంపల్సరీ 2023 మేలోనే మనకి ఇది న్యూస్లోకి వచ్చిందండి. సో అందుకనే మనకి ఇది ఇవ్వడం జరిగిందనమాట. అది కూడా కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. సో ఈ విధంగా నౌపడా స్వాంప్ అనేది కూడా ఖచ్చితంగా 100% ఒక మార్స్ ల్యాండ్ కాదు. మరి మార్స్ ల్యాండ్ ఏది? ఇక్కడికల్లా రాన్ ఆఫ్ కచ్. ఎలాంటి వెజిటేషన్ లేకుండా వినే ఉంటారు. రాన్ ఆఫ్ కచ్ అంటే డెజర్ట్ లాగా ఉంటుంది, వెజిటేషన్ లేకుండా ఉంటుందని చెప్పి వినే ఉంటారు. సో అది 100% ఆన్సర్ అవుద్ది. ఎలిమినేషన్ ప్రకారం చూసుకుంటే 100% రాన్ ఆఫ్ కచ్ ఆన్సర్. ఎందుకంటే ఇక్కడ స్వాంప్ ఉంది, ఎలిమినేట్, మ్యాంగ్రోవ్స్ ఎలిమినేట్, సాల్ట్ పాన్ ఎలిమినేట్. ఒక పేర్లు కూడా చూడక్కర్లేదు చాలా వరకు, ఇవన్నీ సముద్ర తీరంలో ఉంటాయి. ఓకే, బట్ రాన్ ఆఫ్ కచ్ కూడా సముద్ర తీరంలో ఉంది. అయితే రాన్ ఆఫ్ కచ్ ఇక్కడ ఆన్సర్ అండి. సో అయితే రాన్ ఆఫ్ కచ్ అనేది రిపీటెడ్ సీ ఫాల్స్ వల్లనే ఖచ్చితంగా ఏర్పడిందండి. ఎందుకంటే రాన్ ఆఫ్ కచ్ మీరు చూస్తే గుజరాత్ రాష్ట్రంలో 2 రాన్స్ ఉన్నాయండి. రాన్ ఆఫ్ కచ్లు. ఓకే, ఒకటి గ్రేట్ రాన్ గా పిలువబడేది పాకిస్తాన్ ఇండియా బార్డర్లో ఉంది, అది గ్రేట్ రాన్, దాన్నే రాన్ ఆఫ్ కచ్ అంటాం. రెండోది
గుజరాత్కి కొంచెం లోపల వైపు ఉంది, అది లిటిల్ రాన్ అండి, లిటిల్ రాన్. ఓకే, సో ఈ రాన్ అనేది మనకి కంప్లీట్గా ఒక మార్ష్ ల్యాండ్ లేదా వెట్లాండ్ అండి. ఓకే, కంప్లీట్గా సాల్ట్ వాటర్తో నిండి ఉన్న వెట్లాండ్ అనమాట. ఓకే, మరి ఇక్కడికి సాల్ట్ వాటర్ ఎక్కడి నుంచి వచ్చింది? రాన్ ఆఫ్ కచ్లోనికి. ఓకే, రాన్ ఆఫ్ కచ్ ల్యాండ్ ఇంత అంటే ఇది సముద్రం నుంచి ఇంత దూరంలో ఉందండి ఈ ప్రాంతం. ఇక్కడికి సాల్ట్ వాటర్ ఎలా వచ్చి ఉండొచ్చు? 100% ఒకనొక టైంలో ఈ ప్రాంతం సీ లెవెల్కి కింద ఉండేది, అంటే సముద్రం కింద ఉండేది. అంటే మీకు తెలిసే ఉంటుంది, మామూలుగా ఎస్టిమేషన్ ప్రకారం మీరు చూసుకుంటే రాజస్థాన్ కూడా ఒకనొక టైంలో సముద్రం కిందే ఉండొచ్చు. ఎందుకంటే రాజస్థాన్లో కూడా చాలా సాల్ట్ వాటర్ లేక్స్ ఉన్నాయి. దాన్ని బట్టి సైంటిస్టులు రాజస్థాన్ కూడా సముద్రం కింద ఉండొచ్చు అని చెప్తున్నారు. అది రాజస్థానే ఉన్నప్పుడు ఈ రాన్ ఆఫ్ కచ్ ఉండదండి, 100% ఉంటుంది. రాన్ ఆఫ్ కచ్ ఒకప్పుడు సీ లెవెల్ కింద వైపు ఉండేది, అయితే తర్వాత కాలంలో సీ లెవెల్ కిందకి, అంటే ఇది కొంచెం ఈ ప్రాంతం అప్లిఫ్ట్కి గురైంది అనమాట. ఈ ప్రాంతం పైకి లేచి అక్కడ ఉన్న సముద్రపు నీరంతా కిందకి వెళ్ళిపోయినా అక్కడ సాల్ట్ యొక్క అవశేషాలు అనేవి అలాగే ఉండిపోయి, సో ఇప్పటికీ రాన్ ఆఫ్ కచ్ అనేది సాల్ట్ వాటర్తోనే నిండి ఉంటుంది. సముద్రంతో కనెక్షన్ లేకపోయినా ఉన్నా కూడా, ఓకే, సముద్రం కనెక్షన్ లేని ప్రాంతాల్లో కూడా మనకి సాల్ట్ వాటరే కనిపిస్తుంది చాలా ఎక్కువగా. అండ్ అక్కడ నుంచి ఇండియాలో చాలా ఎక్కువ సాల్ట్ ప్రొడక్షన్ కూడా జరుగుతూ ఉంటుంది అనమాట. ఓకే, రాన్ ఆఫ్ కచ్ నుంచి. సో అది గుర్తుపెట్టుకోండి, ఇది రాన్ ఆఫ్ కచ్కి సంబంధించిన విషయం అన్నమాట. ఓకే, అండ్ ఇది ఎలాగో ఒక వెట్లాండ్ కాబట్టి, మార్ష్లాండ్ అంటే ఒక వెట్లాండ్ కదా, మార్ష్లాండ్ కాబట్టి వెట్లాండ్ కాబట్టి ఇక్కడికి చాలా బర్డ్స్ వస్తూ ఉంటాయి. అంటే ఇక్కడ పింక్ ఫ్లెమింగోస్ అనేవి చాలా ఫేమస్ అనమాట. దీంతో పాటు ఇక్కడ ఇంకొక ఫేమస్ జంతువు ఏంటంటే వైల్డ్ యాష్ అనేది కూడా, అంటే అడవి గాడిద కూడా ఇక్కడ ఒక ఇంపార్టెంట్ యానిమల్ అండి. ఓకే, సో ఈ రెండింటి గురించి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. రాన్ ఆఫ్ కచ్ గురించి, లిటిల్ రాన్ గురించి ఒకసారి వీలుంటే చదవండి క్లియర్గా. ఓకే, ఎప్పటికైనా అది యూజ్ అవుతుంది మీకు 100%. ఓకే, తర్వాత 10వ క్వశ్చన్ అండి. 10వ క్వశ్చన్ మనకి సింపుల్గా అడిగింది ఏంటంటే, హౌ మెనీ ఆఫ్ ద అబౌవ్ ఆర్ డెసిడ్యువస్ ట్రీస్ అని అడిగారండి. డెసిడ్యువస్ ట్రీస్ అంటే ఏంటి? ఓకే, మామూలుగా 3 ఆప్షన్స్ ఇచ్చారు. ఏంటిది? ఒకటి జాక్ ఫ్రూట్, మహూవా, టేక్. ఓకే, ఈ మూడింట్లో ఏవి డెసిడ్యువస్ ట్రీస్ అని అడుగుతున్నారు. ఆల్రెడీ చదివిన, అంటే ఎవరికి కొంత క్లైమేటాలజీలో, అంటే ఇది మనకి చెప్పాలంటే క్లైమేటాలజీకి సంబంధించిన క్వశ్చన్ అండి ఇది కూడాను. ఓకే, క్లైమేటాలజీలో ఒక బేసిక్ కాన్సెప్ట్ చదివి ఉంటే మీకు చాలా వరకు ఈ క్వశ్చన్ అయితే ఆన్సర్ చేయగలుగుతారండి 100%. ఓకే, సో ఏంటి ఇక్కడ ఒకసారి పాస్ చేసుకుని ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, ఇక్కడ ఇంకా డెసిడ్యువస్ ట్రీస్ అంటే మనకి చాలా రకాల చెట్లు ఉంటాయండి. చాలా రకాల చెట్లు అంటే పర్టికులర్గా చూసుకుంటే ఎవర్ గ్రీన్ ట్రీస్ ఉంటాయి. ఓకే, అలాగే డెసిడ్యువస్ ట్రీస్ ఉంటాయి. ఓకే, డెసిడ్యువస్, థార్న్ ఫారెస్ట్ అంటాం మనం. ఓకే, స్రబ్స్, డిజర్ట్ వెజిటేషన్, ఇలా రకరకాల మొక్కలు మనకి ప్రపంచంలో రకరకాల ప్లేసెస్లో కనిపిస్తుంటాయి. అయితే ఇదంతా కూడా రెయిన్ఫాల్ డిక్రీజింగ్ ఆర్డర్ అనమాట. అంటే రెయిన్ఫాల్ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఎవర్ గ్రీన్ ఫారెస్ట్లు, రెయిన్ఫాల్ తగ్గుతున్న కొద్దీ మాయిస్ట్ డెసిడ్యువస్ ఫారెస్ట్, డ్రై డెసిడ్యువస్ ఫారెస్ట్, ఇంకా తక్కువ రెయిన్ఫాల్ ఉంటే థార్న్ ఫారెస్ట్, ఇంకా తక్కువ రెయిన్ఫాల్ ఉంటే స్రబ్స్, ఇంకా తక్కువ రెయిన్ఫాల్ ఉంటే కేవలం ఎడారి మొక్కలు తప్పితే ఇంకెలాంటి చెట్లు కూడా పెరగలేక డిజర్ట్ వెజిటేషన్ మాత్రమే కనిపిస్తుంది. ఇది ప్రపంచంలో మనకి కనిపించే నేచురల్ వెజిటేషన్ అండి. ఓకే, అయితే ఇందులో డెసిడ్యువస్ ట్రీస్ యొక్క ప్రత్యేకత ఏంటి? ఓకే, అంటే దే షెడ్ దేర్ లీవ్స్ ఇన్ డ్రై సీజన్ అనమాట. ఓకే, ఇప్పుడు ప్రతి మొక్క కూడా వాటర్ ద్వారా అంటే న్యూట్రియన్స్ అవసరమైనా కూడా మెయిన్ కాంపోనెంట్ వాటర్ అవసరం అండి. అది ఫోటోసింథసిస్ జరగాలంటే వాటర్ అవసరం. ఓకే, అయితే వాటర్ అనేది అన్ని ప్రాంతాల్లో, భూమి మీద అన్ని ప్రాంతాల్లో ఒకేలాగా అవైలబుల్ లేకపోవచ్చు. భూమి మీద ఎక్కువ వాటర్ అవైలబుల్ ఉన్న ప్రాంతాల్లో ఓకే మనకి కంటిన్యూస్ గా వాటర్ ఉంటుంది కాబట్టి చెట్లు ఎప్పుడు ఎవర్ గ్రీన్ గా ఉంటాయి. బట్ వాటర్ అవైలబిలిటీ తగ్గే కొద్దీ, వాటర్ ఎప్పుడైతే సీజనల్ గా అవైలబుల్ గా ఉండడం స్టార్ట్ చేస్తుందో దాన్ని ఆధారంగా చేసుకుని మొక్కలు ఏం చేస్తాయంటే తమ ఆకుల్ని చెక్ చేసుకుంటాయి. అంటే ఇక్కడ ఏంటంటే సింపుల్ గా చెప్తాం ప్రాసెస్. ఓకే, ఒక మొక్క దాని యొక్క ఆకు యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఆ ఆకుని ఉపయోగించి ఆకులో ఉన్న క్లోరోఫిల్ వీటిని వాడుకొని ఫోటోసింథసిస్ అనే రియాక్షన్ జరుపుకొని ఫుడ్ ని తయారు చేసుకుంటుంది. ఇది ఫస్ట్ ప్రాసెస్. రెండో ప్రాసెస్ ఏంటంటే అదే ఆకు ద్వారా గ్యాసియస్ ఎక్స్చేంజ్ కూడా జరుగుతూ ఉంటుంది. అంటే మొక్క ఆక్సిజన్ ని లోపలికి తీసుకోవడం, అదే కార్బన్ డైఆక్సైడ్ లోపలికి తీసుకోవడం కానీ ఆక్సిజన్ ని బయటకు వదలడం కానీ ఇది కూడా మొక్క యొక్క ఆకుల లోపల నుంచే జరుగుతుంది. ఆకులకు ఉండే ఒక చిన్న చిన్న హోల్స్ ఉంటాయి కింద, వాటిని మనం స్టొమాటా అంటాము. వాటి నుంచి ఈ గ్యాసియస్ ఎక్స్చేంజ్ అంతా కూడా జరుగుతుంది. ఇక్కడ సార్ ఇవన్నీ మాకు ఎందుకు చెప్తున్నారు సార్ డౌట్ రావచ్చు. ఇక్కడ ఇదే పాయింట్ అండి. ఏంటంటే
ఈ స్టొమాటోలోంచి వీటిలోంచి ఆక్సిజన్ ఒక్కటే బయటికి రావడం కాదు, అప్పుడప్పుడు వాటర్ కూడా బయటికి వెళ్ళిపోతుంది. అలా మొక్కల్లోంచి వాటర్ బయటికి వెళ్ళిపోయే ప్రాసెస్ని మనం ట్రాన్స్పిరేషన్ అంటాం. అంటే చాలా ఎక్కువగా మొక్కల కింద వేరు నుంచి వాటర్ లాగుతుంటే పైన ఉన్న ఆకుల్లోంచి వాటర్ బయటికి వెళ్ళిపోతుంటుంది అనమాట. దాన్ని మనం ట్రాన్స్పిరేషన్ అంటాము. దీని ద్వారా కూడా అట్మాస్ఫియర్ లోకి చాలా వాటర్ వేపర్ అనేది యాడ్ అవుతుందండి. ఓకే, సో అయితే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి అంటే, ఇప్పుడు మొక్కల్లో ఒకవేళ సంవత్సర కాలంలో అక్కడ ఉన్న ప్రాంతంలో కొంతకాలమే వర్షం పడుతుంది అనుకోండి. అంటే వర్షాకాలం మన ప్రాంతం ఉంది, వర్షాకాలంలో వాటర్ ఉంటుంది. వర్షాకాలం తర్వాత వింటర్ వచ్చేటప్పటికి ఎవరికి ఏమవుతుందండి, కంప్లీట్గా డ్రై సీజన్, వాటర్ అవైలబిలిటీ ఉండదు. సో వాటర్ అవైలబిలిటీ ఉండదు, మొక్క కింద నుంచి వాటర్ లాగుతుంటే పైనుంచి ఆకుల్లోంచి వాటర్ వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఇప్పుడు ప్రాబ్లం అంతా ఏంటి, ఆకులు ఉంటేనే ప్రాబ్లం, ఆకులు లేకపోతే వాటర్ బయటకు వెళ్ళదు కదా. సో మొక్కకు వాటర్ సరిపోతుంది కదా. సో అందుకే ఈ మొక్కలు ఏం చేస్తాయంటే సీజనల్ గా ఆకుల్ని రాల్చుకుంటాయండి. ఓకే, అలా ఆకుల్ని రాల్చుకునే ప్రక్రియనే మనం షెడ్డింగ్ అంటాము. సో ఇలా మొక్కలు ఏ మొక్కలైతే సీజనల్ గా ఆకులు రాల్చుకుంటాయో వాటిని మనం డెసిడ్యువస్ ట్రీస్ అని చెప్పి పిలుస్తాం. ఆకు రాల్చే మొక్కలు అన్నమాట, సింపుల్ గా చెప్పాలంటే. సో ఆకులు రాల్చుకుంటాయండి. సో ఇవి మనకి ఎక్కడ ఉండొచ్చు, ఎవర్ గ్రీన్ రీజియన్ లో కాకుండా ఇంకెక్కడైనా మనకి ఈ డెసిడ్యువస్ ఫారెస్ట్లు అనేవి ఉండొచ్చు అండి. ఎక్కువగా ట్రాపికల్ రీజియన్ లో మనకి ఈ డెసిడ్యువస్ ఫారెస్ట్ అంటే ఈక్వేటర్ కి పై వైపు అనమాట, ఈక్వేటర్ దగ్గర కాదు, ఈక్వేటర్ కి పై వైపు, ఈక్వేటర్ కింద వైపు ఈ డెసిడ్యువస్ ఫారెస్ట్లు కనిపిస్తూ ఉంటాయి. సో ఈ డెసిడ్యువస్ ఫారెస్ట్ అంటే మన దగ్గర ఏముండొచ్చు ఆలోచించండి. మన దగ్గర ఏముండొచ్చు, ఖచ్చితంగా డెసిడ్యువస్ ఉండొచ్చు, ఎందుకంటే మనం ఎవర్ గ్రీన్ రీజియన్ లో లేము. సో టేక్ మన దగ్గర కనిపిస్తుంది, అంటే ఖచ్చితంగా అది 100% డెసిడ్యువస్ ట్రీ అయి ఉంటుంది. మీరు చదువుకున్న టేక్ డెసిడ్యువస్ ట్రీ 100%. ఓకే, మహువా మీకు తెలియదు, ఇండియాలో ఉంటుంది, నార్త్ ఇండియా వాళ్ళకి చాలా మందికి తెలుసు. పోనీ అది తెలియకపోయినా మహువా, మధుకా ఇండికా అన్నాడు దాని సైంటిఫిక్ నేమ్. ఇండికా అనే సైంటిఫిక్ నేమ్ ఉన్నవన్నీ కూడా ఇండియాలో ఉన్నవని అర్థం. అజాడిరెక్టా ఇండికా, ఓకే, మాన్జిఫెరో ఇండికా, మధుకా ఇండికా ఇండియాలో ఉందంటే చాలా వరకు ఎక్కువ శాతం అది ఓకే డెసిడ్యువస్ ట్రీ అయ్యే అవకాశం ఉంది. సో మధుకా ఇండికా కూడా డెసిడ్యువస్ ట్రీయే. ఓకే, అంటే 2 వరకు మనం చెప్పగలుగుతున్నాము. ఓకే, ఇప్పుడు జాక్ ఫ్రూటే మనకు తెలియదు. జాక్ ఫ్రూట్ మనకు చుట్టూ కనిపిస్తుంటది, మనకు చుట్టూ కనిపిస్తూ ఉంటే అరే అది నిజంగా డెసిడ్యువస్ అంటే మన చుట్టూ ఉంది కదా, అది డెసిడ్యువస్ ఏమో అనిపిస్తుంటది. బట్ యాక్చువల్లీ జాక్ ఫ్రూట్ అనేది ఒక ఎవర్ గ్రీన్ ట్రీ అనమాట. అంటే మనకి అది ఒక కమర్షియల్ ట్రీగా మనం పెంచుకుంటున్నాం అంతే. ఓకే, సో జాక్ ఫ్రూట్ అనేది ఒక ఎవర్ గ్రీన్ ట్రీ. మన దగ్గర కూడా పెరిగిన మౌంటైన్ రీజన్స్ తప్పితే ఇంకెక్కడ ఇవి ఎక్కువగా కనిపించవండి. ఒక పెంచుకుంటే అగ్రికల్చర్లో ఎక్కడైనా పెరుగుతాయి. ఓకే, సో ఈ జాక్ ఫ్రూట్ అనేది ఒక ఎవర్ గ్రీన్ ట్రీ. సో జాక్ ఫ్రూట్ కాకుండా మిగతా 2 మహువా కానీ టేక్ కానీ ఈ 2 కూడా మనకి డిసిడ్యువస్ ట్రీసే. కాబట్టి ఆన్సర్ ఓన్లీ 2 అనమాట. ఓన్లీ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే 2 స్టేట్మెంట్సే కరెక్ట్ అండి. ఓకే, సో అంటే మహువా ఒకటి, టేక్ ఒకటి. ఓకే, సో మనకి జాక్ ఫ్రూట్ అనేది ఒక ఎవర్ గ్రీన్ ట్రీ కిందకి వెళ్ళిపోతుంది. డీటెయిల్స్ కావాలనుకుంటే ఒకసారి చూడండి నాన్న బయటికి వెళ్ళి. ఓకే, దీని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, లాస్ట్ 2 క్వశ్చన్. ఓకే, ఇక్కడ లాస్ట్ 2 క్వశ్చన్ మనకి దేని గురించి అడుగుతుందంటే ఒక మెటల్ గురించి అడుగుతున్నాడు. ఏంటా మెటల్ అంటే ఇది ఇండియన్ ఎకనామిక్ జాగ్రఫీకి సంబంధించింది. ఓకే, ఇలిమినైట్ అండ్ రూటైల్ అనే 2 మినరల్స్ అనేవి ఇండియా యొక్క కోస్టల్ రీజియన్లో చాలా ఎక్కువగా లభిస్తున్నాయంట. ఓకే, అయితే ఈ ఎలిమినైట్, రూటైల్ ఈ 2 కూడా ఏ మెటల్కి సంబంధించిన అడుగుతున్నారు, క్లియర్గా చూడండి ఒకసారి, ఏ మెటల్కి సంబంధించినవి అని అడుగుతున్నారండి క్వశ్చన్. ఓకే, అయితే మీరు ఆలోచించి ఇక్కడ ఆన్సర్ చేయొచ్చండి ఖచ్చితంగా. అంటే మీరు మినరల్స్ ఎన్నో చదివి ఉంటారు ఎకనామిక్ జాగ్రఫీలో. ఓకే, ఐరన్కి సంబంధించి ఆ పేర్లు ఎప్పుడు వినరు, పొరపాటున కూడా వినరండి. మీరు ఆలోచించండి కావంటే. ఓకే, ఐరన్కి సంబంధించి హెమటైటు, లేకపోతే మ్యాగ్నెటైట్ ఇలాంటి పేర్లు వింటారు. అల్యూమినియంకి సంబంధించి బాక్సైటు, ఫెల్స్పార్ ఇలాంటి పేర్లు వింటారు, కానీ ఇలిమినైట్, రూటైల్ అనే పేర్లు వినరు. అల్యూమినియం కూడా క్యాన్సిల్ చేసేయచ్చు. మీకు కాపర్కి సంబంధించి ఓర్లు ఎక్కువగా తెలియదు, కాపర్ సల్ఫైడ్ ఇవే ఉంటాయి, తక్కువగా ఉంటాయి, అవి కూడా మీకు ఎక్కువగా తెలియదు. కాపరా టైటానియం అని డౌట్ రావచ్చు. ఓకే, బట్ అదే ఎకనామిక్ జాగ్రఫీలో మీరు చదువుకున్నప్పుడు చాలా దగ్గర చదివేది ఏంటంటే టైటానియం యొక్క ఓర్స్ ఏంటి అంటే ఇలిమినైట్, రూటైల్ అని చాలా క్లియర్గా చెప్తాండి. ఓకే, ఇలిమినైట్, ఓకే, FeO, టైటానియం ఆక్సైడ్, ఇలిమినైట్. ఓకే, అలాగే రూటైల్, టైటానియం ఆక్సైడ్, TiO2. ఓకే, ఈ 2 కూడా మీరు చదివి ఉండాలండి చాలా వరకు క్లియర్గా. సో ఈ 2 కూడా 100% టైటానియంకి సంబంధించిన మినరల్స్ అండి. సో ఈ 2 కూడా టైటానియంకి, కాబట్టి ఆన్సర్ ఏంటంటే టైటానియమే. ఓకే,
ఇది మీకు తెలియకపోయినా ఇంకెలా పెట్టొచ్చు అంటే ఇక్కడ ఇంకొక ఇది కూడా ఉంది. ఏంటంటే ఇండియాలోని కోస్టల్ ట్రాక్ట్స్లో ఇది ఎక్కువగా దొరుకుతుంది అన్నాడు. ఇండియాలో కోస్టల్ ట్రాక్ట్స్లో మనకి చాలా లోహాలు దొరుకుతాయి. మీరు గుర్తుంటే ఇండియాలోని బీచ్ శాండ్ ఉంది కదా, ఈ బీచ్ శాండ్లో చాలా హెవీ మినరల్స్ దొరుకుతున్నాయండి. ఏంటండి? హెవీ మినరల్స్, చాలా హెవీ మినరల్స్ దొరుకుతున్నాయి. ఓకే, అందులో న్యూక్లియర్ ఫ్యూయల్ అయిన థోరియం కూడా ఉంది. థోరియంతో పాటు మనకి జిర్కోన్ కూడా లభిస్తుంది. జిర్కోన్, ఓకే, లేకపోతే మోనోజైట్ శాండే థోరియం అనమాట. మోనోజైట్, జిర్కోన్, అలాగే సిలిమనైట్, అలాగే రూటైల్, ఇలిమనైట్, అలాగే ల్యూకోగ్జెన్, ఇలాంటి మినరల్స్ అన్నీ కూడా ఇండియాలో ఉన్న బీచ్ శాండ్లో మనకి లభిస్తున్నాయి. బీచ్ శాండ్లో ఇవన్నీ కూడా లభిస్తూ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఓకే, కొంచెం మంచి మినరల్స్ అంటే మంచివి చెడ్డవి ఉండవులండి. కొంచెం కాస్ట్లీ మినరల్స్కి సంబంధించినవండి. కాపర్ ఇలాంటివన్నీ కాదనమాట. కొంచెం కాస్ట్లీ మినరల్స్ అంటే రేర్ మెటల్స్ అంటారు, రేర్ ఎర్త్ మెటల్స్ అనమాట. ఇవంటే ఎర్త్ మీద కొంచెం తక్కువగా దొరికేవన్నమాట. సో కాపర్ కొంచెం ఎర్త్ మీద ఎక్కువగా దొరుకుతుంది. సో దాన్ని బట్టి చూసుకున్నా మనం టైటానియం అని పెట్టొచ్చు, మీకు తెలియకపోయినా. ఓకే, టైటానియం అని కొంతవరకు పెట్టడానికి అవకాశం ఉంది. ఓకే, ఇలాంటి డిపాజిట్స్ అంటే థోరియం, అంటే మోనాజైట్, జిర్కాన్ ఇవన్నీ కూడా ఇండియా యొక్క కోస్టల్ రీజన్స్లో దొరుకుతున్నాయి. అలాగే ఇన్లాండ్లో ప్లాసర్ డిపాజిట్స్ రూపంలో కూడా దొరుకుతున్నాయి. ప్లాసర్స్ అంటే కొంచెం కాస్ట్లీ మినరల్స్, కొంచెం లగ్జరీ మినరల్స్ని కలిగి ఉన్న శాండ్నే మనం ప్లాసర్ డిపాజిట్స్ అంటాము. అయితే ఇండియాలో ఈ కోస్ట్ లైన్లో పర్టికులర్గా ఈ హెవీ మినరల్స్ దొరికే ప్రాంతాలు, మనకి బీచ్ శాండ్లో దొరికే మినరల్స్ దొరికే ప్రాంతాలు కేరళలో చవరా డిపాజిట్ ఒకటి, తమిళనాడులో ఎంకే డిపాజిట్, ఒడిస్సాలో ఆస్కామ్ డిపాజిట్, అలాగే అదే ఒడిస్సాలో బ్రహ్మగిరి డిపాజిట్, ఆంధ్రప్రదేశ్లో భావనపాడు తీరంలో ఉన్న డిపాజిట్స్, ఇలాంటి ప్రాంతాల్లో ఇవన్నీ కూడా దొరుకుతున్నాయి. సో వీటిని ఉపయోగించుకొని ఇండియా కొంచెం అంటే ఈ రేర్ ఎర్త్ మినరల్స్లో మంచి పొజిషన్లోకి వెళ్ళడానికి అవకాశం ఉందన్నమాట. ఓకే, తర్వాత లాస్ట్ క్వశ్చన్. ఓకే, మనకి కోల్ బేస్డ్ థర్మల్ పవర్ ప్లాంట్స్ ఇండియన్ ఎకనామిక్ జాగ్రఫీకి సంబంధించి అడిగారండి. ఓకే, అంటే కోల్ బేస్డ్ థర్మల్ పవర్ ప్లాంట్స్ గురించి క్వశ్చన్ 3 స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏంటి? ఒకటి, నన్ ఆఫ్ దమ్ యూజెస్ సీ వాటర్, అంటే ఏ థర్మల్ పవర్ ప్లాంట్ కూడా, ఓకే, బొగ్గుతో నడిచే పవర్ ప్లాంట్ ఏది కూడా సీ వాటర్ని యూజ్ చేయట్లేదు. రెండోది, ఏ థర్మల్ పవర్ ప్లాంట్ కూడా వాటర్ స్ట్రెస్సెస్ డిస్ట్రిక్ట్లో లేదు, అంటే వాటర్ తక్కువగా ఉండే డిస్ట్రిక్ట్లో లేవు. అలాగే ఏ థర్మల్ పవర్ ప్లాంట్ కూడా ప్రైవేట్గా లేదు, అన్ని థర్మల్ పవర్ ప్లాంట్లు కూడా గవర్నమెంట్వి అన్నాడు. ఫస్ట్ మూడోది మీరు ఎలిమినేట్ చేసొచ్చు, ఎలాగైనా కూడా ఎలిమినేట్ చేసొచ్చు. ఎందుకంటే మీ ముందే చాలా పవర్ ప్లాంట్లు ఉన్నాయి ప్రైవేట్లీ ఓన్డ్. ఓకే, ఇండియాలోనే ఒక లార్జెస్ట్ థర్మల్ పవర్ ప్లాంట్ ముంద్రా థర్మల్ పవర్ ప్లాంట్ రన్ చేస్తుందే అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీస్. అది ప్రైవేట్ థర్మల్ పవర్ ప్లాంటే కదా. సో ఖచ్చితంగా ప్రైవేట్ థర్మల్ పవర్ ప్లాంట్ ఉంది. సో అది తప్పు, 100%. మూడో స్టేట్మెంట్ తప్పు. ఇంకా ఒకటోది ఓకే, ఏది సీ వాటర్ని యూజ్ చేయట్లేదు అన్నాడు, అలాగే ఏది వాటర్ స్ట్రెస్ డిస్ట్రిక్ట్లో లేదన్నారండి. ఏమండి ముంద్రా థర్మల్ పవర్ ప్లాంట్ ఉన్న లొకేషన్. ఓకే, సారీ, ఇమేజ్ ఇక్కడ మీకు క్లారిటీ రావట్లేదు, నేను ఇమేజ్ చూపిస్తాను. ఇదిగోనా, ఇది మీకు ఇండియాలో ఉన్న థర్మల్ పవర్ ప్లాంట్స్ యొక్క మ్యాప్ అండి. కొన్ని థర్మల్ పవర్ ప్లాంట్స్ యొక్క మ్యాప్ అనమాట. ఒక అంటే ఇంపార్టెంట్ అన్ని కాదు. ఇప్పుడు లైక్ ఆంధ్రాలో సింహాద్రి, లేకపోతే దొండపాడు, ఇబ్రహీంపట్నం, ఇలాంటివంటే కొన్ని థర్మల్ పవర్ ప్లాంట్స్. అయితే మీరు చూస్తే ఇక్కడ రాజస్థాన్లో కూడా చాలా థర్మల్ పవర్ ప్లాంట్స్ ఉన్నాయి. ఓకే, తుంబ్లి అని కానీ, ఓకే, లేకపోతే గుర్హా, సూరత్గర్, కోట, బరాన్, ఇవన్నీ వాటర్ స్ట్రెస్డ్ రీజన్స్ కాదండి. ఇక్కడ ఏమైనా వాటర్ చాలా ఎక్కువగా దొరుకుతుందా? లేదు. మరి అయినప్పటికీ కూడా అక్కడ కూడా ఉన్నాయా లేదా ఇప్పుడు కచ్ ఉంది, కచ్లో ఒక థర్మల్ పవర్ ప్లాంట్ ఉందంటే ఇక్కడ కూడా వాటర్ దొరకదు, ఇక్కడ కూడా వాటర్ దొరకని ప్రాంతంలో ఎక్కడ ఉంది. సో 100% ఖచ్చితంగా మనకి థర్మల్ పవర్ ప్లాంట్స్ అనేవి ఇండియాలో వాటర్ స్ట్రెస్డ్ డిస్ట్రిక్ట్లు కూడా ఉన్నాయి. వీడేమంటున్నాడు? వాటర్ స్ట్రెస్డ్ డిస్ట్రిక్ట్లో లేవు అంటున్నాడు. సో అది ఖచ్చితంగా, అది కూడా 100% రాంగ్ ఆప్షన్ అవుతుంది అనమాట. సో సెకండ్ స్టేట్మెంట్ కూడా మనకి తప్పే. ఫస్ట్ది ఓకే, నన్ ఆఫ్ దెమ్ యూజెస్ సీ వాటర్. మళ్ళీ ఎక్కడ ముంద్రా, అప్పుడు న్యూస్లోకి వచ్చిందనమాట. ఏంటంటే ఈ ముంద్రా పవర్ ప్లాంట్ మనకి సీ వాటర్ని ఇచ్చేసుకుని పనిచేస్తుంట. సీ వాటర్ సముద్రం దగ్గరలో ఉంటే సీ వాటర్ కాబట్టి చాలా ఎక్కువగా అబండెంట్గా అవైలబుల్గా ఉంటుంది కాబట్టి, ఎందుకంటే థర్మల్ పవర్ ప్లాంట్కి చాలా ఎక్కువ వాటర్ అవసరం. సో అలాంటి టైంలో సముద్రం దగ్గర ఉంటే సీ వాటర్ని డీసాలినైజ్ చేసి క్లియర్గా వాడుకోవచ్చు. సో ఖచ్చితంగా 100% సీ వాటర్ని వాడుకునే థర్మల్ పవర్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి.
సో 3 స్టేట్మెంట్లు తప్పే. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ డి అన్నమాట. ఇది మనకి క్వశ్చన్ ఎందుకు వచ్చిందంటే 2023లోనే మనకు ఒక రిపోర్ట్ పబ్లిష్ అయిందనమాట. వల్నరబిలిటీ అసెస్మెంట్ ఆఫ్ థర్మల్ పవర్ ప్లాంట్స్ ఇన్ ఇండియా, ఓకే, అండర్ వాటర్ స్ట్రెస్ కండిషన్స్ అని చెప్పి ఒక రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్ వలన ఈ క్వశ్చన్ అడిగారండి. ఓకే, సో ఖచ్చితంగా 100% వాటర్ స్ట్రెస్ అనేది ఈ థర్మల్ పవర్ ప్లాంట్స్ వల్ల జరుగుతుందన్నమాట. అంటే వాటర్ స్ట్రెస్ అంటే ఏంటి, మనకి వాటర్ స్కేర్సిటీ వచ్చేస్తుంది. థర్మల్ పవర్ ప్లాంట్స్కి చాలా ఎక్కువ వాటర్ కన్జ్యూమ్ చేస్తాయి, మీకు తెలుసు కదా, చాలా ఎక్కువ వాటర్ కావాలి. సో అందువలన వాటరు ఈ థర్మల్ పవర్ ప్లాంట్స్ వల్ల వాటర్ స్కేర్సిటీ వచ్చేస్తుందని చెప్పి ప్రపంచంలో ఎక్కడ అన్ని దగ్గరలో కూడా ఎక్కడ అంటే దీని గురించి వాదోపవాదాలు జరుగుతున్నాయి. ఇండియాలో కూడా జరుగుతుంది అనమాట. సో అందుకని ఈ క్వశ్చన్ వచ్చింది. సో క్వశ్చన్స్ అర్థమయ్యాయి అనుకుంటున్నాను. క్లియర్గా చూడండి. ఓకే, ఏదైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి, మనకి క్లారిఫై చేయడానికి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ తప్పు రాకుండా ఉండడానికి చూస్తాము. ఓకే, సో క్లియర్గా అర్థం చేసుకున్నాను. ఇవి 12 క్వశ్చన్లు. సో ఇక్కడితో మనం సెషన్ ఎండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే, బాయ్ బాయ్.